హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల రాజీ పడిన బంధం. కోసూరి ఉమాభారతి గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. వెండితెర సినీ సర్క్యూట్ వారి తాజా వార్త. పేపర్ చదువుతూ ఏదో ముఖ్యమైన ప్రకటన చేస్తున్న శైలిలో చెయ్యి పైకెత్తి స్వరం పెంచిందామె. మొరటోడు సినిమాలోని ఓ యుగళగీతం చిత్రీకరణ సమయంలో కాయిలా పడిన నటి, వాయిదా పడిన షూటింగ్, రొమాంటిక్ సీక్వెన్స్ కోసం వెరైటీగా బాక్సింగు, ఫుట్బాల్ క్రీడల్లో పాల్గొన్నందుకు నటి రాణికి అస్వస్థత. వారం పాటు షూటింగ్ నిలిపివేసినట్టు దర్శకుడు కరుణాకరం అందించిన వార్త. వరుణ్ హీరోగా నిర్మాణంలో ఉన్న ఈ రొమాంటిక్ చిత్రాన్ని ఎలాగైనా దీపావళి కానుకగా అందించనున్నారు నిర్మాతలు. అరుగు మధ్యలో చెట్టునానుకుని కూర్చుని సినీ పత్రికలోని ఆ వార్తని ఓ ప్రకటనలా చాటి చెప్తోంది ఎవరో కాదు, మా డియర్ ఫ్రెండ్ రమణీయే. హైదరాబాద్ ఉమెన్స్ కాలేజీ ఆవరణలో ఆ చెట్టు కింద అరుగు మా ఫేవరెట్ స్పాట్. కెమిస్ట్రీ క్లాస్కి ఇంకా గంట సమయం ఉంది. కాసేపు బాతాకాని వేసి కెమిస్ట్రీ టెస్ట్కి రివ్యూ చేద్దామని ముగ్గురం అక్కడ చేరాం. ఏ నీల, చిత్ర, ఈ న్యూస్ వింటున్నారా లేదా అంటూ మా వైపు తిరిగింది రమణి. అయినా సినిమాల్లో రొమాన్సు ఇంత అన్యాచురల్గా చూపెడతారెందుకో? రొమాన్స్లో కొట్టుకోడాలు, ఫుట్బాల్ గేమ్స్ ఏంటి, సో స్టూపిడ్. పెద్దగా నవ్వింది రమణి. అక్కడ చేరిన జూనియర్ స్టూడెంట్స్తో పాటు అంతా నవ్వుకున్నాం. పైగా టారిడ్ రొమాన్స్ అంటూ హారిడ్ కలర్ ఫోటోలు కూడా అని వ్యాఖ్యానిస్తూ రమణి అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంటే కెమిస్ట్రీ బుక్స్ మూసేసి దాని మాటలు వినసాగాం. సినిమా పత్రికల్లోని తాజా వార్తలు ఇలా మాకు ఎప్పటికప్పుడు అందిస్తుంది రమణి. మా జూనియర్ వందన మా వైపు చూస్తూ, హలో తీన్ దేవియా, అన్యాచురల్ రొమాన్స్ గురించి అంతలా అప్సెట్ అయితే ఎలా? మినర్వాలో నడుస్తున్న పునర్జన్మ అనే డబ్బింగ్ సినిమా చూసారా? ప్రేమ, పెళ్లి, జీవితం అంటే భయమేసేలా ఉంది. శాడిస్టు మొగుడుతో ఆ అమ్మాయి పడే నరకం చూడాలి. హౌస్ఫుల్ నడుస్తోంది సినిమా. టికెట్లు దొరకవు. మీకు కావాలంటే నేను మేనేజ్ చేసి తెప్పిస్తా. ఒక్కరోజు ముందు చెప్పండి అంటూ టైం అవడంతో లేచి క్లాస్కు వెళ్ళిపోయింది. జూనియర్ అన్న మాటే గాని షీఈజ్ ఫైర్ బ్రాండ్ లేడీ అంది నవ్వుతూ చిత్ర. కెమిస్ట్రీ టెస్ట్ గుర్తొచ్చి బుక్కు తెరవబోయాను. నీలా, ఆ మధ్య పెళ్లి చేసుకున్న మా కజిన్ గురించి చెప్పాను గుర్తుందా? మొగుడు మొరటోడని, కాపురానికి వెళ్లకుండా 8 నెలలుగా పుట్టింట్లోనే ఉందని చెప్పానే, గుర్తుందా ఆమె సంగతి అంటూ మా వంక చూసింది చిత్ర. అవునవును గుర్తే. లేటెస్ట్ ఏంటి? విరహం ఓపలేక ఆ అమ్మాయి భర్త వద్దకు చెక్కేసిందా? చెప్పు చెప్పు అంటూ మా మధ్యకొచ్చి కూర్చుంది రమణి. కానే కాదు, భర్త ఆమడ దూరం ఉన్నా సహించలేనంటూ సీరియస్గానే కోర్టులో విడాకులకి పెట్టుకుందట అని చిత్ర చెబుతుంటే విని నిజమా అని ఆశ్చర్యపోయాం నేను, రమణి కూడా. జీవితంలో ఇలాంటి సమస్యలు, సున్నితత్వాలు ఉంటాయన్నమాట అనుకున్నాం. అయినా ఆ మ్యారేజ్ ఫెయిల్ అవ్వడానికి, ఆమె డైవర్స్ నిర్ణయం తీసుకోవడానికి అసలు ఆ పిల్లని అతను ఏం చేసుంటాడంటావు? ఆరా తీసింది రమణి. కాసేపు నిశ్శబ్దం. సరే కబుర్లు మాని కనీసం ఓ 20 మినిట్స్ మౌనంగా కెమిస్ట్రీ టెస్ట్కి రివ్యూ చేద్దాం అని బుక్కు తెరిచాను. చూపు పుస్తకంలో ఉన్న నా మనసు మాత్రం పరిపరి విధాల ఆలోచిస్తోంది. మా ముగ్గురి స్నేహం మా అభిరుచుల వైపుగా సాగింది. నా పూర్తి పేరు నీలవేణి. రమణి అసలు పేరు చంద్రమణి. చిత్ర పూర్తి పేరు చిత్రలేఖ. కాలేజీలో ముగ్గురం ఎప్పుడూ కలిసే ఉంటామని మమ్మల్ని అందరూ తీన్ దేవియా అంటారు. 2 నెలల్లో మా డిగ్రీ చదువు ముగిసిపోతుంది. రమణికి బీఎస్సీ అవుతూనే వాళ్ల బావతో పెళ్లి నిశ్చయమైంది. నేను స్కూల్ ఫస్ట్ వచ్చి అకాడమిక్ స్కాలర్షిప్తో చదువుతున్నాను. పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువులకు కూడా గ్రాంట్ అందుకోవచ్చునని మొన్ననే అకాడమిక్ కమిషన్ తెలియజేసింది. మరోపక్క నాకు మా వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. చిత్ర మాత్రం ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోదట. మెడిసిన్ చదివి సైకియాట్రిస్టుగా మానసిక రుగ్మత ఉన్నవారికి సహాయపడాలని తన ఆశయం. స్త్రీకి పెళ్లి, పిల్లలు ముఖ్యమే. అయినా జీవితానికి ఒక ధ్యేయం, ఆశయం కూడా ఉండాలనేది చిత్ర నిర్దిష్టమైన అభిప్రాయం. ఏకత్వంలో భిన్నత్వం అనేది మా ముగ్గురు స్నేహితురాళ్ల విషయంలో సరిగ్గా వర్తిస్తుంది. మేం చదివే పుస్తకాల నుండి మా దృక్పథాల వరకు, మా స్థితిగతుల నుండి మా జీవన విధానాల వరకు అన్నింటా తేడాలున్నా మాది గాఢమైన స్నేహమే. ముగ్గురం 5వ తరగతి నుండి క్లాస్మేట్స్. నాటి నవలల నుండి నేటి ఇంగ్లీషు, తెలుగు బెస్ట్ సెల్లర్స్ వరకు నేను చదువుతాను. రమణి వరుసబెట్టి సినిమా పత్రికలు చదివితే
చిత్ర మాత్రం సైంటిఫిక్ సమీక్షలు కరెంట్ న్యూస్ చదివి నలుగురికి చెబుతుంది. మా ముగ్గురులో చిత్రకు మాత్రమే వంట చేయడమన్నా కంప్యూటర్ వాడడమన్నా ఇష్టం. కంప్యూటర్ కోర్సుల్లో నేను టాప్, అయినా కంప్యూటర్ వాడకం పడదు. మా లెక్చరర్లకి వెబ్ రీసెర్చ్ అవసరమైతే మాత్రం నన్నే అడుగుతారు. నేను కాటన్ చీరల్లో సింపుల్గా తయారవుతాను. చిత్ర స్కర్టు, బ్లౌజు, చుడీదారు, కుర్తాలతో పాటు ఒకంత లిప్స్టిక్ వేస్తుంది. ఇకపోతే జార్జెట్టు చీరలు, చేతుల నిండా గాజులు, పెర్ఫ్యూమ్ రమణి స్టైలు. మాది మధ్యతరగతి కుటుంబం. నాన్నగారు సౌత్ సెంట్రల్ రైల్వేస్లో సూపర్వైజర్. చిత్ర ఆగర్భ శ్రీమంతురాలైతే రమణి వాళ్ళది వ్యవసాయం, సంపన్నులే. ఇన్నింట్లో వ్యత్యాసాలున్నా మరెన్నో విషయాల్లో మేము ఏకీభవిస్తాం కూడా. కాబోయే భర్త, సంసారం, కెరియర్, భావి జీవితం గురించిన మా ఊహలు, ఆశలు, ఆలోచనలు కూడా పంచుకుంటాం. భర్త అనేవాడికి మంచి రూపం, ఉన్నత విద్యలే కాదు, సున్నితమైన మనసు కూడా ఉండాలి. రొమాంటిక్గా ఉండాలే కానీ మనిషిలో మొరటుదనం అస్సలు ఉండకూడదు అన్నది మా ముగ్గురి అభిప్రాయం. ఇక పిల్లల విషయానికొస్తే పిల్లలే వద్దంటుంది రమణి. దగ్గరుండి పెంచుకోవాలి అంటాను నేను. అమ్మతనం అద్భుత వరం అంటుంది చిత్ర. నా ఆలోచన స్రవంతికి బ్రేక్ వేస్తూ క్లాస్ బెల్ మోగింది. 2 వారాల్లో ఎగ్జామ్స్ అని మర్చిపోవద్దు. అప్పటి వరకు మ్యాగజైన్స్, నవల్స్ పక్కన పెట్టేయాలి మనం అన్నాను పైకి లేస్తూ. అవునవును, అది కరెక్టే. పోతే మన చదువులు కూడా అయిపోతాయి కాబట్టి పరీక్షలు అవగానే కలిసి ఎక్కడికైనా దూరంగా ట్రిప్ వేద్దామా అని ఐడియా వచ్చింది. ఆ సంగతి తర్వాత మాట్లాడదాంలే అంది రమణి మాతో పాటు వడివడిగా లెక్చర్ హాల్లోకి నడుస్తూ. టెస్ట్ రాసిన తర్వాత ఎన్ఎస్ఎస్ బ్యాచ్ అందరూ వచ్చి నన్ను కలవండి. ఈ ఏడాదికి ఆఖరి ఫీల్డ్ ట్రిప్ గురించి సమాచారం ఇస్తాను. దానికి గాను ఎల్లుండి పొద్దున్నే కాలేజీ నుండి బయలుదేరాలి మనం అంది కెమిస్ట్రీ మేడం. ఆవిడే మా నేషనల్ సర్వీసు స్కీమ్ గ్రూప్కి ఇన్ఛార్జ్ కూడా. ఆఖరి ఫీల్డ్ ట్రిప్కి ఎజెండా స్త్రీ సంక్షేమ పదం అని క్లాస్ అయ్యాక మేడం చెప్పారు. ఎన్ఎస్ఎస్ వారి సంక్షేమ పథకం అమల్లో ఉండేది ఊరి శివార్లలోని గ్రామాల్లో. అక్కడ నివసించే బడుగు వర్గాల స్త్రీలను కలిసాం. వారి జీవన విధానం, వారి బతుకుల్లోని విషాదం మనసుని కలిచివేశాయి. మా మొదటి కేసు తనకి సపర్యలు చేయకుండా పసిబిడ్డతోనే ఉంటుందని మళ్ళీ పెళ్లి చేసుకుని కొత్త పెళ్లాన్ని ఇంటి తెచ్చాడట ఓ యువతి భర్త. పసిబిడ్డతో సహా ఆ బాలింతని ఇంటి నుండి వెళ్ళగొట్టాడట ఆ మూర్ఖుడు. రెండవ కేసు 2 సార్లు ఆడపిల్లల్ని కన్నదని పాక నుండి తరిమేశారట మరో యువతిని. ఆమె భర్త, అత్త వేరే దారి లేక అత్తని బతిమాలి ఆ చూరు కిందనే పసివాళ్ల నుంచి పాచి పని చేసుకున్న డబ్బుతో వాళ్ళ కడుపులు నింపుతుందట ఆమె. నమ్మశక్యం కాని నర్రూప రాక్షసులు కొందరు మగాళ్ళు. ఆడదంటే ఒక ఆబ్జెక్ట్ వాళ్ళకి అంటూ తిడుతూనే ఉంది రమణి. ఆడవాళ్లంటే ఇంతటి అలసత్వం ఏమిటి? ప్రేమించవలసిన భార్యని భర్తే హింసించడం ఏమిటి అన్న ఆలోచనలతో స్తబ్దుగా ఉండిపోయాను నేను. చిత్ర ఒక్కతే ఎటువంటి వ్యాఖ్యానం చేయకుండా ఆ యువతుల్ని సముదాయించి ఆ పూటకి వాళ్ళకి కావలసినవన్నీ చేకూర్చింది. మా ఇద్దరి చేత వారి పేర్లు సమాచారం నమోదు చేయించింది. వారికి దగ్గరలోనే ఉన్న వయో విద్యా కేంద్రం, ఉచిత స్త్రీ శిశు ఆరోగ్య సౌకర్యం గురించి వివరించి వారికి సులభంగా లభ్యమయ్యే స్వయం ఉపాధి స్కీమ్ గురించి సమాచారాన్ని అందించాం. మేమక్కడ ఉండగా మాత్రం ఆ పసిపిల్లల నానమ్మ వాళ్ళ ఒంటి మీదున్న బట్టలు సవరించి మాకు దగ్గరగా వచ్చి కూర్చుంది. నేనే ఆమెతో మాట కలిపాను. నేనడిగిన విషయాలు ఆమెకు నచ్చలేదు. ఏం చెప్పేది బిడ్డ, మా మగాళ్ళు మృగాలనుకో. ఆడదంటే బొవ్వండి సేకరి చేసి పిల్లల్ని కనే మెసలు లెక్క. నా మొగుడు అట్టాగే, నా కొడుకు అట్టాగే. నా మాట ఏమన్నా వింటాడా? నన్ను కూడా కొడతాడు తాగేసినప్పుడు. పిల్లల్ని కోడల్ని మంచిగా చూసుకోమని నా కొడుకు ఎంతగానో చెప్పినా వినలే. ఇక పంచాయతీ పెట్టి నలుగురితో చెప్పిస్తుండాలే అంది ఆ అవ్వ. అయితే ఈ విషయాల్లో ఇన్ని కోణాలున్నాయా? బాధించే భర్త, ప్రేమించే అత్త, ఇదెలా సాధ్యం అనుకున్నాం మేము. డిగ్రీ పూర్తయిన సందర్భంగా మీ అందరికీ అరకు వ్యాలీ ట్రిప్ మా తరపున బహుమానం అంటూ చిత్ర వాళ్ల మావయ్య అన్ని ఏర్పాట్లు చేశారు. మా ట్రిప్పు ఖర్చు కూడా ఆయన భరించడం నాకు రమణికి మొహమాటంగా అనిపించింది. చిత్ర ఊరుకోలేదు. మా పెద్దవాళ్ల దగ్గర అనుమతి తీసుకుని బయలుదేరదీసింది. మా తమ్ముడు వినోదిని సైతం ప్రత్యేకంగా ఆహ్వానించింది చిత్ర. అరకులో మేమున్న బీచ్ రిసార్ట్లోనే ఆర్కేడ్ గేమ్స్ నుండి ఆధ్యాత్మిక యోగా వసతి వరకు ఎన్నో సౌకర్యాలున్నాయి. అరకులోని అందాల్ని ఆస్వాదిస్తూ కాలం ఎలా గడిచిపోయిందో కూడా తెలియనంత ఎంజాయ్ చేస్తున్నాం. చిన్నపిల్లల్లా రమణి, వినోద్ చేయని అల్లరి లేదు.
షాపింగ్లు, రిసార్ట్ ట్రాక్ మీద పొరుగు పందాలు, రాత్రంతా ఆర్కేడ్ గేమ్స్. తిరిగి వెళ్లే ముందు రోజు బీచ్ ఫెస్టివల్ ఉందంటే సాయంత్రం బీచ్కి బయలుదేరాం. విపరీతమైన జన కోలాహలం. వాటర్ గేమ్స్ అంటూ అటుగా వెళ్ళాడు వినోద్. మేం ముగ్గురం అందమైన భీమునిపట్నం బీచ్ మీద చాలా దూరం నడిచి తెల్లని చల్లని ఇసుక మీద సముద్రానికి ఎడంగా కూర్చున్నాం. మమ్మల్ని చూసి ఓ 15 ఏళ్ల కుర్రాడు మా వద్దకు పరుగునొచ్చాడు. సన్నజాజుల మాలలు, వేరుశనగలు, కొబ్బరి స్వీట్సు అమ్మ చూపాడు. చిత్ర అందరికీ అన్నీ కొని ఓ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చింది ఆ కుర్రాడికి. ఈ సన్నజాజులు, మల్లెపువ్వుల గుబాళింపుల చుట్టూ ఎంత రొమాంటిక్ పాటలు రాస్తారో జనాలు. అంతా ఓ పెద్ద హైపు. రొమాన్స్ మనసులో నుంచి, పక్కనున్న మనిషి నుంచి రావాలి. రొమాన్స్ అనేది ప్రేమికుడి చూపులో, చిరునవ్వులో ఉంటుంది. ప్రియురాలి భావాల్లో, భావనల్లో ఉంటుంది. పాలల్లో, పువ్వుల్లో, మిఠాయిల్లో కాదు అంటూ కిలకిలా నవ్వింది రమణి. సరేనమ్మా తల్లి, నువ్వు దేన్నైనా ఆఖరికి పువ్వులను కూడా డిబేటింగ్ మ్యాటర్లోకి మార్చేస్తావుగా. నువ్వు పక్కనుంటే అస్సలు బోర్ కొట్టదు. మీ బావ లక్కీ మ్యాన్. కాకపోతే నీలా ఆలోచించడం నేర్చుకోవాలి అంది నవ్వుతూ చిత్ర. నేను నవ్వేశాను. లక్కీ అంటే గుర్తొచ్చిందోయ్, వచ్చే ఆదివారం మన జూనియర్, అదే ఆ ఫైర్ బ్రాండ్ వందన పెళ్లి. అందరినీ పేరు పేరున పిలిచిందిగా. అమెరికా పెళ్ళికొడుకంట, సర్జన్ అంట, మంచి సంబంధం. చాలా లక్కీ గర్ల్ అంటున్నారు దాని ఫ్రెండ్స్ అందరూ. షామీర్పేట్ అలంకృత క్లబ్లో పెళ్లి, రిసెప్షన్ కూడా. మనం కలిసి వెళదాం గుర్తు చేసింది రమణి. ఓకే, అలాగే వెళదాం. ఈ సెలవుల్లో వీలైనంత కలుద్దాం అంది చిత్ర. నేను ఓకే, వందన మా ఇంటికొచ్చి మరీ ఇన్విటేషన్ ఇచ్చింది అన్నాను. పోతే మన సంగతి కొద్దాం. మరో ఏడాదిలో నేనిక్కడే మెడిసిన్ చేస్తుంటాను. రమణి సరే, 2 నెలల్లో శ్రీమతి అవుతుంది. మరి నీల ఫ్యూచర్ ఏంటో అంది నా వంక చూస్తూ. విని మౌనంగా ఉన్నాను. నాకు తెలుసు, కుదిరితే పెళ్లి లేదా బయాలజీ మాస్టర్స్ చేసి లెక్చరర్ అవుతుంది నిర్ధారించింది రమణి. ఏమైనా మన ఈ స్నేహం ఇలా కొనసాగడానికి మనం ముగ్గురం కట్టుబడి ఉండాలి. సంతోషాల్ని పంచుకోకున్నా పర్వాలేదు, కానీ ఏదైనా కష్టం కలిగినప్పుడు తప్పక షేర్ చేసుకుందాం. ఒకరికొకరం సహాయపడదాం అంది గంభీరంగా చిత్ర. నేను రమణి కూడా చిత్ర చెయ్యందుకున్నాం అవును అన్నట్టు. లెటస్ గో నౌ. పొద్దున్నే తిరుగు ప్రయాణం. చిత్ర మా చేతుల్ని పట్టుకుని పైకి లేచింది. వాట్ ఏ మార్వెలస్ ట్రిప్ అంది రమణి నడుస్తూ. అరకులోయ అందాలు, ఈ ట్రిప్పు కూడా మరువలేని జ్ఞాపకాలే. అక్క, మన ట్రిప్పువి మొత్తం 999 పిక్చర్స్ తీసాం. కెమెరాతో పరుగునొచ్చి కలిశాడు వినోద్. ఏడాది తర్వాత ఢిల్లీ మహానగరంలోని రేగల్ లయన్స్ క్లబ్ వారి ఆవరణ కిక్కిరిసుంది. మిరుమిట్లు గొలిపే జిలుగుల వెలుగులతో నిండుంది ఆడిటోరియం. వారి యాన్యువల్ ఫెస్టివల్ సందర్భంగా వ్యాలంటైన్స్ డే నాడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంటెస్ట్ జరుగుతోంది. ఆఖరి రౌండ్ కూడా ముగిసి బ్రేక్ టైంలో మ్యూజిక్ ప్రోగ్రాం జరుగుతోంది. ప్రతిష్టాత్మకమైన ఆ పోటీలో మాతో పాటుగా పాల్గొన్న యువజంటలన్నీ ఎంతో ఉత్సుకతతో పోటీ ఫలితాల ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నారు. మరో 5 నిమిషాలకి చేతిలో కవర్తో క్లబ్ ప్రెసిడెంట్ కృష్ణవంశీ గారు వేదికపైనున్న మైక్ ముందుకొచ్చారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవార్డుని ఈసారి అందుకున్న అందమైన జంట మిసెస్ అండ్ మిస్టర్ నీలవేణి అండ్ శ్యామ్ ప్రసాద్, మదురై. మిన్నంటే కరతాళ ధ్వనుల నడుమ అనౌన్స్మెంట్ ముగించి మా జంటని వేదికపైకి ఆహ్వానించారాయన. అవార్డుతో పాటుగా అందరి అభినందనలను అందుకున్నాము. అవార్డు అందుకున్న సందర్భంగా మా వివాహం గురించి ఎందరో అడిగిన ప్రశ్నలకి ఒకేసారి మైక్ పుచ్చుకుని జవాబు చెప్పారు నా భర్త శ్యామ్. మా వివాహమై 11 నెలలైంది. నీలని భారీగా పొందడం నా అదృష్టమే. ఓ వెడ్డింగ్ రిసెప్షన్లో చూశాను నీలని. ఐ ఫెల్ హెడ్ ఓవర్ హీల్స్ ఫర్ హర్. ఇట్ వాజ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఫర్ మీ. నీల అందచందాలు, పొడవాటి వాలుజడ, నడవడి చూసి ప్రేమించి ఆమెని వివాహమాడాను. ఆమె దేవుడు నాకిచ్చిన బహుమానం ఎంతో గర్వంగా అన్నాడు శ్యామ్. రేగల్ క్లబ్ వారి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవార్డు నా భర్త శ్యామ్ ప్రసాద్కి పట్టలేనంత ఆనందాన్నిచ్చింది. ఆ సంబరంలో పాల్గొని ఇల్లు చేరేటప్పటికీ అర్ధరాత్రి దాటింది. ఆలస్యంగా పడుకున్న తెల్లవారుజామునే మెలకు వచ్చేసింది. రాత్రి జరిగిన అవార్డు ఫంక్షన్ నెమరు వేసుకుంటూ కిందకొచ్చాను. కాఫీ ఫిల్టర్ ఆన్ చేసి ఇంటి ముందున్న గార్డెన్లోకి వెళ్లి కూర్చున్నాను. రాత్రి ఫంక్షన్లో నా గురించి, మా పెళ్లి గురించి శ్యామ్ అందరితో అన్న మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి. నిజమే, ఎక్కడో వందన పెళ్లిలో నన్ను చూసి మాది మధ్యతరగతి కుటుంబం అని తెలిసినా నన్ను ఏరికోరి వరించి పెళ్లి చేసుకున్నారు శ్యామ్ ప్రసాద్.
ఢిల్లీలో పేరున్న సాఫ్ట్వేర్ ఎంఎన్సి మేనేజింగ్ డైరెక్టర్ శ్యామ్ పొడగరి అందగాడు, సమాజంలో పేరున్న వ్యక్తి. ఢిల్లీ వచ్చినప్పటి నుండి దాదాపు ఏడాదిగా అందరికీ ఆయన పట్ల గౌరవం, మక్కువ, ఆకర్షణ గమనిస్తున్నాను. శ్యామ్ మంచి క్రీడాకారుడు కూడానట. కాలేజీలో బ్యాడ్మింటన్, క్రికెట్లో గుర్తింపు పొందారట. టెన్నిస్ క్రీడారంగాన కూడా జాతీయంగా పేరొంది దీర్ఘకాలం టెన్నిస్లో రాణించారట. షోకేస్ నిండా ట్రోఫీలు, మెడల్స్, వాటికి సంబంధించిన ఎన్నో ఫోటోలు పత్రికలు ఉన్నాయి. మావయ్య గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని శ్యామ్ని మంచి స్పోర్ట్స్ పర్సనాలిటీగా తీర్చిదిద్దారట. వివాహమై వచ్చిన 2 వారాలకి మా వెడ్డింగ్ రిసెప్షన్ కూడా నేను ఊహించని రీతిలో ఓ కలలా జరిగింది. మా రిసెప్షన్ నా జీవితాన మరువలేని ఘట్టమే. ఢిల్లీలోని ప్రముఖులందరూ విచ్చేసి అభినందనలు తెలిపారు. వచ్చిన అతిథులు, శ్యామ్ గారి బ్రైడ్ ఈజ్ స్టన్నింగ్లీ బ్యూటిఫుల్ అంటూ కొందరు, శ్యామ్ యు ఆర్ లక్కీ, ఇంత అందమైన సాంప్రదాయమైన అమ్మాయి భారీగా దొరకడం అదృష్టమే, కంగ్రాచ్యులేషన్స్ అంటూ మరికొందరు మమ్మల్ని ఆకాశానికి ఎత్తేశారు. మా కుటుంబంతో పాటు రిసెప్షన్కి వచ్చిన రమణి, ఆమె భర్త విజయ్, చిత్ర కూడా మమ్మల్ని అభినందించి నా అదృష్టానికి మురిసిపోయారు. ఆడబిడ్డ సాధింపు కానీ, తోటి కోడలు వేధింపు కానీ లేవు నీకు, మొగటం లేని మహారాణివే, ఆ దేవుణ్ణి ఏ పూల పూజించావో, ఇలాంటి వాడు వలచొచ్చి చేయి అందుకున్నాడు అన్నవాళ్లు కూడా లేకపోలేదు ఆ రోజున. అవును మరి, నా భర్త పర్సనాలిటీ అటువంటిది. స్పోర్ట్స్ హీరోగా గుర్తింపు, పలుకుబడి, పాపులారిటీ ఉన్న శ్యామ్కి అభిమానులుండడం సర్వసాధారణం. మామూలుగా అయితే ఆయన వంటి భర్త పూర్వజన్మ సుకృతమే అనవచ్చు. కానీ మరి నేనెందుకు అంతటి ఆనందాన్ని పొందలేకపోతున్నాను? కొద్ది రోజుల్లోనే వైవాహిక జీవితం అంటే ఓ సంకోచం, భయం, వేదన నన్ను స్తబ్దుగా మార్చాయి. శ్యామ్ పట్ల, ఆయనతో ఏర్పడ్డ బంధం పట్ల కూడా నాలో గుబులు మొదలైంది. నా గుండెల్ని పిండేసే నిజం, నాకు మాత్రమే తెలిసిన విషయం, నా భర్త శ్యామ్ సౌమ్యం, సుకుమారం లేని మొరటు మనిషి అని పెళ్ళయ్యే ఏడాదవుతున్నా నాతో అతను ప్రవర్తించే తీరు సహించలేనిదిగా ఉందని మదన పడుతుంటాను. స్త్రీల పట్ల సుకుమారంగా మెలగాలని తెలియనితనమా, లేక క్రీడాకారుడిగా క్రీడ అనేది అతనిలో ఎదుటి మనిషిని చిత్తుగా ఓడించాలి అనే వింత ప్రవృత్తిని నింపిందా అని కూడా ఆలోచించాను. పెళ్ళైన నెల నుంచే సరసత లోపించిన నా భర్త ప్రవర్తన భరించగలగడం ఎలాగో తెలియక అయోమయమైంది నా మనస్థితి. అమ్మాయి గారు కాఫీ అంటూ ట్రేలో కాఫీ తెచ్చింది వంట మనిషి జానకి. దాంతో నా ఆలోచనలకి కళ్ళెం పడింది. కాస్త దూరం నుంచి అత్తయ్య కూడా నా వైపుగా రావడం చూశాను. తరచుగా పొద్దున్నే అక్కడ కూర్చుని నేను అత్తయ్య కబుర్లు చెప్పుకుంటాం. మాల కట్టడానికి పూలబుట్టలో రకరకాల పూలు తెచ్చుకుని నా ఎదురుగా కూర్చున్నారు. ఏమ్మా, సరిగ్గా 4 వారాల్లో మీ పెళ్లి రోజు సెలబ్రేట్ చెయ్యాలంటే ఎప్పటి నుంచి ప్లానింగ్ మొదలు పెట్టాలి. కానీ మీరంతా ఏ హంగామా వద్దన్నారుగా. ఇంకొక మారు సాయంత్రం మళ్ళీ శ్యామని కూడా అడుగుతాను. అదే జవాబైతే ఇక వదిలేస్తాను. ఆ రోజు గుడికి వెళ్ళి దేవుడికి అభిషేకం, అక్కడ ఆశ్రమంలో అన్నదానం చేయిద్దాం అంటూ పూలబుట్ట నా ముందుంచారు. మాల కట్టడానికి పూలని వేరు చేసాగాను. పెళ్లి రోజు ప్రస్తావన రాగానే నా ఆలోచనలు తిరిగి శ్యామ్ వైపు, నా వైవాహిక జీవితం వైపు మళ్ళాయి. భర్త కౌగిలిలో కరిగిపోదామని ఎదురు చూసే బదులు తన చేష్టలతో ఎప్పుడు ఎలా బాధ కలిగిస్తాడో అని నిత్యం వ్యధ చెందుతుంది మనసు. అందమైన జడ అని సవరిస్తూ నేను అమాంతం నేల కొరిగేలా జడపట్టిలాగిన ప్రతిసారి ఏడ్చి కుమిలిపోయాను. ఓ రోజు బెడ్ కాఫీ ఇచ్చి వెనుతిరిగిన నన్ను బలంగా చేయి పట్టిలాగిన విసురుకి మంచం కోడు తగిలి బాధతో విలవిల్లాడిపోయాను. నా నుదిటి మీద గాయమై 7 కుట్లు పడి మాయని మచ్చ కూడా అయింది. సంఘటన జరిగి 6 నెలలైనా ఇప్పటికీ బాధనిపిస్తోంది. ఆ రోజునే మా అత్తగారికి విషయాలు చెప్పాను. ఇది సరసమా అని ధైర్యం చేసి అడిగి కన్నీరు పెట్టుకున్నాను కూడా. ఆవిడ అదిరిపోయారు, కలత చెందారు. నా భర్త సున్నితత్వం లోపించిన శృంగార చేష్టలకు 2 రోజులు ముఖం చాటు చేసుకుని తిరిగిన తడవలు ఎన్నో తలచుకుంటే మనసు వికలమైపోతుంది. ఏం చెయ్యాలి? ఎవరికి చెప్పుకోవాలి? జీవితాంతం భరించగలనా? శ్యామ్ మారతారా? నా వివాహం వల్ల సమాజంలో తమ గౌరవం పెరిగిపోయిందని మురిసిపోతుంది మా కుటుంబం. నా తమ్ముడు వినోద్కి శ్యామ్ బావగారు ఓ పెద్ద హీరో. నా మనస్థితి, నా భర్త మొరటు వైఖరి గురించి నోరు మెదిపే అవకాశమే కరువైపోయింది. అదీగాక గుట్టుగా మెలగడం అలవాటున్న నాకు ఇటువంటి ఇబ్బందికరమైన విషయాలతో బయటపడడం కూడా ఓ అనూహ్యమైన సంగతి అయింది. ఆఖరికి నా స్నేహితురాళ్ళు చిత్ర, రమణీలతో కూడా నోరు విప్పి చెప్పుకునే సాహసం కొరవైంది నాలో.
అని ఆలోచిస్తూ నిట్టూర్చాను. ఏమ్మా, అంత దీర్ఘాలోచనలో ఉన్నావు? ఎంత మాలైందో చూడు. ఇది దేవుడికి వెయ్యి. బటన్ గులాబీలు నీకోసమే గుత్తిగా కట్టాను, అది నువ్వు పెట్టుకో అన్న అత్తయ్య మాటకి ఈ లోకంలోకొచ్చాను. తర్వాత నెల రోజులకి మా పెళ్లి రోజు పొద్దున్నే అత్తయ్య నా కోసం తీసుకున్న పట్టుచీర కట్టి తయారయ్యాను. శ్యామ్, అత్తయ్య, మావయ్యలతో కలిసి గుడికి వెళ్ళాను. దేవుడికి అభిషేకం చేయించాక మా చేత అన్న వస్త్రదానాలు చేయించారు. 2 రోజులుగా నా కొంట్లో నలతగా ఉన్న కారణం ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అవడంతో అత్తయ్య చాలా ఆనందంగా ఉన్నారు. తన సంతోషాన్ని అమ్మ వాళ్లతో, మావయ్యతో పంచుకున్నారు. శ్యామ్లోనూ ఓ కొత్త ఉత్సాహం, సంతోషం కనబడ్డాయి. నా ప్రెగ్నెన్సీ గురించి తెలిసాక నిన్నంతా ఏదో స్తబ్దుగా అనిపించింది. ఇవాళే ఈ పూజాది అయ్యాక మనసు తేలికైంది. గుండెంచొచ్చాక శ్యామ్ కాసేపు ఇంట్లోనే ఉండిపోయారు. అత్తయ్య అందరికీ ఇష్టమైన వంటలు చేయించారు. కలిసి భోంచేశాం. లంచ్ చేసి శ్యామ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక డైనింగ్ టేబుల్ వద్ద నేను, అత్తయ్య మిగిలాం. నెమ్మదిగా స్వీట్ తింటూ నేను తల్లిని కాబోతున్న విషయం ఆలోచిస్తున్నాను. నాకు సంతోషంగానే ఉంది. నా మనసులోని చిరాకుల్ని, సమస్యల్ని కొద్దిగా పక్కకు నెట్టి ఎలాగోలా జీవితాన్ని అనుకూలంగా మలుచుకోవచ్చునేమో అన్న చిన్న ఆశ కలుగుతోంది. శ్యామ్ కూడా కొంతైనా మారవచ్చునేమోనన్న ఆలోచనతో పాటుగా. మౌనంగా కూర్చుండిపోయిన నన్ను గమనించారు అత్తయ్య. నా భుజం మీద చేయి వేసి, నువ్వు నిస్సంకోచంగా ముసులుకో, దేనికైనా నేను నీకున్నాను. నువ్వు క్షేమంగా, ఆరోగ్యంగా ఉంటూ పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించు. ఏది ఎలా కావాలన్నా చెయ్యి. అన్నింటా నీకు పూర్తి స్వేచ్ఛ, దేనికి మొహమాట పడద్దు అన్నారు అత్తయ్య ఆప్యాయంగా. బయలుదేరు, మీ వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్ కొనడానికి రమ్మన్నాడు శ్యామ్. సెలెక్ట్ చేసేటప్పుడు ఫోన్ చేస్తే ఆఫీస్ నుండి వస్తానన్నాడు అంటూ నన్ను బయలుదేరదీశారామె. నా తలకి గాయమైన సంఘటన తర్వాత శ్యామ్ విషయంగా అత్తయ్య నా ఆవేదన అర్థం చేసుకున్నట్టుగా అనిపిస్తోంది. సొంత తల్లిలా నా వెన్నంటుండి అన్నింటా సాయం చేస్తుంటారు. అవకాశం దొరికినప్పుడల్లా ఆవిడ శ్యామ్తో కబుర్లు చెబుతూ, పెళ్లి కూడా అయింది, కాస్త దూకుడు తగ్గించి నెమ్మది, మృదుత్వం అలవరుచుకోవాలి కన్నా అని మెత్తగా మందలిస్తారు కూడా. శనివారాలు తొందరగా ఇంటికొస్తారు శ్యామ్. ప్రతి శనివారం అతనికిష్టమైన పెరుగువడలు చేస్తారు అత్తయ్య. కబుర్లు వింటూ ఒక్కోసారి నేను వాళ్ళ వద్ద కూర్చుంటాను. ఆవడలతో పాటు ఇవాళ ఆలు బోండా కూడా చేసి శ్యామ్ దగ్గర చేరారు అత్తయ్య. నేను డైనింగ్ టేబుల్ సర్దుతూ ఆమె మాటలు వింటున్నాను. కొడుకుకి ఆధ్యాత్మికం బోధిస్తూ ఉదాహరణలిచ్చి స్త్రీలు సున్నితులని చెప్పారు. అసలైనా అంతెందుకు, నీ భార్య ఎంతటి సుకుమారో తెలుసా? ఆ అమ్మాయికి తోటలో పనిచేసిన చేతులు కందిపోతున్నాయి. ఈ నాజుకు పిల్లతో నాజుగ్గానే ముసులుకోవాలి అని నవ్వేశారు. నేను తీసుకువెళ్ళిన ట్రే నుండి కాఫీ అందుకుంటూ, అందుకే అన్నింటికీ పనివాళ్ళని పెట్టుకోమా, కష్టపడద్దు అని కూడా చెప్పేశాను నీలకి. ఇలా కాఫీలు అందివ్వడానికి కూడా అంటూ శ్యామ్ ముందు నన్ను ఆట పట్టించారు. ఏమైనా శ్యామ్తో ఉన్నప్పుడు నేనే అప్రమత్తంగా మెలగడం అలవరుచుకుంటున్నాను. నా మనస్సుని నిశ్చలంగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నాను. నా భర్తతో జీవనాన్ని సంతోషమైందిగా చేసుకోవాలని గట్టి ప్రయత్నమే ఆరంభించాను. ఎక్కడ ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచించాను. అన్ని సమయాల్లో నా జడని ముందు అందిపుచ్చుకుంటారు శ్యామ్. శ్యామ్కి ఇకపై అవకాశం లేకుండా చేయాలని పొద్దున్నే జుట్టు పొట్టిగా కత్తిరించుకుని ముడి వేసుకున్నాను. ఇకపై ఆ చికాకు, తలనొప్పి నాకు తప్పినట్టే అనుకుంటూ కిందకి వెళ్లి అత్తయ్యకి వంటింట్లో సహాయం చేయబోయాను. అదేంటి నీలా, అంత చక్కని జుట్టును అలా కత్తిరించేశావు అన్నారామె ఆశ్చర్యంగా నా జుట్టు చూసి. పైగా ముసలావిళ్ళ ముడేంటి అన్నారు కూడా కోపంగా. ఏమనాలో తోచక మౌనంగా ఉండిపోయాను. ఆమె అంతలా ఫీల్ అవుతారనుకోలేదు. ఆలోచిస్తే నా ఈ చేష్ట అమ్మకైనా నచ్చదు అనుకున్నాను. మరోసారి ఆ పని చేయకమ్మా, చక్కని నీ తలకట్టు, పొడవాటి నీ జడ నీకెంత అందాన్నిస్తాయో తెలుసా అంటూ బాధపడ్డారు అత్తయ్య. నన్ను మొదటిసారి చూసినప్పుడు మీ అమ్మాయికి ఇంత ఒత్తైన జుట్టు, చక్కని తలకట్టు ఉండబోతాయని ముందే తెలిసి నీలవేణి అని పేరు పెట్టారా వదినా అని అమ్మని అత్తయ్య అడగడం. లేదండి, మా అత్తగారే ఈ మనవరాలకి నామకరణం చేశారు. ఆవిడ అత్తగారి పేరు నీలవేణట అంటూ అమ్మ నవ్వేయడం గుర్తొచ్చింది. అత్తయ్య నా కోసం ఎంతో శ్రద్ధగా వండించే తినుబండారాలు, తెప్పించే మామిడికాయలు, ఉసిరికాయలు మినహాయించి ఈ సమయంలో ఆహ్లాదాన్ని కలిగించేది, మనసును మళ్లించే ఇష్టమైన వ్యాపకం ఏముంటుందా అని ఆలోచించాను. చిన్నప్పటి నుండి నాకు పెట్స్, గార్డెనింగ్ చాలా ఇష్టమని గుర్తొచ్చింది. స్కూలుకు వెళ్లే దారిలో తప్పిపోయిన కుక్కపిల్లల్ని చేరదీసేదాన్ని.
ఆ నోరులేని జీవాలు నాలో తెలియని ప్రేమని, మార్దవాన్ని నింపేవి. అప్పట్లో ఆ కుక్క పిల్లల్ని పెంచే స్తోమత లేక పెట్స్ అంటే ఇష్టమున్న ఫ్రెండ్స్కి వాటిని అప్పజెప్పేదాన్ని. ఇప్పుడు ఈ ఇంటికి ముందు వెనక కూడా పెద్ద ఆవరణ ఉంది. ఉన్న గార్డెన్ని కొత్త మొక్కలతో మరింత అందంగా చేయొచ్చు. కుక్క పిల్లల్ని కూడా బేషుగ్గా పెంచుకోవచ్చు కదా అనుకున్నాను. ఈ మధ్యనే నేను ఢిల్లీ యానిమల్ షెల్టర్ వారి అడ్హాక్ కమిటీ సభ్యత్వం పొందాను కూడా. సియామ్ భార్యగా ఢిల్లీలో నాకు లభించిన గౌరవపూర్వక హోదాల్లో ఇదొకటి. గార్డెన్ని తీర్చిదిద్దాలని ఉందంటే అభ్యంతరాలు ఏముండవు, కానీ పెట్స్ విషయంలో అత్తయ్య అనుమతిస్తారో లేదో అడగాలి అనుకున్నాను. మరనాడు మధ్యాహ్నం కిచెన్లో నా కోసమే క్యారెట్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్న అత్తయ్య దగ్గరకు చేరాను. నా మనసులో మాట బయట పెట్టాను. నాకు పెట్స్ అంటే ఇష్టమేనమ్మా. వెళ్ళి నీకు కావలసిన మంచి జాతి కుక్కల్ని 2 కాకపోతే 3 తెచ్చుకో. మామయ్య కూడా ఏమీ అభ్యంతరం ఉండదు, సరేనా అన్నారామె. నా ఆనందానికి అవధులు లేవు. మా షెల్టర్కి ఫోన్ చేశాను. ప్రస్తుతం ఇప్పుడు లేవు. ఏమైనా మంచి పప్పీస్ వచ్చినప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాం. కొద్ది రోజులు ఆగమంది షెల్టర్ మేనేజర్. నెలలు నిండుతుంటే అత్తయ్య దగ్గరే కూర్చుంటున్నాను. ఎక్కువ సమయం ఆవిడతోనే గడుపుతున్నాను. ఇద్దరం కలిసి బేబీ గది ఎలా ఉండాలో ప్లాన్స్ వేయడం, బేబీ ఫర్నిచర్ కోసం అప్పుడప్పుడు షాపింగ్ వెళ్లడం చేస్తున్నాం. పై అంతస్తులో మా గదికి ఎదురుగా ఉన్న గదిని బేబీకని కేటాయించాం. 6వ నెల రాగానే మెట్లెక్కడం కష్టంగా ఉందని కిందంతస్తులోని గెస్ట్ రూంలోకి మారాను. షెల్టర్ నుండి 2 చక్కని డాగ్షాండ్ జాతి కుక్క పిల్లల్ని తెచ్చాను. క్యాండీ, మిండీ అని అత్తయ్య పేర్లు పెట్టారు. క్యాండీ మగ కుక్క పిల్ల, మిండీ ఆడపిల్ల. సౌమ్యంగా నడుచుకునే ఫ్యామిలీ పెట్స్గా ఆ జాతికి గుర్తింపు ఉంది. సైజు చిన్నగానే ఉండిపోతాయట. మావయ్య కూడా నచ్చాయి. ఇంటికి వెనక నీడగా చల్లగా ఉండే ప్రదేశంలో వాటికి డాగ్ హౌస్ నిర్మించి మెత్తని పరుపులు, ఆడుకునే బంతులు తెప్పించి అన్నీ అమర్చాను. రోజూ వాటిని వాకింగ్ చేయించడం సరదాగా ఉంది. శ్యామ్ కూడా అప్పుడప్పుడు నాతో పాటు క్యాండీ, మిండీలతో ఆడడం, వాక్ చేయడం సంతోషాన్నిచ్చింది. డాగ్ పార్క్ కూడా వెళ్ళాం. ఈ జాతి డాగ్స్ రన్నర్స్ కావు. డక్స్ లాగా నేల మీదే ఉంటాయి. పొట్టి కాళ్ళు, హెవీ బాడీ, కాస్త మైల్డ్ రకమే అన్నారు సియామ్ వాటి గురించి. ఒకరోజు పొద్దున్నే సియామ్ వాటిని ఆడిస్తూ పదే పదే అవి బాధతో అరిచేలా బంతివేసి గట్టిగా కొట్టడం చూశాక నా సంతోషం పటాపంచలైంది. జతగా ఉండవలసిన కుక్క పిల్లల్ని ఆడించే నెపంతో పరస్పరం దాడికి ఉసుగొలుపుతూ వాటిలో శత్రుత్వం పెంచుతున్నారు సియామ్. అదేమని ప్రశ్నిస్తే, అలాగే ట్రైన్ చేయాలి, లేదంటే అవి వాచ్ డాగ్స్ అయ్యేదెలా అంటూ ఎదురు ప్రశ్న వేసి మొండిగా వాదన చేశారు. శ్యామ్తో అలా వాదించి లాభం లేదని గుర్తించాను. అత్తయ్యని సంప్రదించి క్యాండీ, మిండిలని చూసుకొని తోట పని కూడా చేయడానికి 2 పనివాళ్లను పెట్టాను. రాము, జీవ, 2 వాచ్మెన్ తమ్ముళ్ళు. శ్యామ్ని కుక్క పిల్లలకి దూరంగానే ఉంచగలుగుతున్నాను. 7వ నెలొచ్చాక మార్నింగ్ సిక్నెస్ పూర్తిగా తగ్గి బాగానే తినగలుగుతున్నాను. ఓ రోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయ్యాక అత్తయ్య తీరిగ్గా అమ్మకి ఫోన్ చేశారు. మీరు ఆతృతగా ఉన్నారుగా వదినా, మన నెలకి 7వ నెలొచ్చి తేలిగ్గానే తిరుగుతోంది. ఇప్పుడు శ్రీమంతం జరిపిద్దాం. చక్కగా ఓ 4 రోజులు ఉండేలా రండి. మీరొచ్చినప్పుడు నీల డెలివరీ గురించి మాట్లాడదాం అంటూ 7వ నెల నిండేలోగా ఆ కార్యానికి ముహూర్తం పెట్టించారు అత్తయ్య. సాంప్రదాయంగా మేళ తాళాలతో పెద్దవాళ్లంతా దగ్గరుండి జరిపించారు నా శ్రీమంతం వేడుకలు. వచ్చిన ముత్తైదులంతా వెళ్ళాక హాల్లో కూర్చుని అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. వింటూ నేను అక్కడే ఉన్నాను. వదినా, మీరు నాకు మాట ఇవ్వాలి అన్నారు అత్తయ్య ఉన్నట్టుండి అమ్మతో. ఇరువైపులా మా కుటుంబాల్లో కొన్ని తరాలుగా ఆడ సంతానమే కలగలేదు. ఆడపిల్లల ముద్దు ముచ్చట్లు, ఆప్యాయతలకి నోచుకోలేదనుకుంటా. మా వాళ్ళకు కూడా నేను దత్తపుత్రికనని మీకు తెలుసుగా. ఇక ఇన్నాళ్ళకి గుణవంతురాలైన నీల మా ఇంటికి కోడలుగా వచ్చాక మాత్రం ఆ కొరత తీరింది. సొంత బిడ్డలా కలిసిపోయింది మా కోడలు. ఇరువైపులా చుట్టాలందరికీ నీలంటే చాలా ఇష్టం కూడా. మా కోడల్ని మా అదృష్టంగా భావిస్తాం అంటూ క్షణమాగారామే. మీకు సౌకర్యం లేదని కాదు, అపార్థం చేసుకోకండి. నీల ప్రసవం కూడా ఇక్కడే కానిద్దాం వదినా. మన నీలని మొదటి నుండి చూస్తున్న డాక్టర్ చేతుల మీదుగా జరగనిద్దాం, ఏమంటారు? అంతేకాదు, ఇక మీదట వీలైనంత మటుకు నీలవేణి పూరుళ్ళు వేడుకలు మీ ఆశీస్సులతో ఇక్కడే జరుపుకుందాం. మీరైనా మేమైనా తేడా ఏముంది చెప్పండి అడిగారు ప్రాధేయపడుతూ అత్తయ్య. అమ్మ నవ్వుతూ మౌనంగా ఉండిపోయింది. అదిగాక మన ఇంట్లో ఏ వేడుక జరిగినా మా వాళ్ళు కనీసం 100 మంది బంధువులు 7 సముద్రాలు దాటైనా వస్తారు. చూశారుగా పెళ్లికి ఎంతమంది వచ్చారో.
మన ముచ్చట కంటే బంధువుల మర్యాదలు ఎక్కువవుతాయి కూడా. అదే పెద్ద పనైపోతుంది అంటూ నవ్వేశారు అత్తయ్య. మరో 4 రోజులుండి అమ్మ, వాళ్ళు, తమ్ముడు వెళ్ళిపోయారు. మా క్యాండీ, మిండీలు వాళ్ళకు కూడా నచ్చాయి. అత్తయ్య అండదండలు, ఆప్యాయతల నడుమ నాకు 9 నెలలు నిండాయి. ఢిల్లీ అపోలో హాస్పిటల్లో సెప్టెంబర్ 15న ఉదయం 8ంటికి సెజేరియన్ ఆపరేషన్ అయ్యి 12 బాబుకి తల్లినయ్యాను. శ్యామ్లా అందమైన వాడు నా బాబు. ఇద్దరం ఆరోగ్యంగా ఉన్నాం. బాబు పుట్టే సమయానికి ఢిల్లీ వచ్చారు అమ్మ వాళ్ళు. పరీక్షలుండడంతో వాళ్ళు కూడా రాలేకపోయాడు వినోద్. 5 రోజులకి నేను, బాబు హాస్పిటల్ నుండి ఇంటికొచ్చేశాం. అమ్మకి సహాయం చేస్తూ పసివాడి పని నేర్చుకుంటుందని శాంతమ్మని పనిలో పెట్టారత్తయ్య. ఆదివారాలు తప్పించి ఆమె పొద్దుటే వచ్చి సాయంత్రం 6 వరకు ఉంటుందట. బాబుని ఎత్తుకోవడానికే శ్యామ్ తెగ ముచ్చట పడతారు. చేతుల్లోకి తీసుకుని మాత్రం ఇబ్బంది పడుతున్నారు. మామయ్య కూడా అదే తంతు. వారిద్దరూ ప్రస్తుతం ఆమడ దూరం నుండే బాబుని ముద్దులేడు వెళుతున్నారు. నేను ఇంటికొచ్చిన 3వ రోజు బాబుని చూడ్డానికొస్తున్న చిత్ర, రమణిలతో తమ్ముడు వినోద్ కూడా ఢిల్లీ వచ్చాడు. వారి రాక నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అక్క, బాబుకి నా పోలికలు కూడా ఉన్నాయి కదూ అంటూ బాబు చుట్టూనే ఉన్నాడు వినోద్. ఇంటి వెనక గార్డెన్లో విరగబూసున్న పూల సువాసనలకి, ఆరు బయట గాలికి కూర్చోవాలని, కుక్క పిల్లలతో ఆడాలని ఉంది. బాలింతవి అంటూ అమ్మ, అత్తయ్య మరో 2 రోజులు గది దాటి రావద్దన్నారు. అమ్మ చెబుతుంటే పిల్లల పెంపకం గురించి చాలా విషయాలు వింటున్నాం. అత్తయ్య కూడా మాతో అవే కబుర్లు. మా ముగ్గురి స్నేహం, మా చదువులు, పెళ్లిళ్ల గురించి అడిగి తెలుసుకున్నారావిడ. రమణి వైవాహిక జీవితం సుఖంగానే ఉందని విని సంతోషించాం. డిగ్రీ అయిన 2 నెలలకి పెళ్లి చేసుకుని భర్తకి బిజినెస్లో కూడా పార్ట్నర్ అయింది రమణి. నా పెళ్లికి అన్నీ తానే దగ్గరుండి అమ్మ వాళ్ళకి సాయం చేసిందని గుర్తు చేసుకున్నాం నేను, అమ్మ కూడా. అదే వైఖరి, అదే అల్లరి, రమణి మారలేదు అంది అమ్మ రమణి గురించి నవ్వుతూ. చిత్ర మెడిసిన్ 3వ సంవత్సరం చదువుతోంది. సైకియాట్రిస్ట్ అవ్వాలన్న చిత్ర నిర్ణయం మారలేదు. మెడిసిన్ ఫైనల్ ఇయర్ అయ్యాక తన సీనియర్ ఆనందని పెళ్లి చేసుకోబోతుందట. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేస్తుందట. బాబుని ఒడిలోకి తీసుకుని ముద్దులాడుతూ, నేను మాత్రం పెళ్ళైన వెంటనే బిడ్డ కోసం ప్లాన్ చేస్తా అన్న చిత్ర మాటలకి అందరం నవ్వుకున్నాం. మీ బాబు అచ్చం వాళ్ళ నాన్నలా ఉన్నాడే నీలా, అసలు నీ పోలికే లేదనుకో, ఒక్క జుట్టు విషయం తప్పించి అంటూ నేను ఊడుకుంటానేమోనని చూసింది రమణి. మా వారి అందాలు పోలిగ్గా వస్తే మంచిదేగా అంటూ నవ్వేశాను. 2వ రోజున వాళ్ళకి మా కుక్క పిల్లలు క్యాండీ, మిండిల్ని చూపిద్దామని ఇంటి వెనక కాంపౌండ్లోకి తీసుకువెళ్లాను. నేను కూడా వాటిని చూసి వారం దాటింది. క్యాండీ కదలకుండా ఓ మూలకి పడున్నాడు. కుడికాలికి బ్యాండేజ్ వేసుంది. రాముని పిలిచి అడిగాను. శ్యాంబాబు గారు కుక్క పిల్లల్ని దూరంగా ఉన్న పార్కుకి తీసుకెళ్లారు మేడం. మేము వెళ్ళాం. పార్కులో చాలాసేపు ఆడించాం కూడా. ఇంటికొచ్చే ముందు కాస్త ఎత్తైన గుట్టల మీద నుండి కిందకి పరిగెత్తిచ్చేసరికి క్యాండీ కాలు మిలికిపడి కదలలేకుండా అయిపోయింది. బాబుగారు వెంటనే డాక్టర్ చేత కట్టేయించారు. తమరు తిరిగొచ్చిన ముందు రోజే మేడం అంటూ విషయం బయట పెట్టాడు. అసలు అంతగా పరిగెత్తలేని కుక్క పిల్లల్ని గట్లెక్కించి మరీ కిందకి తరమడం ఏంటని నమ్మలేకపోయాను. శ్యామ్లో నిర్లక్ష్యం, నిర్దయ కూడా ఉన్నాయని నా మనసు తడబడింది. క్యాండీ విషయం అన్యమనస్కంగానే ఉన్న చిత్ర కాబోయే భర్త గురించిన కబుర్లు, రమణి వాళ్ల కొత్తిల్లు, సంసారం, బిజినెస్ సంగతులు మాట్లాడుతూ గడుపుతున్నాను. పురిటికి కూడా ఇక్కడే ఉండిపోయావు, నిన్ను వదిలి ఉండలేరా శ్యామ్? హైదరాబాద్లో జరిగే నా పెళ్లికి మాత్రం ఇద్దరూ రెండే తల్లి అంటూ నవ్వేసింది చిత్ర. నీ పెళ్లికి తప్పకుండా వస్తాగా, ప్రామిస్ అన్నాను. రోజు బ్రేక్ఫాస్ట్ అయ్యాక వినోద్తో ఢిల్లీ తిరిగేసి కాస్త షాపింగ్ కూడా చేస్తున్నారు. వచ్చిన 5వ రోజున చిత్ర, రమణి, వినోద్ తిరుగు ప్రయాణమయ్యారు. కుక్కపిల్ల క్యాండీ కాలు విషయమై డాక్టర్ సలహా తీసుకుని రాము సాయంతో నడిపించడం మొదలుపెట్టాం. నా బాబుకు కూడా మూగజీవాలపై ప్రేమ, జాలి ఉండాలని నా కోరిక. బాబుకి సందీప్ అనే పేరు అందరికీ నచ్చింది. పసిమి ఛాయ, కొనదేలిన చక్కని ముక్కు, చిన్ని నోరు, నవ్వితే కుడిబుగ్గన డింపుల్, ఒత్తైన ఉంగరాల క్రాఫు. ఇంటిల్లపాదికి నిత్యం వాడి ముద్దు మురిపాల్లో గడిచిపోతుంది. పెద్దవాళ్లంతా వంతులేసుకుని మరీ వాడిని ఎత్తుకుని ముద్దులాడుతున్నారు. దిష్టి చుక్కలో నానమ్మ పెడితే 4 స్నానాలు అమ్మమ్మ డ్యూటీ. బాబు అచ్చం చిన్నప్పటి నీలం చూసినట్టే ఉన్నాడు అంటూ అమ్మ బాబుని ముద్దులాడుతుంది. ఏమంటారు మీరు అంటూ మధ్యలో నాన్నను కూడా అడుగుతుంది. అదెలా సాధ్యం వదినా, బాబు అచ్చం మా శ్యాన్లా కదా ఉన్నాడు.
చూడండి వాడి చిన్నప్పటి ఫోటో ఆల్బం అంటూ అత్తయ్య శ్యామ్ చిన్నప్పటి ఆల్బం అందిస్తారు. బాబుని చూడ్డానికి ఎవరైనా వస్తే తరచుగా ఇంట జరిగే సంఘటన అదే. నాకు నవ్వొస్తోంది వాళ్ళు పోటీ పడే తీరు చూసి. రాత్రులు బాబు నిద్రపోవడం తక్కువే, మేల్కొని ఆడుతుంటాడు. ఒక్కోసారి కడుపు నొప్పితో బాధపడుతుంటాడు. నాకు బాబు కూడా రాత్రి జాగారాలు ఎక్కువే. అందర్నీ డిస్టర్బ్ చేయకుండా తలుపులు వేసుకుని వాణ్ణి సముదాయిస్తూ ఉండాల్సొస్తోంది. ఆదివారాలు తానింట్లో ఉన్నప్పుడు పగళ్ళు బాబుని తన దగ్గర ఉంచమంటారు శ్యామ్. మొదట్లో బాబుని చేతిలోకి తీసుకోవడానికే సంశయించే శ్యామ్ మెల్లగా అలవాటు చేసుకున్నారు. శ్యామ్ బాబుని ముద్దులాడుతుంటే చూడ్డానికి చాలా ముచ్చటేస్తుంది. నా ఎదురుగా వాణ్ణి ఆడిస్తుంటే ఓ కలలా తోస్తుంది. అప్పుడు అతనిలో నేననుకున్న మొరటుతనం కూడా కనిపించదు. శ్యామ్ ఆప్యాయంగా బాబుని ఎత్తుకుంటుంటే ఇక నుండి అతని మీద దేనికి అలగకూడదు అనుకున్నాను. ఇంటికొచ్చిన 3 వారాలకి బారసాల జరిపించి సందీప్ అని నామకరణం కూడా చేయించాక అమ్మవాళ్లు తిరుగు ప్రయాణమయ్యారు. బాబు అన్నప్రాసనకి రావాలి మీరు మళ్ళీ అంటూ వారిని సాగనంపారు అత్తయ్య వాళ్ళు. మా మనవణ్ణి తరచుగా చూసుకోవడానికే ఈ తాతగారి దక్షిణ రైల్వే ఉద్యోగం బాగా పనికొస్తుంది. సుఖంగా సౌకర్యంగా ప్రయాణాలు చేస్తున్నాం నవ్వుతూ కారెక్కింది అమ్మ. మరో 2 నెలలకి బాబు గది తయారయ్యాక తిరిగి పై అంతస్తులోకి మారాను. శ్యామ్ బాబుని చక్కగా ఎత్తుకుంటున్నారు, ఆడిస్తున్నారు అని ఆనందించినంతసేపు పట్టలేదు అది నిజం కాదని తెలుసుకోవడానికి. బాబు నిద్రపోయేటప్పుడు వాడి చేతులు పాదాలు లాగుతూ వాడిని నిద్రలేపుతున్న శ్యామ్ని కొన్నిసార్లు గట్టిగా వారించాను. బాబుతో ఆడాలనుంది, వీడేమో ఇప్పుడు చూసినా నిద్రపోతున్నాడు అంటారు శ్యామ్. బాబుకి కాపలా కాయడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి. శాంతం ఉన్న సందీపు పనులన్నీ స్వయంగా చేసుకుంటాను. నాకన్నిటా సాయం చేస్తూ బాబుని ఓ కంట కనిపెట్టుకుని ఉంటుందామె. ఆదివారం మధ్యాహ్నం భోజనమయ్యాక అందరూ కాస్త నడుం వాల్చారు. బాబుని నిద్రపుచ్చి క్రిబులో వేశాను. ఎదురుగదిలో పేపరు చదువుతున్న శ్యామ్ వద్దకు వెళ్లాను. రాత్రంతా బాబు కడుపు నొప్పితో బాధపడ్డాడు. ఇప్పుడే కాస్త నిద్రపోతున్నాడు. నేను కిందకి వెళ్ళొచ్చేలాగా వాడు లేచినట్టుగాని వాడి ఏడుపుగాని వినిపిస్తే నన్ను పిలవండి. వాణ్ణి మాత్రం అక్కడి నుండి లేపొద్దు అని చెప్పి కిందకొచ్చి ఇంటి వెనకాల సిటౌట్లోకి వెళ్లాను. బయట వాతావరణం చల్లగా హాయిగా ఉంది. శుభ్రం చేయడానికి సులువుగా ఉంటుందని డాగ్ హౌస్ చుట్టూ ఫ్లోర్ చేయించారు అత్తయ్య. మంచి గాలి, పూల సువాసనలతో ఆహ్లాదంగా ఉంటుందక్కడ. రాము చేత క్యాండీ, మిండీల గ్రూమింగ్ చేయించి డాగ్ హౌస్ శుభ్రం చేయించాను. బాబుకి పాలు టైం అవడంతో అక్కడి నుంచి కిచెన్ వైపు నడిచాను. ఫీడింగ్ బాటిల్ శ్యామ్కి ప్లేట్లో ద్రాక్ష తీసుకుని పైకి వెళుతుండగా బాబు ఏడుపు వినిపించింది. పొరుగును వెళ్లాను. క్రిబులో ఉండవలసిన బాబు శ్యామ్ గదిలో పందిరి మంచం మీద ఉన్నాడు. కక్కటిల్లిపోతున్న బాబుని దగ్గరకు తీసుకుని పొదివి పట్టుకున్నాను. సముదాయించి పాలు పడుతూ బాబు ఎందుకు ఏడ్చాడు, అసలు ఎప్పుడు లేచాడు అని ద్రాక్ష తింటున్న శ్యామ్ని అడిగాను. ముద్దులు పెడితే ఏడుస్తాడు, అంతా నీ పోలికే అంటూ పక్కకు తిరిగి ఫోన్ డైల్ చేసి ఎవరితోనో మాట్లాడడం మొదలు పెట్టారు. బాబు తల నిమురుతూ వాడి కుడి బుగ్గ మీద కాలుపైన కూడా ఎర్రగా గాయాలు గమనించాను. శ్యామ్ ముద్దు చేస్తూ గట్టిగా గిచ్చుండాలి, లేదా ముద్దెక్కువై గట్టిగా కొరికన్నా ఉండాలి. అందుకే వాడు ఉన్నట్టుండి అంతలా ఏడ్చాడు. బాబుని నిద్రలేవమని సతాయిస్తారే గాని మరీ ఇలా సొంత బిడ్డని, అందున పసివాడిని గాయపరుస్తారని ఊహించలేదు. ఆయన సతాయింపు, మొరటతనం నా వరకు, నా కుక్కపిల్లల వరకే పరిమితమవుతుందని అనుకోవడం కూడా నా బుద్ధి తక్కువతనమే, నాదే తప్పు. నాలోని అసహనం పాములా బొసకొట్టింది. కోపం, దుఃఖం ఆపుకోలేక శ్యామ్తో గొడవకు దిగాను. శ్యామ్ని ఫోన్ పెట్టేమని, నా మాటకి జవాబు చెప్పమని గొడవ చేశాను. మా గొడవకి కింద నుంచి అత్తయ్య, మామయ్య కూడా పైకొచ్చారు. బాబుకి ముఖం మీద, కాలు మీద శ్యామ్ చేసిన గాయాలు చూపించి వాళ్ల మీద కూడా ఒళ్ళు తెలియనంతగా విరుచుకుపడ్డాను. వారు కూడా అవ్వాక్కయ్యారు. మావయ్య కాస్త తేరుకుని, హద్దుమీరిన ముద్దుకూడదు శ్యామ్, పసివాడికి గాయాలేంటి అంటూ శ్యామ్ని కోపడ్డారు. అత్తయ్య కూడా శ్యామ్ని గట్టిగానే మందలించారు. పసిపిల్లవాడితో ఎలా మెలగాలో తెలుసుకుని ఇక నుంచి ఇలా అతిగా చేయొద్దని చెప్పారామె. దుఃఖాన్ని, కోపాన్ని దిగమింగుకుని బాబుని అంటిపెట్టుకుని ఉంటున్నాను. ఈ అవస్థ నాకు అలవికాని సంగతిగా మారింది. బాబు విషయంలో వాడి కన్నతండ్రి మీదే నాకు నమ్మకం లేకపోవడం నన్ను దహించి వేస్తుంది. కొందరిలో మితిమీరిన మొరటుదనం ఉంటుందని తెలుసు. ఎక్కువగా మగపిల్లలు కొందరు చెట్లనున్న పూలని నలిపేయడం, దగ్గరకొచ్చిన కుక్కపిల్లల్ని పొట్టలో తనడం లాంటివి చేస్తారని విన్నాను, చూశాను కూడా.
శ్యామ్ల నిద్రపోతున్న పసివాడిని లేపడం, ముద్దులంటూ బొగ్గలు కొరకడం కూడా ముద్దేనా అనిపించింది. కలవరంగా ఉన్న ఎలాగైనా మనసుని శాంతపరుచుకుని యథావిధిగా ముసులుకోవడం అలవరుచుకోవాలి అనుకున్నాను. సందీప్కి 10 నెలలు నిండాయి. వాడి ముచ్చట్లు చెబుతూ కొత్తగా వాడు అడుగులు వేస్తున్నాడు అన్నాను అమ్మతో. వాడి నడకలు చూడాలనుంది అంటూ 2 రోజుల తర్వాత అమ్మ వాళ్ళు పొద్దుటే ఊరు నుంచి వచ్చారు. రోజంతా కబుర్లు చెప్పుకుంటూ సందీప్తోనే గడుపుతున్నారు పెద్దవాళ్ళు. పోయినసారి బాబుని కింద దింపకుండా ముద్దులాడాం. ఈసారి వాణ్ణి ఎత్తుకోకుండా అడుగులు వేయించి ముచ్చట పడుతున్నాం అంది నవ్వుతూ అమ్మ. వాడి అడుగుల కింద అరిసెలు వేద్దామా వదినా అంటూ అత్తయ్య. మీ ఆనవాయితీ అయితే అలాగే వేద్దాం వదినా అంటూ నవ్వేసింది అమ్మ. సాయంత్రం 6 గంటల టైంలో ఇంటిలపాది శ్యామ్తో సహా వెనక సిటౌట్లో కూర్చున్నారు. బొద్దిగా బంతిలా ఉన్న సందీప్ బుడిబుడి నడకలు చూస్తూ అందరూ చప్పట్లు కొడుతున్నారు. క్యాండీ మిండి అల్లంత దూరంలో చిన్న గేటు అవతల పరుగులు పెడుతూ రాము జీవాలతో బంతాటాడుతున్నాయి. నేను లేచి వెళ్ళి అందరికీ ట్రేలల్లో పలహారం కాఫీ సర్దాను. పని మనిషి చేత పట్టించుకుని తిరిగొచ్చేటప్పటికీ అక్కడి దృశ్యం చూసి గుండెలదిరిపోయాయి. బాబుని తలకిందులుగా వేలాడదీసి పట్టుకుని సిటౌట్ పొడుగున వేగంగా నడుస్తూ వాడిని నవ్వించాలని ప్రయత్నిస్తున్నారు శ్యామ్. శ్యామ్ తప్ప అక్కడ ఎవరూ లేరు. అమ్మ వాళ్ళందరూ దూరాన మల్లెపందిరి దగ్గరున్నారు. ఒక్క అంగలో శ్యామ్ వద్దకు చేరి బాబుని గట్టిగా చుట్టేసి దగ్గరకు లాక్కున్నాను. ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఇలాంటి మొరటాట్లు బాబుతో ఆడద్దని? ఇంకెలా అర్థమయ్యేలా చెప్పాలి మీకు అంటూ స్వరం పెంచి కన్నీళ్లతో తల్లడిల్లుతున్న నా దగ్గరికి అందరూ పరిగెత్తుకునొచ్చారు. బాబుని తీసుకుని వాడి గదిలోకి వెళ్ళిపోయాను. మరనాటి వరకు బాబుని వదలకుండా గదిలోనే ఉండిపోయాను. మధ్యాహ్నం అయ్యాక అమ్మ నన్ను భోజనానికి పిలవడానికి వచ్చింది. నా భుజం మీద చేయి వేసి, బాబుకేమీ అవలేదుగా, అంత గొడవ పడకు. కొందరు మగాళ్ళు బండగా ఆడతారు పిల్లలతో. నీ భర్త ఒకడే కాదు, నువ్వు కాస్త భద్రంగా చూసుకుంటూ ఉండు. అంతేగాని మరీ అంత గగ్గోలు పెట్టి బెంబెలెత్తిపోతే ఎలా అంటూ నన్ను శాంతపరచాలని చూసింది. బొద్దుగా ఉన్న 10 నెలల వాడు బాబు. వాణ్ణి ఆ రకంగా ఆడిస్తే, చెయ్యి కాస్త జారితే, బాబు తల నేలకు తాకితే ఏమవుతుంది అని ఆలోచిస్తే తెలుస్తుంది నా బాధ. వారం రోజులు గడిపి అమ్మవాళ్లు వెళ్ళిపోయారు. ఆ రోజు మధ్యాహ్నం శ్యామ్ నేనున్న గదిలోకొచ్చి బెడ్కి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు. సారీ నీలు, ఆ రోజు బాబుని సరదాగా ఆడించడానికే అలా తలకిందులుగా పట్టుకున్నాను తప్ప వాడు పడతాడేమో అని ఆలోచన రాలేదు. అయినా వాణ్ణి నీలా సుకుమారంగా పెంచితేలా? వాడు అన్నీ నేర్చుకోవాలి, అన్నీ చెయ్యాలి. నన్నసలు వాడితో ఆడనివ్వవా? ఇలా అయితే కష్టమే. ఇంకాస్త పెద్దవాడయ్యాక నా విద్యలని నేర్పిస్తానులే అంటూ లేచి దగ్గరగా వచ్చి నా చెయ్యి అందుకున్నారు. క్యాండీ, మిండి, సందీప్ అందర్నీ తీసుకుని అలా తిరిగొద్దాం పదా అంటూ నన్ను బయలుదేరదీశారు. సందీపు పెంపకం కేవలం అత్తయ్య సహకారం వల్లే సజావుగా సాగుతోంది. 2 ఏళ్ల సమయం తెలియకుండా ఇటే గడిచిపోయింది. బాబుని అత్తయ్య ఆడిస్తారు, మాటలు పాటలు కూడా నేర్పుతారు. అర్థమైనా కాకపోయినా వాడు కూడా నానమ్మ వంక కన్నర్పకుండా చూస్తూ నవ్వుతూ అన్నీ వింటాడు. మామయ్య కూడా బాబుని ఒళ్ళో పెట్టుకుని న్యూస్ పేపర్ చదువుతారు. వాడితో స్పోర్ట్స్ ఆడతారు, టీవీ చూస్తారు. ఇంటి కాంపౌండ్లో వాకింగ్ చేస్తారు. 3 ఏళ్ల సందీపు ముద్దుమురిపాల్లో సమయం తెలియడం లేదు. అమ్మవాళ్లు ప్రతి ఏడు సందీపు పుట్టినరోజు కలిసొచ్చేలా కనీసం 2 వారాలైనా వచ్చి వెళుతున్నారు. చిత్రపెళ్లికి సందీప్ని తీసుకుని హైదరాబాద్ వెళ్లాను. అమ్మ వాళ్ళు రమణి వాళ్లతో కలిసి ఓ రోజంతా పెళ్లి జరిగిన రిసార్ట్లో ఉన్నాం. తర్వాత అమ్మ దగ్గర మరో రోజుండి 3వ రోజు ఢిల్లీకి తిరిగొచ్చేశాను. నవంబర్ 14 పిల్లల దినోత్సవం. రీగల్ స్పోర్ట్స్ క్లబ్ వారు నవంబర్ 14న చాచా నెహ్రూ చిల్డ్రన్స్ డే సంబరాలు చేస్తున్నారు. శ్యామ్ దానికి ఆర్గనైజర్. రిసార్ట్లో పిల్లలకి టెన్నిస్, క్రికెట్, స్విమ్మింగ్ కాక రోజంతా పిక్నిక్ అరేంజ్ చేశారు. 10 గంటలకి అంతా పార్కులో చేరాం. హిల్ ఏరియా దగ్గరలో ఉన్న ఆ పార్కులో పిల్లలకి మినీ మౌంటైన్ క్లైంబింగ్, పోనీ రైడ్స్ కూడా ఉన్నాయి. పిల్లలంతా ఎంజాయ్ చేస్తున్నారు. అత్తయ్య వాళ్ళు కాసేపు వాళ్ల గేమ్స్ చూసి లంచ్ వరకు ఉండి వెళ్ళిపోయారు. ఆడవాళ్లంతా చెట్ల కింద కబుర్లు చెప్పుకుంటున్నారు. వచ్చిన తల్లిదండ్రులు పిల్లలతో మౌంటైన్ క్లైంబింగ్ అంటూ కాస్త దూరంగా ఉన్న హిల్స్ వైపుగా వెళుతున్నారు. అలా వెళుతున్న శ్యామ్తో పాటు కొంత దూరం మాత్రం నడిచి రెస్ట్ ఏరియాలో కూర్చున్నాను. ఓ చేత సందీప్ని, మరో చేత ఫ్రెండ్ కొడుకు 6 ఏళ్ల విజయ్ని నడిపించుకుని వెళుతున్నారు శ్యామ్.
సందీపు క్షేమంగా గాయపడకుండా తిరిగి రావాలని కోరుతూ గుండెలు అరచేతిలో పెట్టుకుని కూర్చున్నాను. ఓ అరగంటకి బాబుని భుజాల మీద ఎక్కించుకుని విజయ్ చేయి పుచ్చుకుని తిరిగొచ్చారు శ్యామ్. వీడు తమరిలాగానే సుకుమారం, నడవలేక ఒకటే ఏడుపు, నా భుజాల మీదే స్వారీ అంటూ సంతోషంతో కేరింతలు కొడుతున్న సందీపిని నాకు అందించారు. బాబు క్షేమంగా ఉన్నందుకు ఊపిరి తీసుకున్నాను. ఏ దెబ్బ తగలకుండా నవ్వుకుంటూ శ్యామ్తో ఒంటరిగా బాబు కళ నిజమా అనుకున్నాను. నిజమే అయితే ఇంక నాకు బెంగే లేదు. బాబుకి శ్యామ్ నుండి హాని కలగవచ్చునన్న నా ఊహ భయం అపోహేనేమో అన్న ఆలోచన నాకెంతో ధైర్యాన్నిచ్చింది. డ్రైవింగ్ నేర్చుకున్నాక యానిమల్ షెల్టర్కి వెళ్లడం, అత్తయ్య వాళ్ళని ఆదివారాలు గుళ్ళకి యోగా సెంటర్కి తిప్పడం చేస్తున్నాను. సందీప్ని 5వ ఏట ఇంటికి దగ్గరలోనే కాన్వెంట్లో వేశాం. వాడిని స్కూల్లో డ్రాప్ చేసి మార్కెట్ పని కూడా చేసుకుని వస్తుంటాను. నాకంటూ కారు చేతిలోకొచ్చాక పర్సనల్ పనులు చేసుకోవడం హాయిగా ఉంది. సందీప్ క్రికెట్ ఆటలో రాణిస్తాడేమో, ఇప్పుడే కరెక్ట్ వయసు మొదలు పెట్టడానికి అన్నారు శ్యామ్ ఓ రోజు పొద్దున్నే కాఫీ తాగుతూ. వాడికి నాకంటే బెస్ట్ కోచ్ ఎవరూ ఉండరు. రేపు ఆదివారం నుండే క్లబ్లో కోచింగ్ మొదలు పెడతాను అన్నారు ఎంతో ఉత్సాహంగా. సందీప్కి క్రికెట్ నేర్పాలని ఆతృతగా ఉన్నారు శ్యామ్. నేనే ఒప్పుకోవడం లేదు. 5 ఏళ్ల పసివాడికి అటువంటి ఆటలు వద్దని చెప్పేశాను. మరో 2 ఏళ్లు గడవనీయమన్నాను. 5 ఏళ్లవాడు నా బ్యాటుతో కాదుగా ఆడేది, కిడ్స్ బ్యాట్ కూడా ఉంటుంది, అన్నిటికీ భయపడితే ఎలా అన్నారు అసహనంగా. అక్కడే ఉన్న అత్తయ్య కలగజేసుకున్నారు. అయినా శ్యాంబాబు, నువ్వు నెలలో వారం రోజులు ఆగ్రా బ్రాంచ్ ఆఫీస్కి వెళతావు, ఇక్కడ ఉన్న బిజీగా ఉంటావు, నీకు టైం ఎక్కడుంది? బాబుకి నీ ఇష్ట ప్రకారమే ఏ ఆట కావాలంటే అందులో పెడదాం. మన ఇంటి వద్ద క్లబ్లో కూడా అన్నీ నేర్పుతారు అన్నారామె నవ్వుతూ కొడుకుతో. అత్తయ్య నాకు వత్తాసు పలకడంతో కాస్త ఊపిరి తీసుకున్నాను. సందీప్కి మరో 2 రోజుల్లో 5 ఏళ్లు నిండుతాయి. స్కూల్లో అన్ని యాక్టివిటీస్లో ఎక్సలెంట్గా ఉన్నాడు వాడు. సందీప్ పుట్టినరోజు ఈసారి గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని అందరినీ పిలుచుకొన్నాం. అమ్మ వాళ్ళు ఓ రోజు ముందే వస్తున్నారు. సందీప్ పార్టీ రోజున వాతావరణం ఆహ్లాదంగా ఉంది. అమ్మ వాళ్లతో సహా అందరం తెల్లవారుజామునే లేచాం. శ్యామ్, మావయ్య ఉదయం నుంచే ఏర్పాట్లతో హడావిడిగా ఉన్నారు. పొద్దున్నే గార్డెన్లో టెంట్ వేయించారు. 10 అక్కడే పిల్లలకి ముందుగా మ్యాజిక్ షో మొదలైంది. ఓ గంట సేపు చెప్పలేనంత ఎంజాయ్ చేశారు చిన్నవాళ్లంతా. మ్యాజిక్ షో అయ్యాక ఆటల పోటీలు పెట్టి వాళ్ళని ఆడిస్తున్నారు శ్యామ్, వినోద్. ఇంట్లో లంచ్ సన్నాహాల్లో మేమున్నాం. ఉన్నట్టుండి బయట టెంట్ నుండి సందీప్ ఏడుపు వినిపించింది. వెళ్లి చూస్తే సందీప్ని సముదాయిస్తూ వాణ్ణి ఎత్తుకోవాలని ప్రయత్నిస్తున్నాడు వినోద్. బాబు మాత్రం కుడి చెయ్యి మోచేతి దగ్గర గట్టిగా పట్టుకుని బాధతో కిందపడి గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు. నా గుండె ఆగినంత పనైంది. ఒక్క పరుగున వాడి వద్దకు చేరుకున్నాను. కుడి చెయ్యి మణికట్టు దగ్గర వంగిపోయినట్టుగా వేలాడుతోంది. సందీప్ నొప్పికి తట్టుకోలేకపోతున్నాడు. వాడిని చేతుల్లోకి తీసుకుని కారులో వేసుకుని డాక్టర్ దగ్గరికి బయలుదేరాను. వినోద్ నాతో పాటే కారెక్కాడు. శ్యామ్ మావయ్యతో ఆతృతగా ఇంటిమెట్లు దిగుతూ కనిపించారు. హాస్పిటల్లో ఎక్స్రేలవి అయ్యాక డాక్టర్లు సందీప్కి కుడి చెయ్యి రిస్ట్ ఫ్రాక్చర్ అయిందని తేల్చారు. కొంతకాలం స్కూల్లో రైట్ హ్యాండ్తో వర్క్ కూడా కష్టమేనన్నారు. ఇలా ఎలా అయింది? చెట్టు మీద నుండి పడ్డాడా అని అడిగారు. అప్పుడే నాకు తోచింది. అవును, ఎలా ఈ ప్రమాదం జరిగింది అని పక్కనే ఉన్న వినోద్ని అడిగాను. బావ సందీప్తో ఆర్మ్ రెజ్లింగ్ చేసినప్పుడు ఇలా జరిగింది. బాబు చేతిని తెలియకుండానే గట్టిగా ఉంచారేమో బావ. నొప్పితో పాపం వీడు గిలగలా కొట్టుకుని బాగా ఏడ్చాడు కూడా. ఇలా అవుతుందని మేమనుకోలేదక్క అన్న వినోద్ మాటలకు నా కాళ్ళ కింద భూమి జరినట్టయింది. నా మనసు రగిలిపోయింది. నేననుకున్న మార్పు ఆ తండ్రిలో రాకపోగా బిడ్డ గిలగలా కొట్టుకునేంత బాధపెట్టి మరీ మణికట్టు ఎముక విరిచాడన్నమాట ఆ మొరటు మనిషి అనుకుంటూ కుర్చీలో కూలబడ్డాను. నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఎలా ఎలా నా బిడ్డని కాపాడుకోవాలి? నా బిడ్డని తీసుకుని ఆ మొరటు మనిషి నుండి దూరంగా వెళ్ళిపోవాలి, అంతే, పారిపోవాలి అనుకున్నాను నిశ్చయంగా. సందీప్ మణికట్టు ఫ్రాక్చర్కి కట్టు వేయించి ఇంటికి తీసుకునొచ్చాను. నా కన్నీరు దుఃఖం ఆపుకోలేక అత్తయ్య, మావయ్య వాళ్ల గది తలుపు గట్టిగా తట్టి విసురుగా లోనికి వెళ్ళాను. మీ అబ్బాయి మొరటతనం నా బిడ్డని అవిటివాణ్ణి చేసింది. ఇవాళ మణికట్టు, రేపు మరోటి. నేను భరించలేనత్తయ్య. నేను మా అమ్మ వాళ్లతో వెళుతున్నాను, నన్ను క్షమించండి అంటూ వెనుతిరిగాను. చూడు తల్లి, నీ కోపం నాకు అర్థమవుతోంది. కానీ ఇది ఓ యాక్సిడెంట్ తల్లి. పిల్లలందరూ శ్యామ్తో అదే ఆట ఆడుతున్నారట.
మీ మావయ్య వద్దురా అంటున్నా బాబే మొండికేసి వాళ్ళ డాడీతో ఆ ఆట ఆడి ఇలా చేయి విరగొట్టుకున్నాడు. జరిగింది పొరపాటే తప్ప శ్యామ్ కావాలని చేసింది కాదమ్మా. మన గ్రహపాటు బాగోక ఇలాంటివన్నీ మనకి జరుగుతున్నాయి అంటూ అత్తయ్య వాపోయారు. ఆవిడ చెప్పింది విని ఆ గది నుంచి బయటపడి అమ్మ వాళ్ళని హైదరాబాద్కి బయలుదేరదీశాను. నిమిషాల్లో బట్టలు సర్దుకుని సందీప్ని తీసుకుని గది తలుపు దాటుతుండగా శ్యామ్ వచ్చారు. నా చెయ్యి గట్టిగా లాగి మంచం మీద కోలేశారు. బలవంతంగా నా ముఖం పైకెత్తి ఏం నువ్వు చేస్తున్న పని? ఇలా పెద్దవాళ్ల ముందు నన్ను నేరస్తుళ్లా నిలబెట్టి మీ అమ్మ వాళ్లతో వెళతావా? నీ ఉద్దేశం నాకేమీ నచ్చలేదు. పిల్లలం తర్వాత దెబ్బలు తగలవా? అయినా నువ్వు వెళ్ళిపోతే నీ కుక్కల్ని ఎవరు చూసుకుంటారు? అసలు నీకు సందీప్కి ఆ ఊళ్ళో ఇక్కడ్లా కంఫర్ట్ ఉందా? కనీసం కారు కూడా లేదుగా. డోంట్ బీ క్రేజీ అని ఒక్క బిగువున చెప్పాలనుకుందంతా చెప్పి నా చేయి మీద పట్టు వదిలారు శ్యామ్. ఆయన మీద నాకు కోపం రెట్టింపైంది. నా మీదగాని బాబు మీదగాని కనీసపు శ్రద్ధ కనపడలేదు ఆయన మాటల్లో. పైపెచ్చు ఆ మాటల్లో నా కుక్కల భద్రతపై ఓ బెదిరింపు, మరో విక్రింపు తోచాయి. కాక ఇది మూడోసారి తన నిర్లక్ష్యం వల్ల బాబుకి గాయాలు. ఈసారైతే ఏకంగా రిస్ట్ ఫ్రాక్చర్. కన్నీళ్లాపుకుంటూ మా వాళ్లతో ఢిల్లీ వదిలి ఊరు ప్రయాణమయ్యాను. హైదరాబాదులో అమ్మింట చేరాను. మనసంతా గజిబిజిగా ఉంది. గదిలో పైకప్పు వంక చూస్తూ పడుకొనున్నాను. సందీప్ నా పక్కనే నిద్రపోతున్నాడు. పెళ్ళై వెళ్లిన ఈ 6.5 ఏళ్లలో నేను ఏనాడు పుట్టింట ఇన్ని రోజులు గడపలేదు. ఈ రాకకి దారి తీసిన సంఘటనలు మాత్రం సబబైనవి కావు. సందీపు మణికట్టు విరిగిన నాటి జ్ఞాపకాలు నా మనసును అవిరామంగా కలిచివేస్తున్నాయి. అత్తయ్య వాళ్ళని వదిలిపెట్టొచ్చి 10 రోజులవుతోంది. సందీప్ చదువు అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆదుర్దాతో వాడిని ఓ మారు ఇక్కడ డాక్టర్ వద్దకు తీసుకువెళ్లాను. అత్తవారింట నా మీద ఆధారపడ్డ ఆ పెద్దవాళ్లు పనివాళ్లు ఎలా ఉన్నారో అన్న ఆలోచన మొదలైంది. క్యాండీ మిండీ గురించి కూడా మనసులో గుబులుగా ఉంది. ఇన్ని రోజులయ్యాక ఇవాళ పొద్దున్నే అత్తయ్య సెలకి ఫోన్ చేశాను. జవాబు లేదు. పొద్దున్నే పూజలో ఉండుంటారనుకున్నాను. మామయ్య రోజంతా బాబుతో గడిపేవారన్న సంగతి పదే పదే గుర్తుకొస్తోంది. అత్తయ్యతో సందీప్ తోటంతా తిరిగి మొక్కలకి నీరు కూడా పెట్టేవాడు. కుక్కలతో బాల్ ఆడేవాడు. ఏంటో నా వింత సమస్య అని లేచి కాఫీ కలుపుకొందామని వంటింట్లోకి వెళ్ళాను. కాఫీ కప్పుతో కిచెన్ నుండి బయటకొస్తుంటే చిత్ర, రమణి ఇంట్లోకొస్తూ ఎదురయ్యారు. వారి రాక మనసుకి కాస్త ఊరటనిచ్చింది. హాల్లో అమ్మ పక్కనే కూర్చున్న సందీపుని చూసి ముద్దుగా ఉన్నాడు బాబు అంటూ వాడి చెంపలు నిమిరింది రమణి. వాడి రిస్టునున్న బ్యాండేజ్ గమనించి అరే పాపం చేతికేమైంది ఇంత చిన్నవాడికి అడిగింది. ఏదో పుట్టినరోజు నాటి ఆటల్లో మణికట్టు విరిగింది బాబుకి అని త్వరగా మాట మార్చేసింది అమ్మ. నువ్విక్కడే ఉన్నావని వినోద్ ద్వారా తెలిసింది. వెంటనే వచ్చాం. మా నుండి దాక్కోడమేంటి నీళ్ళు అడిగింది నా వంక చూస్తూ చిత్ర. వీడికిలా దెబ్బ తగిలిందన్న చిరాకుతో తోచుకుండిపోయాను. ఇక ఇవాళ రేపో పిలిచేదాన్ని అన్నాను. మగపిల్లలకి ఇవన్నీ కామన్. కాకపోతే మరీ ఇంత చిన్నవాడికి రిస్ట్ ఫ్రాక్చర్ అన్కామన్ అంది యథాలాపంగా చిత్ర. తమ ట్రైనింగ్ పూర్తయ్యాక తను ఆనంద్ కలిసి ఎక్కడైనా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి పనిచేయాలనుకుంటున్నారట. పోతే రమణిలో ఇప్పుడు పిల్లలు కావాలన్న ఆరాటం కనబడుతోంది. కానీ ఇప్పటి వరకు అయితే ఏమీ విశేషం లేదట. ముగ్గురం మాట్లాడుకుంటూ భోంచేస్తున్నాం. ఇలా చపా పెట్టకుండా దిగావు ఏంటి సంగతి? ఊరి మీద బెంగ, భర్త మీద అలక, లేక విరహం ఎలా ఉంటుందో భర్తకి తెలియాలని ఇలా వచ్చావా అడిగింది రమణి. అమలా చూసుకునే అత్తగారు కదా, అందుకే పుట్టిల్లు గుర్తు రాలేదు. అదటుంచితే సందీప్ని వదిలి ఉండగలరా పెద్దవాళ్ళు అంది చిత్ర. వారి ప్రశ్నలన్నింటికీ నవ్వి ఊరుకున్నాను. సరే, క్యాండీ మిండి ఎలా ఉన్నాయి? రమణి మరో ప్రశ్న. నేను లేనుగా, ఎలా ఉన్నాయో అని దిగులుగా ఉంది అన్నాను జవాబుగా. మా కబుర్లు టీలు అయ్యేటప్పటికీ సాయంత్రం అయింది. మళ్ళీ వస్తాం అంటూ కదిలారు చిత్ర, రమణి. సందీప్ గేట్ వరకు వెళ్ళి వాళ్ళకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి మరీ లోనికొచ్చాడు. మా వల్ల అత్తయ్య వాళ్ళకి కలిగే సుఖ సంతోషాలకి వారిని దూరం చేయకూడదని నిశ్చయించుకున్నాను. రాత్రి అయ్యాక బాబుకి కథ చెబుతూ నిద్రపుచ్చాలని ప్రయత్నిస్తుంటే అమ్మ నా గదిలోకొచ్చింది. సందీప్ పడుకున్న వైపు మంచం మీద కూర్చుంది. కళ్ళెత్తి చూసి ఏంటమ్మా అన్నాను. నీ అవస్థ చూస్తుంటే మనసు బాగాలేదమ్మా. నాన్న కూడా బాధపడుతున్నారు. కలలోలా అంత గొప్ప సంబంధం రావడం, అంత వైభవంగా నీ పెళ్లి జరగడంతో నీ అదృష్టానికి పొంగిపోయాం.
అల్లుడు గారి హోదా అందచందాలు పరపతి చూసి మురిసిపోయాం. నువ్వో పెద్దింటి కోడలువయ్యావని సంతోషించినంతసేపు పట్టలేదు. ఇప్పుడు నీ విషయం బాగా దిగులైపోయిందమ్మా అని కన్నీళ్ల పర్యంతమైంది. అసలు శ్యామ్ని గురించి అలాగని నమ్మలేకుండా ఉన్నాం అంది అమ్మ. చికాకుతో గజిబిజిగా ఉన్న నా మనసుకి అమ్మా నాన్న ఇంతలా దిగులు పడుతున్నారని అనిపించి రగులుతున్న మంటలో ఆజ్యం పోసినట్టయింది. అంతలో నాన్న కూడా గది గుమ్మంలోకొచ్చారు. ఏమ్మా ఇంకా పడుకోలేదా అంటూ లోనుకొచ్చారు. మంచం మీద నుండి లేచి రండి అన్నాను. వచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చున్నారు. చూడమ్మా, మీ మామయ్య గారి దూరపు బంధువు దుర్గాప్రసాద్ అని పెద్దాయనే నీ పెళ్లి కూడా వచ్చాడు. మళ్ళీ మొన్న ఢిల్లీలో బాబు పుట్టినరోజు నాడు కలిశాడు. పిల్లల ఆటలు చూస్తూ చాలాసేపు మాట్లాడుకున్నాం. చెప్పడం ఆపి మా వంక చూశారు నాన్న. మేము ఆసక్తిగా వింటున్నాం. అల్లుడు శ్యాంప్రసాద్ చిన్నప్పటి నుండి కూడా గొప్ప క్రీడాకారుడట. అలా స్పోర్ట్స్లో ఎదుటివాడిని ఓడించి తను గెలవడమే ధ్యేయంగా జీవించేవారట శ్యాము వాళ్ళ నాన్న కూడా. అతను ఎందులోనూ ఓటమి ఎరుగుడట. అతని చదువు కూడా స్పోర్ట్స్ స్కాలర్షిప్తోనే అయిందట. క్షణమాగారు. మౌనంగా వింటున్నాను. అయితే ఏమంటారు మీరు అడిగింది అమ్మ. చెప్పేదేంటంటే 5వ ఏడు నుండి ఆటలు గెలుపులుగా నడిచిందట శ్యామ్ బాల్యం. ఆ అబ్బాయి మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలని ఎంతో క్రమశిక్షణగా ఉంచేవారట కూడా. ఓ క్షణమాగి కళ్ళజోడు తీసి తుడిచి మళ్లీ పెట్టుకున్నారు. అన్నీ మంచి సంగతులే చెప్పాడాయన. అయితే మరి అల్లుడు గారు పదే పదే ఇలా నిన్ను పిల్లాన్ని బాధ పెడుతున్నాడని నువ్వు కుమిలిపోవడం కూడా దుర్భరమే. నువ్వు కూడా అన్నీ ఆలోచించు. ఇదేమన్నా సమసిపోయే విషయమైతే నువ్వే తెలుసుకుంటావు. అలవి కానిదిగా ఉంటే మీ శ్రేయస్సు కోసం అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలి. కానీ అదంతా నువ్వు మాత్రమే నిర్ధారణ చేసుకోగలవు. నువ్వు తెలివైన దానివే. స్కాలర్షిప్తోనే కాలేజీకి వెళ్ళిన దానివి. ఇప్పుడైనా మాస్టర్స్ చేసి లెక్చరర్ అయ్యేలా ప్రయత్నాలు మొదలు పెట్టడం మంచిది. అవసరం వస్తే స్వతంత్రంగా బ్రతకొచ్చు. ఆగి నా వంక చూశారు ఓ క్షణం. నీకు మా సహాయం తోడు మేము బతుకున్ననాళ్ళు ఉంటుంది. మర్చిపోకు. నీ మీద పూర్తి నమ్మకం ఉంది. కత్తి మీద సోములాంటి ఈ పరిస్థితిని జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలి. తొందర పడను వద్దు, అలాగని జాప్యం చేయవద్దు. నువ్వు ఎటు అడుగు వేయాల్సొచ్చినా మేము నీవెంటే అన్నారు గంభీరంగా. ఆయన మాటలు నాకెంతో స్వాంతన ధైర్యం ఇచ్చాయి. నా ఈ స్థితిని, శ్యామ్తో ఉన్న పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. చెయ్యి దాటుతుందనుకుంటే నాన్నగారన్నట్టు మార్గాలుంటాయి. నా జీవితంపై నేనే ఎలాగైనా ఓ పట్టు సాధించాలి. ఇక నుండి అటు పెద్దవాళ్ళని గాని ఇటు పెద్దవాళ్ళని గాని నా విషయంలో కలవర పెట్టకూడదు అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాను. పొద్దున్నే 6 గంటల సమయంలో నాకు అత్తయ్య ఫోన్ చేశారు. అత్తయ్య బాగున్నారా అడిగాను. అంతా బాగున్నాం. నువ్వు బాబు ఎలా ఉన్నారు అడిగారు. బాగున్నాం అత్తయ్య అన్నాను. చూడమ్మా నీలా, నీకు తెలుసుగా నాకు మోకాలు సర్జరీ అవసరమని. 2 రోజుల క్రితం బాత్రూంలో కాలు జారి బాగా ఇబ్బంది పడుతున్నాను. ఇక తప్పదు. ఎల్లుండి సర్జరీ చేయించుకుంటాను. నువ్వు లేకుండా ఇక్కడ మాకు బాగా వెలితిగా కూడా ఉంది. అదిగాక క్యాండీ మిండిలకు కూడా నీ అవసరం ఉంది. నువ్వు వస్తే బాగుంటుంది అన్నారు అత్తయ్య. అత్తయ్య, ఈ రాత్రికే బయలుదేరడానికి ప్రయత్నిస్తాను అన్నాను. శ్యామ్ మేనేజర్ గుప్తా గారికి ఫోన్ చేసి రాత్రి 10:30 ఫ్లైట్కి నేను బాబు తిరిగి ఢిల్లీ వెళ్లేలా ఏర్పాటు చేయించాను. నేను ఢిల్లీ చేరిన మరనాడే అత్తయ్య మోకాలు సర్జరీ చేయించాం. నేను వెళ్ళేటప్పటికీ మా రెండో డాగు మిండికి మాత్రం హెర్నియా వల్ల ఉదరభాగం డిస్టెన్షన్ ఏర్పడి సర్జరీ అయ్యి 4 రోజులుగా ఇంట్లోనే కోలుకుంటోంది. తాను ఎంత వారించినా వర్కౌట్ చేస్తున్నానంటూ శ్యామ్ డాగ్స్ని అతిగా ప్రయాసపెట్టడం వల్ల వచ్చిన అనర్థమేనని నా వద్ద వాపోయారు అత్తయ్య. శ్యామ్ వైఖరికి విస్తుపోయాను. మూగజీవుల పట్ల నిర్లక్ష్యం అనుకున్నాను, కానీ ఇప్పుడు అది క్రూరత్వం అనిపిస్తోంది. ఏదో ఒకటి చేసి నన్ను బాధ పెట్టడమే శ్యామ్ ధ్యేయమా? అదే అయితే కనుచూపు మేరలో నాకు విముక్తి ఉండబోదని అర్థమైంది. శ్యామ్తో అసలు మాట్లాడాలని లేదు. అవసరం ఉన్నప్పుడు అవసరమైన మాటలు మాట్లాడడం మినహా నాకు గత్యంతరం లేకనే ఈ ఇంట కాపురం సాగిస్తున్నాను. నా బాబు, అత్తగారు, మామయ్య గారు, నా పెంపుడు కుక్కలు, వీరందరి సంతోషమే నాకు ముఖ్యం. శనివారం పొద్దున్నే 7 అయింది. టీవీలో వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వస్తోంది. ఇంటి ముందు సీటౌట్లో నీరెండకి పేపర్ చదువుతున్న మామయ్య గారికి కాఫీ ఇచ్చి వెనుతిరిగాను. ఇలా 5 నిమిషాలేలా కూర్చోమ్మా అంటూ ఆపారు మావయ్య. అప్పుడే నిద్రలేచిన సందీప్ని వెంటబెట్టుకుని అక్కడికి అత్తయ్య కూడా వచ్చారు.
మోకాలు సర్జరీ అయ్యాక అత్తయ్య పూర్తిగా కోలుకొని చకచక నడుస్తున్నారు కూడా. ఇద్దరం మావయ్య ఎదురుగా కూర్చున్నాం. సందీప్ తాతగారి పక్కనే చేరాడు. మన ఇంటి వెనక ఆవరణలో బాగు హౌస్ దాటగానే మీ తులసి కోట, మల్లెజాజి పందిళ్ళు ఉన్నాయి కదా. ఆ పైన ఇంకా 500 గజాల స్థలం ఉంది. అందులో టెన్నిస్ కోర్టు, స్విమ్మింగ్ పూలు, బాస్కెట్ బాల్కి కూడా వేయిందామని మీ అత్తయ్య కూడా అంది. అప్పట్లోనే వేయించవలసింది. ఎంతో కాలంగా ప్లాన్ వేయించి రెడీ పెట్టాను, కానీ ఇప్పటికి దానికి టైం వచ్చింది అన్నారాయన. సరిగ్గా శ్యామ్ పుట్టినరోజు నాటికి తయారయ్యేలా వెంటనే పని మొదలు పెట్టించండి. అవి తయారయ్యాక మన సందీప్ బాబు స్విమ్మింగ్, టెన్నిస్ అన్నీ ఇంటి దగ్గరే నేర్చుకోవచ్చు అని అత్తయ్య అంటుండగా శ్యామ్ వచ్చారు. ఏంటి సమావేశం, నన్ను పిలవలేదే అంటూ సందీప్ని ముద్దు పెట్టుకుని ఆఫీస్కి బయలుదేరిపోయారు. సందీప్ను కూడా స్పోర్ట్స్ హీరో చెయ్యాలనా మీ కోరిక? ఈ వయసులో మీకు అంత ఓపికందా ఇప్పుడు అన్నారు అత్తయ్య మావయ్యతో. నేను ఆలోచిస్తూ ఖాళీ కాఫీ కప్ అందుకొని అక్కడి నుంచి కదిలాను. మామయ్య గారు చేపట్టిన నిర్మాణం కాలయాపన లేకుండా జరుగుతోంది. ఆధునీకరణతో పాటు ఎక్కడికక్కడ సేఫ్టీ గేట్లు పెట్టిస్తూ అన్ని జాగ్రత్తలతో దగ్గరుండి పనులు చేస్తున్నారు మావయ్య. పనిలో పనిగా గ్రౌండ్ ఫ్లోర్లో నేను ఉపయోగించే రూమ్ను ఎక్స్టెండ్ చేసి విశాలంగా అధునాతనంగా ఉండేలా రీమోడల్ చేస్తున్నారు. ఇప్పుడది కిడ్స్ రూమ్ అన్నారు అత్తయ్య. దాని వెనకగా సర్వెంట్ క్వార్టర్స్కి, ఇంకో వైపుగా మరో గెస్ట్ రూమ్కి పునాదులు వేసి ఆ పని కూడా మొదలు పెట్టించారు. ప్లాన్ ప్రకారం 6 నెలలకి మావయ్య గారి స్పోర్ట్స్ అరేనా అందంగా పూర్తయింది. శ్యామ్ 36వ పుట్టినరోజు పూల్ పార్టీగా అరేంజ్ చేశాం. పార్టీకొచ్చిన చిన్న పెద్ద అందరూ బాగా ఎంజాయ్ చేశారు. తన పుట్టినరోజుకి అంత మంచి పార్టీ అరేంజ్ చేసినందుకు అందరి ఎదురుగా శ్యామ్ నాకు, అత్తయ్యకి, మావయ్యకి ధన్యవాదాలు చెప్పారు. ప్రతి ఆదివారం ఫ్రెండ్స్ని పిలుచుకుని టెన్నిస్ ఆడతారు శ్యామ్. సందీప్ గేట్ యువతల కూర్చుని చూస్తుంటాడు. టెన్నిస్ కోర్టులో ఎవరైనా ఆడుతుంటే క్యాండీ మిండిలకు కూడా సందడే. మళ్ళీ వారానికి శ్యామ్ ఆర్డర్ చేసిన టెన్నిస్ బాల్ షూటర్ వచ్చింది. పార్ట్నర్ లేకపోయినా ఆడుకునే వీలు కోసం శ్యామ్ తెప్పించుకున్నారు. 200 షాట్స్ నిర్దేశించిన వేగంతో షూట్ చేసే ఆ మిషన్ చాలా నచ్చింది సందీప్కి. శ్యామ్ ఆటయ్యాక ఆ బాల్స్ని కలెక్ట్ చేసి మళ్ళీ ఆ మిషన్లో వేయడం వాడికి సరదా. నేను దగ్గరున్నప్పుడు మాత్రమే వాణ్ణలా టెన్నిస్ బాల్స్ని కలెక్ట్ చేయనిస్తాను. నాన్నకి ఫ్లూ జ్వరం సోకి ఒకసారి, ఇంకేదో కారణంతో మరోసారి 2 సార్లు ఢిల్లీ ట్రిప్పు మానేసుకున్నారు. అమ్మ వాళ్ళని చూడక అప్పుడే 2వ ఏడు. ఈ ఏడన్నా తప్పక వాళ్ళని రమ్మని చెప్పాలి అనుకున్నాను. మరనాడు లంచ్ చేస్తూ అత్తయ్యతో ఆ విషయమే ప్రస్తావిస్తే, అవును, మన మీద అలగలేదు కదా మీ వాళ్ళు అన్నారామె నవ్వుతూ. శివాజీ అన్నయ్యని, మా రాజ్యం వదిన గారిని చూసి నిజంగానే 2 ఏళ్ళు అవుతుంది. మీ తమ్ముడు కూడా వేసవి సెలవులేగా, తప్పక రమ్మందాం అమ్మ వాళ్ళని అంటూ భోజనం అయ్యాక అమ్మకి ఫోన్ చేశారు అత్తయ్య. మళ్ళీ వారానికి ఢిల్లీ వచ్చారు అమ్మ వాళ్ళు. అంతా సవ్యంగానే ఉందా అని అమ్మ ఆరా తీసింది. నన్ను దగ్గరకు పిలిచి ప్రత్యేకంగా నా క్షేమ సమాచారాలు కనుక్కున్నారు నాన్న. నీ బిడ్డ సహా నువ్వు క్షేమంగా హాయిగా ఉన్నావనే భావిస్తున్నాను. మాకు సంతోషమే అన్నారాయన. 2 వారాలు సరదాగా గడిపి వెళ్లారు. వినోద్ సమ్మరు జాబు వల్ల రాలేదు. పెరిగే వయసులో రిస్ట్ ఫ్రాక్చర్ అయితే గ్రోత్ ప్లేట్స్ దెబ్బతిని పెరుగుదల మీద ప్రభావం ఉంటుందని ఆర్టికల్స్ చదివాను. డాక్టర్ని అడిగి తెలుసుకున్నాను కూడా. అందుకే ఆ దెబ్బ వల్లే సందీప్ ఉండాల్సిన ఎత్తుగా ఆరోగ్యంగా లేడనిపిస్తోంది. 7 ఏళ్లకి వాడు మరీ బలంగా లేకపోయినా జాప్యం చేయకుండా వారానికి 2 సార్లు ఇంటి వద్దనే టెన్నిసు, స్విమ్మింగు నేర్చుకునేలా ట్రైనర్స్ని ఏర్పాటు చేశాను. పైగా సమ్మర్లో స్పోర్ట్స్ ఓ మంచి వ్యాపకమే అవుతుంది వాడికి. శ్రద్ధగా ఆట నేర్చుకుంటున్నాడు సందీప్. క్లాస్ అవగానే ప్రతిసారి డాడీలా ఆడుతున్నానా లేదా నాయనమ్మా అని అడుగుతుంటాడు. డాడీలా బాల్ షూటర్తో ఆడతానంటాడు. ఇంకాస్త పెద్దయ్యాక, షాట్ కూడా స్ట్రాంగర్ అయ్యాక బాల్ షూటర్తో ఆడాలి అన్నాడు ట్రైనర్ వాడితో. సందీప్ ఆ సంగతి వాళ్ళ డాడీకి కంప్లైంట్ కూడా చేశాడు. యు ఆర్ మై సన్, నీలో ఓ గొప్ప స్పోర్ట్స్ మ్యాన్ ఉండే ఉంటాడు. అతి వేగంగా వచ్చే టెన్నిస్ బాల్స్ని ఎలా తిప్పికొట్టాలో నేర్పిస్తానులే నేనున్నానుగా అన్నారు శ్యామ్ వాడితో. వాడింకా చిన్నవాడు, ఆట రానివాడు. బాల్ షూటర్తో ప్రాక్టీస్ చేసేంత లెవెల్ రానివ్వండి, తొందర ఏమీ లేదు అన్నాను. అక్కడే ఉన్నా నేను. టెన్నిస్ ప్రాక్టీస్ నెపంతో బాబుకి మళ్ళీ ఏమి ఉపద్రవం రానుందో అని నా గుండెలో రాయి పడింది. సమయం చూసి అత్తయ్యకి అన్నీ వివరించాను.
ఇదివరలో సంఘటనలు గుర్తు చేశాను. ఇప్పుడిప్పుడే ఆట నేర్చుకుంటున్నాడు సందీప్. డాడీతోనో లేక బాల్ షూటర్తోనో ఆడే సత్తా ఉందా వాడికి? మీరు కలగజేసుకుని ఇటువంటివి జరగకుండా చూడాలి బాబుకి. దెబ్బలు తగలకుండా చూసుకునే బాధ్యత నాతో పాటు మీకు ఉంది అని ఆమెకు గుర్తు చేశాను. నేను శ్యామ్తో సఖ్యతగా లేనని, ముక్తసరిగా మాట్లాడతానని ఆయనకి నా మీద పీకల వరకు కోపమే. ఇలా సఖ్యత లేని నన్నెందుకు ఉపేక్షిస్తున్నారో అని తోచక భయం వేస్తోంది ఒక్కోసారి నాకు. నా అత్తవారింట ఓ కోడలుగా, శ్యామ్కి ఓ భార్యగా ఎన్నో బాధ్యతల్ని, కొన్ని నాకిష్టం లేకున్నా కష్టమైనా సక్రమంగానే నిర్వహిస్తున్నాను. ఒక్కోసారి దుర్భరమనిపించిన మనుగడ సాగిస్తున్నాను. సందీప్ని తీసుకుని అత్తయ్యతో చిన్నమయ్య మిషన్కి ఇప్పుడు నేను వెళుతున్నాను. అక్కడ గడిపే 2 గంటల సమయం మనసుకి, నా మనోగతికి కూడా ఎంతో శాంతినిచ్చేవే. అక్కడ నేర్చుకున్న ఎన్నో విషయాల్ని పాటిస్తూ నా జీవన మార్గాన్ని సులువు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. నాలో పెరుగుతున్న ఈ నిర్లిప్తత నా రోజువారీ జీవనంలోకి తొంగి చూడకుండా నిబ్బరంగానే ఉండగలుగుతున్నాను. క్లాస్ ఫస్ట్ వచ్చి 3rd స్టాండర్డ్కి ప్రమోట్ అయ్యాడు సందీప్. స్పోర్ట్స్ అన్న అంతే ఆసక్తి. డాడీలా తన ఫ్రెండ్స్ కూడా ఇంటికొచ్చి తనతో ఆడాలని గొడవ చేయడం మొదలుపెట్టాడు వాడు. అత్తయ్యకి, శ్యామ్కి తెలియజేసి ఇంటి చుట్టుపక్కల నుండి మాకు తెలిసిన సందీప్ క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ పేరెంట్స్తో మాట్లాడాను. శనివారం మధ్యాహ్నాలు మా ఇంట 2 గంటల సేపు ఆడుకొని పిల్లలంతా సరదాగా గడిపేలా ఏర్పాటు చేశాను. ప్రతి శనివారం పొద్దుటి నుండే హడావిడిగా బాస్కెట్బాల్ కోర్టు చుట్టూ శుభ్రం చేయించి, క్యాండీ మిండిలని రాముల చేత గ్రూమ్ చేయించే బాధ్యత సహా తన మీద వేసుకున్నాడు సందీప్. వాడి ఆదుర్ద, ఆటల్లో వాడి ఆసక్తి చూసి అత్తయ్యకి ముచ్చటగా ఉంది. అచ్చం శ్యామ్ చిన్నపట్ల అంటూ తన కొడుకు బాల్యం గుర్తు చేసుకుంటారామె. అత్తయ్య 2వ మోకాలు సర్జరీ కూడా చేయించేశాం. వారం పాటు చేతికర్ర సాయంతో నడిచాక కోలుకున్నారు. శనివారాలు పిల్లల ఆటలప్పుడు సూపర్వైజ్ చేస్తుంటారు. మొత్తం 8 మంది పిల్లలు లంచ్ అయ్యాక ఆసక్తిగా వస్తున్నారు. చుట్టుపక్కల ఇళ్లలోని వారే కాబట్టి ఆటలయ్యాక మాత్రం డ్రైవర్ చేత వాళ్ళని ఇళ్ల వద్ద డ్రాప్ చేయిస్తాను. పొద్దున్నే మామూలుగా పెందరాళే లేచాను. నిస్సత్తుగా అనిపించింది. కాఫీ తాగుతూ టేబుల్ వద్ద కూర్చుండిపోయాను. ఏమలా నీరసంగా ఉన్నావు? కాసేపు పోయి పడుకోమ్మా. ఆగ్రా నుండి ఇవాళ రాత్రికో రేపొద్దున్నో గాని రాలేనని శ్యామ్ ఫోన్ చేశాడు. వంట నేను చేయిస్తాను అన్నారు అత్తయ్య. అక్కడి నుండి లేచి వెళ్ళి ఎంతసేపు పడుకుండిపోయినో కూడా తెలీదు. కొద్దిసేపు మాత్రం శనివారం అని గుర్తు చేస్తూ నన్ను లేవమని గొడవ చేస్తున్నాడు సందీప్. పైకి లేవగానే కడుపులో తిప్పేసింది. పరుగున వాష్రూమ్కి వెళ్ళి వామిట్ చేశాక కాస్త తేలికైంది. ఎలాగో ఓపిక చేసుకుని సందీప్ని తయారు చేసి కూడా కిందకొచ్చాను. పిల్లలకి గార్డెన్లో అన్ని ఏర్పాట్లు చేసి అత్తయ్యతో పాటు వెనకాల సిటౌట్లో కూర్చున్నాను. టెన్నిస్ నేర్చుకోవడం మొదలుపెట్టిన ఏడాదికి సందీప్ ఆట ఇంప్రూవ్ అయిందని నిన్న ట్రైనర్ అనడంతో చాలా హ్యాపీగా ఉన్నాడు వాడు. వాళ్ళ డాడీలా బాల్ షూటర్తోనో ఆడేందుకు ఎదురు చూస్తున్నాడు. పువ్వులు కోసి 4 రోజులైందని గుర్తొచ్చి లేచి వెళ్ళి మల్లెలు తీస్తుంటే మళ్ళీ తల తిప్పేయడం మొదలైంది. కోసిన పువ్వులు అత్తయ్య చేతికిచ్చి పక్కనే చతికిల పడ్డాను. ఏమ్మా నీలా, ఇంకా అలాగే నీరసంగా ఉన్నావే, ఒంట్లో బాగలేదా అడిగారు అత్తయ్య. పడుకున్నావు కదా అని నిన్ను లేపకుండా దగ్గరుండి సందీప్ లంచ్ నేనే తినిపించేశాను అన్నారామె. లేదత్తయ్య, కొద్ది రోజులుగా చెప్పాలని అనుకున్నాను. నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ అనుకుంటా. దానివల్లే కాస్త నలతగా ఉంది అన్నాను నీరసంగా. అత్తయ్య ముఖం సంతోషంతో విప్పారింది. ఎన్నాళ్ళుగానో ఈ మంచి వార్త కోసమే చూస్తున్నాను. అలా నీరసంగా చెబుతావేమ్మా అంటూ ఆవిడ సంతోషాన్ని పంచుకోను శ్యామ్కి ఫోన్ చేస్తే ఆయన దొరకలేదు. నా వైపు తిరిగి, చూడు నీలా, నేనుంటాలిక్కడ పిల్లల కోసం. వాళ్ళని ఆడించి తినిపించి అన్నీ చూసుకుంటాను. 2 పనివాళ్ళు జానకి కూడా ఉన్నారుగా. నువ్వు కాసేపు వెళ్ళి నడుము వాల్చు అంటూ నన్ను బలవంతంగా లోనికి పంపేశారు. ఎంతసేపు పడుకున్నానో. కళ్ళు తెరిచి చూస్తే టైము సాయంత్రం 6 గంటలయింది. ఒళ్ళు తెలియకుండా నిద్రపోయినన్నమాట. ఈ పాటికి సందీప్ స్నేహితులంతా ఇళ్లకి వెళ్ళిపోయి ఉంటారు. లేచి చన్నీళ్లతో మొహం కడుక్కుని గది నుండి బయటకొస్తుంటే సందీప్ కేకలు వినబడుతున్నాయి. చీర సరిచేసుకుని అటుగా వెళుతుంటే సందీప్ అరుపులు, ఏడుపు వినిపించాయి. జానకి, వెళ్ళి అమ్మాయిని తీసుకురావే అంటున్నారు అత్తయ్య. ఏరా శ్యామ్, ఇందాకటి వరకు బాబుతో అక్కడే ఉన్నావుగా. వాడే ఆడుకుంటాడని నాకు చెప్పి మరీ లోపలికెళ్ళావుగా. ఈ 5 నిమిషాల్లోనే ఏమైందిరా? వాడంతలా ఏడుస్తున్నాడే. ఆవిడ మాటలు మరింత బిగ్గరగా, ఆదుర్దాగా వినబడుతున్నాయి. టెన్నిస్ కోర్టు వద్దకు పరుగు పెట్టాను.
కోర్టులో బాల్ షూటర్ ఇంకా టెన్నిస్ బాల్స్ని గుప్పిస్తూనే ఉంది. శ్యామ్, సందీప్ కోర్టు బయట ఉన్నారు. ఏమైంది? నా బాబుని మళ్ళీ ఏం చేశారు? అంటూ సందీపు భుజాల మీదున్న శ్యామ్ చేతులు లాగేశాను. సందీప్ని ఎత్తుకుని కాస్త దూరంలో ఉన్న కుర్చీలో కొదేసి రక్తం కారుతున్న వాడి ముఖాన్ని చూశాను. నోట్లోంచి రక్తం, ఎడం పక్క కణత కమిలిపోయి బాల్ గట్టిగా తగిలిన దెబ్బ. వాడిని అలా చూసి తట్టుకోలేకపోయాను. కడుపు తరుక్కుపోయింది. ఏడుస్తున్న వాడిని ఎలా ఓదార్చాలో తోచక వాడిని గుండెలకి హత్తుకుని నేను కన్నీళ్ల పర్యంతమయ్యాను. దెబ్బేమన్నా తగిలుంటే మన డాక్టర్ని పిలవండి అంటూ దగ్గరగా వచ్చిన అత్తయ్య సందీప్ ముఖం మీద దెబ్బలు చూసి భయపడినట్టు ఆగిపోయారు. చక్కగా ఆడుకుంటున్నాడని అనుకున్నానే. అప్పటి వరకు శ్యామ్ వాడితోనే ఉన్నాడుగా. మరేమైందో ఏంటో పాపం, బిడ్డకి ఎంత గాయం, ఎంత బాధ అంటూ బాబు వంక చూస్తూ గొడవ పడిపోతున్నారామె. శ్యామ్ వచ్చి బాబుని ఎత్తుకోబోయాడు. మీరు చేసింది చాలు శ్యామ్, వాణ్ణిలా ఆడించొద్దని చెప్పినా మీరు వినరుగా. నా బిడ్డ జోలికి రాకండి అంటూ దుఃఖాన్ని ఆపుకుంటూ డ్రైవర్ సాయంతో బాబుని తీసుకుని కారెక్కాను. నువ్వు కూడా వెళ్ళరా శ్యామ్, నీలకసలే ఒంట్లో బాగలేదు. నాన్నని వెంట తీసుకుని వెంటనే వెళ్ళు అంటూ వెనక నుండి అత్తయ్య గారి గొంతు వినబడింది. కారు నడుపుతూ సందీపు పరిస్థితికి నొచ్చుకున్నాడు డ్రైవర్. ఇలా జరగడం దురదృష్టమే మేడం. శ్యామ్ సారు మధ్యాహ్నం 3ంటికే ఇంటికొచ్చారు. పిల్లలతో ఆడుతూ సారు టెన్నిస్ కోర్టులోనే చాలాసేపు ఉన్నారండి. సార్తో పిల్లలు హుషారుగా ఆడారు మేడం. పెద్దమ్మగారు కూడా అక్కడే కూర్చున్నారు. అతను చెప్పింది మౌనంగానే వింటున్నాను. 5 దాటాక సందీప్ బాబు ఫ్రెండ్స్ని ఎవరిళ్ల దగ్గర వాళ్ళని విడిచొచ్చి కారు క్లీన్ చేస్తుండగా బాబు ఏడుపు వినిపించి అటు పరిగెత్తాను మేడం చెప్పుకుపోతున్నాడు డ్రైవర్. అక్కడ టెన్నిస్ కోర్ట్ లోపల సందీప్ బాబు ఆ మిషన్ నుండి విసురుగా తన పైకొస్తున్న బంతుల్ని తిరిగి కొట్టలేక అల్లాడిపోతున్నాడు. ఇంతలో శ్యామ్ బాబు పొరుగునొచ్చి సందీప్ బాబుని కోర్టు బయటికి తెచ్చారు. అప్పుడే మీరు వచ్చారు అని ముగించాడు. అంటే నేను లోనికి వెళ్ళి నిద్రకు పడ్డ కాసేపటికి శ్యామ్ వచ్చాడన్నమాట. మొత్తానికి సందీప్ని కోర్టులో ఉంచి షూటర్ స్విచ్ శ్యామ్ కదా వెయ్యాలి. కావాలని అలా చేశారా? అవునన్నమాటేగా. లేదంటే దగ్గరుండి ఆడించాలి కానీ మొదటిసారి బాల్ షూటర్తో చిన్నవాడిని ఒంటరిగా వదిలి వెళ్ళవేంటి? అక్కడే ఉన్న అసలు జరిగిందేది అత్తయ్యకి తెలీదు. నాకు మాత్రం సందీప్ పట్ల శ్యామ్ అలక్ష్యం అర్థమయ్యి మనసు స్తంభించిపోయింది. ఇటువంటి కాతరలేని మనిషిగా నేను మరొక బిడ్డను కనివ్వబోయేది? పసివాణ్ణొక్కడనే కాపాడలేకపోతున్నానే. సందీప్ విషయంగా నా అభిప్రాయాలు తెలుసుండి ఎంతటి నిర్లక్ష్యం! భగవంతుడా, నాకు నిష్కృతి లేదా అని గట్టిగా తలపట్టుకున్నాను. హాస్పిటల్ రావడంతో బాబుతో భద్రంగా కారు దిగి వడిగా లోనికి వెళ్ళాను. ఎమర్జెన్సీ డాక్టర్లు సందీప్ ముఖం మీద గాయం శుభ్రం చేశాక వాణ్ణి పరీక్షించి నోటిలో 2 పళ్ళు ఊడాయని, చిగుళ్ళు కణతలు బాగా ఒరుసుకుపోయాయని నిర్ధారించారు. తలనొప్పి అని వాడు చెప్పడంతో ముఖం మీద వాపు తగ్గాక కళ్ళు పరీక్ష చేయించాలని రిపోర్ట్ ఇచ్చారు. లక్కీగా మొదట్నుంచి సందీప్ని చూసిన పీడియాట్రిషియన్ కూడా సమయానికి అందుబాటులోకి వచ్చారు. బాబు రిపోర్ట్స్ ఆయనే చూడడం కాస్త ఊరటనిచ్చింది. శ్యామ్, మావయ్య నాతో పాటు వెయిటింగ్ రూమ్లోనే ఉన్నారు. కాసేపటికి డాక్టర్ పిలిస్తే లోపలికి వెళ్ళి ఎదురుగా కూర్చున్నాం. నా వంక చూశారాయన. ఏంటమ్మా ఇలా ఇన్నిసార్లు తీవ్రంగా దెబ్బలు తగలడం బాబుకి? బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మీకంతగా టైం లేకపోతే పని వాళ్ళని పెట్టొచ్చు కదా. బాబు చార్టు ప్రకారం ఇంతకు మునుపు రిస్ట్ ఫ్రాక్చర్ కూడా అయింది. అది నాకు గుర్తే. ఇప్పుడు కణత మీద తగిలింది గట్టి దెబ్బ కాబట్టి చూపు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఏమైనా కంటి ఎగ్జామ్ అయ్యాక తెలుస్తుంది అన్న డాక్టర్ మాటలు వింటూ జీవోత్సవంలా అయిపోయాను. అసలు దెబ్బలెలా తగిలాయి అని అడిగారు. సందీప్ సరదా పడుతుంటే టెన్నిస్ బాల్ షూటర్ ఆన్ చేసి షాట్స్ రిటర్న్ చేయడం చూపించాక నేను ఓ 5 నిమిషాలు ఇంట్లోకి వెళ్ళాను. బాబుకి షూటర్ వేగం హెచ్చై ఉండొచ్చు. దాంతో బాల్స్ని తిప్పికొట్టలేక అటువంటి తీవ్ర గాయాలకి గురయ్యాడు. వాడి అరుపులకి నేను వెళ్లేలోగానే బాబుకిలా తగిలాయి. శ్యామ్ తానే స్వయంగా జరిగిన సంఘటన బేరీజు వేసి డాక్టర్కి వివరించాడు. చూడండి శ్యామ్ ప్రసాద్, బాబుకి 5 ఏళ్లప్పుడు రిస్ట్ ఫ్రాక్చర్ అయిన కారణం ఇప్పుడు బాల్ షూటర్తో ఇలా ఇంజూర్ అవ్వడం మీ మీద బ్యాడ్గా రిఫ్లెక్ట్ అవుతుంది. పైగా వాడంతట వాడు చేసుకున్నవి కావు. మీ కుటుంబం నాకు బాగా పరిచయం. సో జస్ట్ ఫ్రెండ్లీ అడ్వైజ్. బాబు ఫిజికల్గా స్ట్రాంగ్ కూడా కాదాయే. 8 ఏళ్లకి 6 ఏళ్ల వాళ్ళ ఉన్నాడు. హీఈజ్ బిట్ వీక్ ఫర్ హిజ్ ఏజ్ కదా. బాబుని ఇక నుండి పెద్దవాళ్లతో గాని పెద్దవాళ్ల ఆటలు గాని ఆడనీకండి అన్నారు డాక్టర్ గారు గంభీరంగా. ఇప్పుడు చేయవలసింది చేసి మెడిసిన్స్ రాశాను.
కరెక్ట్గా అవి వాడి బాబుని 4 రోజుల్లో తీసుకురండి. అవసరం ఉంటే నా సెల్కి ఫోన్ చేయండి. హీ విల్ బి రెడీ టు గో హోమ్ నౌ. వెళ్ళి బాబుని ఇంటికి తీసుకువెళ్ళండి అంటూ ప్రిస్క్రిప్షన్ కాగితం టేబుల్ పై నుంచారు. వింటున్న నాకు శ్యామ్ పీక నులిమి చంపేయాలన్నంత కోపం వచ్చింది. డాక్టర్ రాసిన మందుల కాగితం తీసుకుని బాబు కోసం ఎమర్జెన్సీ రూమ్ వైపు వెళ్ళాను. శ్యామ్ నా వెనువెంటే వచ్చారు. నేను బిల్లు కట్టి మందులు తీసుకొస్తాను అంటూ నా చేతిలోని ప్రిస్క్రిప్షన్ ఇమ్మన్నారు. నేను ఎవరన్నా నా చేతిలో నుండి బలవంతంగా తీసుకున్నారు. ఈ పరిస్థితుల నుండి నేను ఎలా విడదీసుకోవాలి? పిల్లల భవిష్యత్ ఏంటి? ఏదో ఓ మార్గం దొరకబుచ్చుకోవాలి. ఇది నా బిడ్డల కోసం నా ఒంటరి పోరాటమే. అన్నీ తెలిసినా అత్తయ్య చేయగలిగిందేమీ ఉండదు. ఆవిడ పెద్దావిడ, కాక శ్యామ్ తల్లి కూడా. పైగా ఈ విషయంగా ఆమె అవగాహన పరిధి కూడా స్వల్పమైందే. సందీప్కి డెంటిస్టు, కళ్ళ డాక్టర్ల వద్ద 4 రోజుల పాటు పరీక్షలు, ట్రీట్మెంటు పూర్తయ్యాయి. దెబ్బ తగిలి ఊడిన పళ్ల వల్ల నష్టం లేకపోయినా ఎడమవైపు చిగుళ్ళు బాగా దెబ్బతిన్నాయట. తిరిగి రాబోయే పళ్ల విషయంలో వేచి చూడాలన్నారు. కణతల మీద దెబ్బ గట్టిగా తగలడం వల్ల ఎడమ కంటి చూపు మందగించిందట. వాడి తలనొప్పులకి మాత్రం కళ్ళద్దాలు వెంటనే వేయించాలని రిపోర్ట్లు ఇచ్చారు. పన్నెంటి నా బాబుకొచ్చిన ఈ దౌర్భాగ్యం నన్ను మానసికంగా, శారీరకంగా కుంగదీసింది. జీవితం మీద విరక్తి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న నేను కడుపున ఉన్న మరో బిడ్డని శ్రద్ధగా మోసి జన్మనిచ్చి పెంచే ఓపిక, యోగ్యత నాకు లేవు అనిపించింది. నేను నా బిడ్డలని విచక్షణాజ్ఞానం లేని తండ్రి నుండి కాపాడుకోగలనా? సాధ్యమయ్యేనా? ఆలోచనలతో బుర్ర వేడెక్కింది. నా పడక, నివాసం సందీప్ గదిలోకి పూర్తిగా మార్చేశాను. సందీప్ ముఖం మీద దెబ్బలు మాని మామూలుగా అవడానికి 2 నెలలు పట్టింది. గాయాలకి, స్కిన్కి వాడిన క్రీమ్స్ కూడా ఇక మానేయచ్చు అన్నారు డాక్టర్లు. వాడికి కళ్ళద్దాలు మాత్రం మరికొంత కాలమైనా వాడాలన్నారు. వాడి కంటి చూపు మెరుగవుతుందో లేదో అని వర్రీగా ఉంటుంది. దీనికి అంతటికీ కారణమైన శ్యామ్ మీద చాలా కోపంగా ఉంటుంది. నా మనస్తాపాన్ని నా భర్త దుర్మార్గుడికి తెలియజేయడం ఎలా అని ఆలోచిస్తున్నాను. ఓ రోజు పొద్దున్నే శ్యామ్ ఆఫీస్కి తయారవుతుండగా తన గదిలోకి వెళ్ళాను. అద్దం ముందున్న శ్యామ్ వెనుతిరిగి చూశాడు. ఏం సంగతి? చాలా కాలం తర్వాత నా ముఖం చూడాలనిపించిందా? రా కూర్చో అంటూ నా వైపు రాబోయాడు. ఆగండి, నేను చెప్పేది వినవలసిన అవసరం మీకు నాకు కూడా ఉంది. మీరే కూర్చోండి అని నేను వాకిలి పక్కనే ఉన్న మోడ మీద కూర్చున్నాను. శ్యామ్ నా వైఖరికి కాస్త విస్తుపోయి దూరంగా బెడ్ మీద కూర్చున్నాడు. నా మీద గాని, నా బిడ్డ మీద గాని మీరు చేయి వెయ్యాలన్న ఆలోచన మానుకోండి. ఇక మన మధ్య ఎటువంటి సంబంధం నాకు ఇష్టం లేదు. మీలోని మొరటతనం బిడ్డని అవిటివాణ్ణి చేసింది. నాకు తెలిసి కావాలనే పదే పదే నిర్లక్ష్యంగా మీరు మన బిడ్డకి, నా పెంపుడు కుక్కలకి భౌతికంగా హాని కలిగిస్తున్నారు. ఇక ముందు కూడా చేస్తారని నాకు తెలుసు అని శ్యామ్ వంక చూశాను. నా వంకే చూస్తున్న అతని కళ్ళు కోపంగా ఉన్నాయి. ఈసారి ధైర్యంగా శ్యామ్ని సూటిగానే చూస్తూ, ఇక కడుపులో ఉన్న ఈ బిడ్డకి జన్మివ్వడం కూడా నాకు ఇష్టం లేదు. మీరు ఏం చేయదలిచినా నా ఈ నిర్ణయాల్లో మార్పు ఉండబోదు. మా మీద జులుం సాధించాలని చూస్తే నేను సహించను. ఇక మీ ఇష్టం అని చెప్పి గబగబా ఆ గది నుండి వెళ్ళిపోయాను. సందీప్ని స్కూల్కి రెడీ చేస్తుంటే నా సెల్ మోగింది. కాల్ రిసీవ్ చేశాను. హలో, నేనే చిత్రని. ఎలా ఉన్నావు? నేనిప్పుడు ఢిల్లీలోనే ఉన్నాను. నీకెంతో దూరంలో కూడా కాదు అంటున్న చిత్ర మాట విని కాస్త ఆశ్చర్యపోయాను. మా ఇద్దరికి ఢిల్లీ అపోలో హాస్పిటల్లో రెసిడెంట్ సైకియాట్రిస్ట్గా జాబ్స్ వచ్చాయి. ఈ ఆదివారం నువ్వు ఓకే అంటే మిమ్మల్ని కలవడానికి వస్తాం. అటునుండి చాలా ఉత్సాహంగా అంది చిత్ర. తప్పకుండా రండి చిత్ర అన్నాను. నాకు సంతోషంగా అనిపించింది. ఆదివారం పొద్దున్న 10ంటికి సందీప్కి గిఫ్ట్, ఫ్రూట్ బాస్కెట్ తీసుకుని వచ్చారు చిత్ర, ఆనంద్. చిత్ర భర్త ఆనంద్ని నేను పెళ్ళప్పుడు చూశాను. శ్యామ్ ఆయన్ని కలవడం మాత్రం మొదటిసారే. వాళ్లతో కాసేపు మాట్లాడి లంచ్ చేశాక పనుందంటూ శ్యామ్ బయటికి వెళ్లారు. శ్యామ్ ముభావంగా ఉన్నారనిపించింది నాకు. అత్తయ్య, మావయ్య వచ్చిన అతిథులతో చాలాసేపు సరదాగా మాట్లాడుతూ గడిపారు. అంకుల్, ఆంటీ అంటూ వాళ్లతోనే ఉన్నాడు సందీప్. వాళ్ళకి తన స్విమ్మింగ్ పూల్, బాస్కెట్బాల్, టెన్నిస్ కోర్టు చూపించాడు. క్యాండీ, మిండీలని పరిచయం చేశాడు. అంకుల్, నేను మా డాడీలా బాగా టెన్నిస్ ఆడగలను. మీరు ఆడతారా? ఆనందని విడవకుండా కబుర్లు చెబుతూ ఉండిపోయాడు వాడు. ఆనందకు కూడా పిల్లలంటే ఇష్టమని తెలిసింది. నాకు ఆనంద పట్ల సద్భావనే కలిగింది. సంకోచించకుండా బాబుని ఆనంద్కి దగ్గరగా వెళ్ళనివ్వడం నాకే కొత్తగా ఉంది.
శ్యామ్ వల్ల కలిగే ఆపదల దృష్ట్యానే కదా నేను సందీప్ పట్ల ప్రొటెక్టివ్గా ఉంటున్నాను అని నాకు నేను సమాధానం చెప్పుకున్నాను. సందీప్తో కాసేపు బాస్కెట్బాల్ ఆడుతూ పూల్ వద్ద ఉండిపోయారు ఆనంద్. నేను చిత్ర టీ తాగుతూ ఇంటి వెనక సిటౌట్లో కూర్చున్నాం. సరే ఇప్పుడు చెప్పు, మునుపటంత సంతోషంగా లేవెందుకు? ఏమవుతుంది? హాయిగా ఉన్నావని నాకు అనిపించడం లేదు అంది చిత్ర నన్ను చూస్తూ. అంతలా బయటికి కనబడిపోతున్నానా అని ఇబ్బందిగా అనిపించింది. ఏమని చెబుతాను, ఎలా చెబుతాను అనుకున్నాను. క్షణమాగి, ఏం లేదు చిత్ర, నాకిప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ, ఒంట్లో బాగోడం లేదు. సందీప్ పనులన్నీ నేనే చూసుకోవాలి, యాతనగా ఉంది. శ్యామ్ తన కంపెనీ పనితో ఏమో బిజీగా ఉంటారు. ఈ సమయంలో మరో బిడ్డని కనాలని గాని పెంచి పెద్ద చెయ్యాలని గాని నాకు లేదు, ఓపిక లేదనుకో అంటూ నవ్వేశాను. ఏంటి, బిడ్డ వద్దనుకుంటున్నావా? నేననుకున్న దానికంటే నీకు ఎక్కువే చిక్కులు చింతలు ఉన్నట్టున్నాయే చిత్ర అంటుండగానే సందీప్, ఆనంద్ మా వైపుగా వచ్చారు. మమ్మీ, ఆనంద్ అంకుల్కి నాతో బాస్కెట్బాల్ టెన్నిసు ఆడడానికి టైం ఉంటుందట. ఎవ్రీ వీకు రమ్మని అడగనా మమ్మీ? నా వద్దకొచ్చి అడిగాడు సందీప్. సందీప్తో ఆడడానికి వాళ్ళ డాడీకి అసలు టైం ఉండదటగా, అందుకే ఎప్పుడన్నా వచ్చి ఆడతానని చెప్పాను నవ్వుతూ అన్నాడు ఆనంద్. మీవాడు చిన్నగానే ఉన్నాడు గాని బాగా ఫాస్ట్. బాస్కెట్బాల్ నాకంటే బాగా ఆడి నన్ను ఓడించాడు. అయినా ఇంత స్లిమ్గా ఎలా ఉన్నాడు? వాడిని డైట్ మీద ఉంచారా నీలగారు? ఆనందం నవ్వుతూనే అన్నా ఆ మాటలు నా గుండెల్ని పిండేశాయి. వాడి మణికట్టు విరిగిన విషయం మొదలుకొని వాడికి తగిలిన దెబ్బలన్నీ జ్ఞాపకం వచ్చాయి. నీలమ్మ, మేము వెళ్ళిరామా మరి అంటూ కదిలింది చిత్ర. వీలు చేసుకుని మళ్ళీ కలుస్తామంటూ అందరికీ చెప్పి వెళ్లారు ఆనంద్. రాత్రి 9:30కి బాబుకి బెడ్ స్టోరీ చదువుతుండగా చిత్ర ఫోన్ చేసింది. ఇప్పుడు చెప్పమ్మా నీలమ్మ, సంగతేంటి? బిడ్డ వద్దు అనుకోవడానికి కారణమేంటి? ఉన్న చనువు కొద్దీ అడిగింది. మన రమణికేమో సంతానం కలగక డిప్రెషన్లో ఉంది, మరి నువ్వేమో ఇలా. సంగతి తెలిస్తే సలహా ఇవ్వగలను నీ శ్రేయోభిలాషిగా, సో చెప్పవే అంది ఆదుర్దాగా. మెల్లగా లేచి బాల్కనీలోకి నడిచాను. చెప్పానుగా, సందీప్ని చూసుకోవడానికే నాకు సమయం చాలదు. యానిమల్ షెల్టర్ పని కూడా చూస్తాను, అలసిపోయాను. అదీగాక మా ఆయనకి నాకు మధ్య పెద్దగా పొంతన కూడా లేదులే. నేనిప్పుడున్న పరిస్థితుల్లో మరో బిడ్డ అంటే నాకు ఆసక్తిగా లేదు, అంతకంటే విషయమేమీ లేదు అన్నాను. బిడ్డని వద్దనుకున్నంత మాత్రాన నీ చింతలు బాధ్యతలు పోవు. పైగా ఆ బిడ్డే నీ జీవితంలోకి మార్పు తెస్తుందేమో ఆలోచించుకో. మీ సంపద పరపతి అనుభవించడానికి కడుపును పుట్టిన పిల్లలుంటే మంచిదేగా. చక్కగా పెంచి వారిని వృద్ధిలోకి తెచ్చి వారి సుఖ సంతోషాలని పంచుకో, సరేనా? నీకెప్పుడు ఏది కావాలన్నా మాట్లాడాలన్నా ఫోన్ చేయి. టైం చూసుకుని నేనొచ్చి వాలిపోతాను. నువ్వు బాగోవడమే ముఖ్యం, ఇక పడుకో అని ఫోన్ పెట్టేసింది చిత్ర. చిన్నప్పటి నుండి చిత్ర అంతే. ఎదుటివారు సంతోషంగా ఉన్నారా లేదా అని కనిపెట్టగలిగేది. సహాయం చేయాలని చూసేది. అందుకే డాక్టర్ అవ్వాలని కోరుకునేది. తల్లిదండ్రుల్ని కారు యాక్సిడెంట్లో పోగొట్టుకున్న చిత్ర 10 ఏళ్లప్పుడే కేరళ నుండి మేనమామ దగ్గరకు వచ్చేసింది. బాగా ఆస్తిపరురాలని చెప్పుకునేవారు చిత్ర గురించి. మా ఇంటికి 4 ఏళ్ల అవతల పెద్ద భవంతిలో వాళ్ళ మేనమామ దగ్గర పెరిగింది. చాలా దయగల మనసు, మంచి ఆలోచన గల అమ్మాయి. నాకు 10వ ఏట పరిచయమైన చిత్ర స్నేహమంటే ప్రాణం పెట్టే శ్రేయోభిలాషి. అకస్మాత్తుగా ఇన్నాళ్ల తర్వాత నీలి నీడలు కమ్ముకున్న నా జీవితంలోకి నా ప్రాణ స్నేహితురాలు అడుగు పెట్టాలని చూస్తోంది. నాకు చేయూతనిస్తానంటోంది. బిడ్డని వదిలించుకోవాలని నాకు లేదు. నా పరిస్థితి అటువంటిది. గర్భం ఉంచుకోవాలా లేదా అన్న విషయంలో 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలి. చిత్ర చెప్పింది కూడా ఆలోచిస్తూ నిద్రలోకి జారాను. చిత్ర, ఆనంద్ ప్రతి ఆదివారం వస్తున్నారు. అత్తయ్య మావయ్యలకి వాళ్ళిద్దరూ అంటే ఇష్టం ఏర్పడడంతో వాళ్ళని ఆప్తుల్లా భావించడం మొదలుపెట్టారు. శ్యామ్ది అందరితో మాట్లాడి సరదాగా ఉండే నైజం కాబట్టి ఇంట్లో ఉంటే మాత్రం ఆనందతో మాట్లాడుతూ బాగానే ఉంటున్నారు. ఇద్దరికీ కుదిరితే ఎప్పుడన్నా టెన్నిస్ ఆడుతున్నారు కూడా. నాకు చిత్ర రాకతో జీవితంలో ఓ స్నేహం, ఆప్యాయత, ఓ ఆలంబన దొరికినట్టయింది. ఇక సందీప్ సంతోషానికి అంతే లేదు. ఆదివారం అంటే ఆంటీ అంకుల్తో ఆనందాల రోజు వాడికి. హాస్పిటల్ దగ్గరగా ఉన్న గేటెడ్ కాంప్లెక్స్లో అపార్ట్మెంట్ కొన్నారు వాళ్ళు. వారి గృహప్రవేశం మా అత్తయ్య మామయ్యల ఆధ్వర్యంలోనే జరగాలన్నారు. ఆ రోజు పూజకి మేమంతా కాస్త ముందుగానే చిత్ర కొత్తింటికి చేరాం.
హాస్పిటల్ నుండి ఆనంద్ చిత్రల కొలీగ్స్ కుటుంబాలు కొందరొచ్చారు. ప్రయాణం చేయలేక చిత్ర మావయ్య, లండన్లో సెటిల్ అయిన ఆనంద్ వాళ్ళ అన్నయ్య రాలేకపోయారు. మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారట. పూజ అయ్యాక ప్రసాదం తీసుకుని పని ఉండడంతో శ్యామ్ వెళ్ళిపోయారు. భోజనాలయ్యాక మిగతా అతిథులతో పాటు అత్తయ్య వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోగా క్లబ్ హౌస్ ఆవరణలో కిడ్స్ వరల్డ్ చూపించడానికి సందీప్ని తీసుకువెళ్లారు ఆనంద్. కిచెన్ క్లీన్ చేద్దామా అని పైకి లేవబోయాను. నువ్వేం చెయ్యొద్దు, వచ్చి కాసేపు కూర్చో అని చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టేసింది చిత్ర. సంతోషం, నువ్వు బిడ్డను వద్దనుకోవడం లేదని నాకు అర్థమైంది. మీ ఆయనకి నీకు మధ్యన పొంతన లేకపోవడం సంగతి నువ్వు చెప్పు అని క్షణమాగి నా వంక చూసింది. బయటికి ఆయన అన్ని విధాలా అర్హుడైన భర్తలాగానే అనిపిస్తున్నాడు. కానీ మీ ఇద్దరి వైఖరి గమనిస్తే మీ మధ్య ఓ స్నేహం కానీ ఓ సంభాషణ కానీ ఉన్నట్టుగా నేను చూడలేదు. విషయం ఏమిటో చెప్పు నీలా. నేను నీ ఫ్రెండ్నే కాదు, ఒక డాక్టర్ని కూడా. అందున సైకియాట్రిస్ట్ని, నీకు సాయం చేయగలను అని గెడ్డం పట్టుకుంది. నేను పక్కున నవ్వేశాను. ఏమీ లేదులేవే తల్లి. సియాం ఒత్తి మొరటు మనిషి. నాతోనే కాదు, మా పెట్స్తో, సందీప్తో, అందరితో అలాగే ఉంటాడు. అందుకే నాకు సియాంతో గొడవ, సరేనా అని తేల్చేస్తూ మంచినీళ్లు కావాలంటూ లేచాను. ఓహో, మన కాలేజీ రోజుల్లో మొరటోడు సినిమాలో లాగానా అని చిత్ర అనగానే ఇద్దరం నవ్వుకున్నాం. అంతలో ఆనంద్, సందీప్ వచ్చేశారు. నేను లేకుండా బాబుని అలా మరొకరి వెంట పంపించడం ఇదే మొదటిసారి. నా బిడ్డ భద్రత విషయంలో వేరొకరిని నమ్మగలిగినందుకు హాయిగా అనిపించింది. సాయంత్రం 6 అయ్యాక సందీప్కి పార్లర్లో ఐస్ క్రీం తినిపించి మమ్మల్ని ఇంటి దగ్గర వదిలారు చిత్ర, ఆనంద్. ఈసారి ప్రెగ్నెన్సీకి కూడా కష్టం లేకుండా అత్తయ్య నన్ను శ్రద్ధగా చూసుకుంటున్నారు. నాకు 4వ నెల వచ్చింది. చిత్ర వాళ్ళు ఢిల్లీ వచ్చి 2 నెలలైంది. చిత్ర, ఆనంద్ మా కుటుంబానికి సన్నిహితులయ్యారు. సందీప్కి సొంత తండ్రితో కూడా లేని స్నేహం, సాన్నిహిత్యం ఆనంద్తో కుదిరింది. ఎప్పట్లా ఆదివారం రొటీన్ మెన్యూ కాకుండా ఈవేళ తానే మార్కెట్ నుండి కూరలు తెచ్చి అత్తయ్య చేత వండించారు శ్యామ్. ఏదో విశేషం ఉంటుంది అనుకున్నాను. చిత్ర, ఆనందులతో కబుర్లు చెప్పుకుంటూ అందరం లంచ్ చేస్తుండగా, అమ్మా, నేను తెచ్చిన స్వీట్స్ కూడా సర్వ్ చేయమాకు అన్నారు శ్యామ్. మా అందరినీ ఉద్దేశించి ముందుగా ఓ అనౌన్స్మెంట్. ఈ ఇయర్ వరల్డ్ టాప్ 20 సాఫ్ట్వేర్ కంపెనీలతో పోటాపోటీగా నిలిచింది మా కంపెనీ. ఢిల్లీ స్టేట్లో నెంబర్ 1గా అనౌన్స్ చేశారు. వచ్చే ఆదివారం లయన్స్ క్లబ్ వారి బాల్ రూమ్లో కంపెనీ డిన్నర్ అరేంజ్ చేశాం. ప్రైవేట్ ఎఫైర్. మనము, మా కంపెనీ స్టాఫ్. సో చిత్ర, ఆనంద్, మీకు నా ప్రత్యేక ఆహ్వానం. ప్లీజ్ జాయిన్ అస్ అన్నారు శ్యామ్ సంతోషంగా. నీలవేణి ఇంట అడుగు పెట్టాక శ్యామ్ బిజినెస్ రాబడి 10 పెరిగాయి. అంతా మా కోడలి అదృష్టం అంటూ ఆ అభివృద్ధికి కారణం నాకు ఆపాదించారు మావయ్య. వితౌట్ ఎనీ డౌట్ అన్నారు శ్యామ్. సిటీ బిజినెస్ సర్కిల్స్లో శ్యామ్ పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పుకుంటారు అన్నారు ఆనంద్ కాంప్లిమెంట్గా. నా చెయ్యి పట్టుకుని నాతో 7 అడుగులు నడిచాక మాత్రం నా జీవితంలో అశాంతిని నింపారు మీ శ్యామ్ అనుకున్నాను. శ్యామ్ బయటకు కనబరిచే మృదుత్వం నా పట్ల ఎందుకు చూపించరో నాకు అర్థమే అవ్వదు. నా ప్రమేయం లేకుండా, నా అయిష్టాన్ని పట్టించుకోకుండా భర్తగా నాపై తన అధికారం చలాయిస్తూనే ఉన్నారు. కొనసాగుతున్న మా దాంపత్య జీవితం కూడా సంసారం అన్న ముసుగు వేసిన నరక కోపం. శ్యామ్ నన్ను తాకిన ప్రతిసారి నా అణువణువు అయిష్టతతో ఎదురు తిరుగుతుంది. ఎలా నాకు నిష్కృతి లభించేనో అన్నదే నా ఆలోచన. ఇకపైన అతనికి చేరువుగా మెలిగే సందర్భమే రాకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించుకున్నాను. భూదేవంత ఓర్పునివ్వమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంటాను. నా కొడుకును పెంచి పెద్ద చేసి వృద్ధిలోకి తేవడమే నాకు మిగిలిన సంతోషం. అన్ని దెబ్బల నుండి కోలుకొని ఇటు ఆటల్లో అటు చదువుల్లోనే కాకుండా చిన్మయ మిషన్ వారి బాలవిహార్ ప్రోగ్రాంలో కూడా ఆసక్తిగా పాల్గొంటున్నాడు సందీప్. భగవద్గీత శ్లోకాలు కూడా చక్కగా వల్లిస్తాడు. తెలియని అర్థాలు చెప్పడానికి అత్తయ్య ఉండనే ఉన్నారు. భారతదేశంలోనే ఉత్తమ ఐటీ సంస్థ నిర్వాహకుడు శ్రీ శ్యామ్ ప్రసాద్ మదురైని ఘనంగా సన్మానిస్తున్న ఈ సందర్భంలో విచ్చేసిన మీ అందరికీ వందనాలు అన్న సంస్థ సెక్రటరీ వ్యాఖ్యతో సభ ఆరంభమైంది. కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది హాలు. 10 ఏళ్ల క్రితం ఐర్లాండ్ గ్లోబల్ కార్పొరేషన్ సహకారంతో స్థాపించబడ్డ ఐటీ సంస్థని శ్యామ్ బిజినెస్ సొల్యూషన్స్గా వృద్ధిపరిచారు శ్యామ్ ప్రసాద్ మదురై.
అతని ఆధీనంలోనే సంస్థ అంచెలంచెలుగా ఎదిగి 5 ఏళ్లగా ఢిల్లీ మహానగరంలో ఆర్థికంగా, వ్యవస్థాపికంగా మొదటి స్థానం సంపాదించింది. ఆ సంస్థ నిర్వాహకుడిగా 5వ సారి అవార్డు అందుకోబోతున్న ఈ డైనమిక్ ఆంత్రప్రెన్యూర్కి ప్రభుత్వ ఐటీ శాఖ తరపున కూడా అభినందనలు అని సియామ్ని కొనియాడుతూ అవార్డు అందించారు ఐటీ శాఖ మాత్యులు. పేరెంట్స్ ఆఫ్ శ్యామ్ ప్రసాద్, మిస్టర్ నారాయణ మదురై అండ్ మిసెస్ శ్రీదేవి నారాయణ్ అంటూ ప్రేక్షకుల్లో ఉన్న అత్తయ్య, మావయ్య గార్లని ప్రత్యేకంగా గుర్తించారు ఆర్గనైజర్స్. ఐర్లాండ్ గ్లోబల్ కార్పొరేషన్ బోర్డు మెంబర్ చార్లెస్ డిక్సన్ కూడా సభకు రావడం విశేషం. ఆయన తమ సంస్థ తరపున శ్యామ్కి అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రదానం చేశారు. శ్యామ్ గౌరవార్థం ఏర్పాటు చేసిన సభకి మాతో పాటు చిత్ర, ఆనంద్ కూడా వచ్చారు. సందీప్కి చాలా ఉత్సాహంగా, డాడీ అంటే రెట్టింపు గర్వంగా ఉంది. హ్యాపీగా అంతటా తానే అయి తిరిగాడు. సిల్క్ సూట్లో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు సందీప్ అని చిత్ర, డాడీ కంటే నువ్వే హీరోలా ఉన్నావు అంటూ మావయ్య తెగ పొగిడేశారు వాణ్ణి. సభ అవగానే కుటుంబమంతా కలిసి డిన్నర్కి తాజ్కి వెళ్ళాం. నాకు మీరు అన్నలాంటి వారు శ్యామ్, చాలా గర్వంగా ఉంది అంటూ చిత్ర అభినందించింది. ఆనంద్ కూడా అక్కడ మ్యూజిక్ బ్యాండ్తో కలిసి శ్యామ్ కోసం ప్రత్యేకంగా ఓ చక్కని పాట పాడి శుభాకాంక్షలు తెలిపారు. ఆనంద్ బాగా పాడతారని ఈవేళ తెలిసింది. తాజ్లో డిన్నర్ అయ్యాక ఇల్లు చేరేటప్పటికి రాత్రి 11 అయింది. లేట్ అయినా హోంవర్క్ చేస్తూ కూర్చున్నాడు సందీప్. నవల చదువుతూ వాడి గదిలోనే నేను నడుం వాల్చాను. అర్ధరాత్రి దాటాక పడక చేరిన సందీప్ 2 నిమిషాల్లో గురక పెట్టడం మొదలుపెట్టాడు. బెడ్ మీద చేరడమే ఆలస్యం, ముద్దునిద్రకు పడతాడు వీడు అనుకుంటూ చదువుతున్న నవల మూసి స్టాండ్ మీద పెట్టాను. దాహం అనిపించి గేమ్ రూమ్లో ఉన్న ఫ్రిడ్జ్లోని నీళ్ల కోసం వెళ్ళాను. షెల్ఫ్ నుండి బుక్స్ తీసుకుంటున్న శ్యామ్ని గమనించనే లేదు. నీళ్ల బాటిలుంచి వెనుతిరిగేలోగా గబుక్కున దగ్గరగా వచ్చాడు. ఉలిక్కిపడి వడిగా అక్కడి నుండి వెళ్ళబోయాను. ఏదొక నెపంతో కొద్ది కాలం దూరంగా ఉండగలిగిన నేను ఇలా చిక్కినందుకు ఏడుపొచ్చింది. 2 చేతులతో గట్టిగా నన్ను వాటేసి అదిం పట్టుకున్నాడు. ఆ ఉడుంపట్టు విడిపించుకోవడానికి సాయశక్తిలా ప్రయత్నిస్తున్నాను. నా నోరు మూసేసి తన గదిలోకి బలవంతంగా లాక్కుని వెళ్ళాడు. తలుపు గడియ వేశాక గాని నా నోటి మీద చేయి తీయలేదు. తప్పుకొని తలుపు వైపు అడుగు వేయగానే మళ్ళీ నన్ను అడ్డుకున్నాడు. అరిస్తే అత్తయ్య, మావయ్య, సందీప్ అంతా లేస్తారు. ఎలా, ఏం చెయ్యాలి అనుకుంటుండగా నన్ను గిర్రున తన వైపుకి తిప్పుకున్నాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, కోపంగా ఉన్నాడు. ఎంతకాలం నీ మొండితనం నెల, వేవిళ్ళు, కోపాలు, పోట్లాట్లు, ఇక చాలు. నా సంతోషంలో కూడా పాలు పంచుకోవా? ఈరోజు నిన్ను వదిలేది లేదు అంటూ నా జుట్టు పట్టుకుని బలవంతంగా మంచం వైపు నడిపించాడు. నా నవనాడులు చచ్చిపోయాయి. ఎప్పట్లా లొంగ తీసుకోబోయాడు. మొదటిసారిగా బలంగా ప్రతిఘటించాను, పెనుగులాడాను. నా నడుం మీదున్న శ్యామ్ అరచేతిని నా 2 చేతులతో మెలిపెట్టి వెనక్కొంచాను. ఒక్కసారిగా నా మీద పొట్టు వదిలాడు. వెనుతిరిగి వాకిలి వైపు విసురుగా పరిగెట్టబోయిన నాకు చీర కుచ్చెళ్ళు అడ్డం పడి వాకిలి పక్కనే ఉన్న హార్డ్వుడ్ అలమరా అంతే గట్టిగా తగిలింది. అంతటి దెబ్బ తగిలిన కుదుపుకి కడుపులో తిప్పేయడం కూడా తెలుస్తోంది. తల, శరీరం మొద్దుబారిపోయాయి. నా శక్తినంతా ఒడ్డిన నా భర్త పైశాచికానికి బలైపోయింది నా వ్యక్తిత్వం. స్పృహ కోల్పోవడం వరకు గుర్తుంది. కళ్ళు తెరవడం కష్టంగా ఉంది. ప్రయత్నిస్తే కాసేపటికి కొంచెంగా తెరవగలిగాను. మసగ్గా ఉంది. పడుకునున్నానే. టైము ఎంతయిందో. లేవాలని ప్రయత్నిస్తే ఒళ్ళు గుదిబండలా కదలడం లేదు. హాస్పిటల్లో ఉన్నానని అర్థమైంది. చేతులకి స్ట్రాప్ వేసి సెలైన్ బాటిల్కి కనెక్ట్ చేసుంది. ఓ చేత్తో మొద్దుబారినట్టు అనిపిస్తోన్న నా ముఖాన్ని తడిమితే పెదవులు పగిలి చిట్లినట్లుగా, కణతల మీద బాగా దెబ్బ తగిలి వాచినట్టుగా నొప్పిగా అనిపించింది. నుదుటి మీద బ్యాండేజ్ వేసుంది. కడుపు కూడా బాగా నొప్పి పెడుతోంది. ఏమై ఉంటుంది అనుకోగానే నిన్న రాత్రి జరిగిన సంఘటన, నా మీద జరిగిన అత్యాచారం గుర్తుకొచ్చింది. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కోపంతో కణతలు వెదిరాయి. సందీప్ ఎక్కడ, ఏమయ్యాడు? నా వెన్నుముకలో నుండి వణుకు మొదలైంది. ఎవరక్కడ? నర్స్, నర్స్ అని గట్టిగా అరుస్తున్నా నా గొంతు నాకే వినపడలేదు. అసహనంగా కళ్ళు మూసుకున్నాను. దూరంగా చిత్ర గొంతు వినపడింది. ఆదురుదేగా వాకిలి వైపు చూశాను. మరో డాక్టర్తో కలిసి చిత్ర లోనికొచ్చింది. వెంట ఓ నర్సు కూడా. ఎలా ఉందిప్పుడు అంటూ చిత్ర నా దగ్గరగా వచ్చింది. డాక్టర్ మాలిని నా పల్సు చెక్ చేసి నర్సుకి ఏవో సూచనలు ఇచ్చింది. నన్ను ఎగ్జామిన్ చేసి, చూడమ్మా, ఇప్పటికి నువ్వు ఓకే.
బ్లీడింగ్ అయితే తగ్గింది. అయినా ఇంకో 2 రోజులు వేచి చూస్తేనే కానీ నీ గర్భం సురక్షితంగా కొనసాగుతుందో లేదో నిర్ధారించలేం. నువ్వు రిలాక్స్ అవ్వాలి. మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలమ్మా. కడుపుతో ఉండి అలా అర్ధరాత్రి చీకట్లో మెట్లు దిగడాలు చేయకూడదు. అంతటి దెబ్బలకి ఇంకా నువ్వు పర్వాలేదనే చెప్పాలి. రెస్ట్ తీసుకో అని నా చెయ్యి తట్టి చిత్రకు చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్. సందీప్ ఎక్కడా? వాణ్ణి వెంటనే చూడాలి. నేనిక్కడికి ఎప్పుడొచ్చాను, ఎలా అని అడిగాను చిత్రని. నా గొంతు నాకే ఎక్కడో బావిలోలా వినిపిస్తోంది. చిత్ర నా తల మీద చేయి వేసి నిమురుతూ, నీలమ్మా, కడుపుతో ఉండి అసలు మెట్ల మీద అంత దూకుడుగా పరుగు పెట్టడమేమిటి? లైట్స్ కూడా వేసుకోలేదట. ఎంత ప్రమాదం తప్పిందో. వేళకి శ్యామ్ అక్కడ ఉండబట్టి నయమైంది. పడింది చెక్క రైలింగ్ మీద కాబట్టి సరిపోయింది. లేదంటే దెబ్బలు మరింత తీవ్రంగా ఉండేవేమో అంటుండగా చిత్ర సెల్ మోగింది. చిత్ర చెయ్యి పట్టి వారించాను. ఫోన్ అలా ఉంచి ముందు నాకు ఒక కాగితం కలం ఇమ్మని, మాట్లాడలేను కాబట్టి కాగితం మీద రాస్తాను అని సైగ చేశాను. సందీప్ని వెంటనే చూడాలి. నేను ఇక్కడి నుండి ఇంటికి వెళ్లేంత మట్టుకు వాడిని నీ ఇంట్లో నీ దగ్గరే ఉండనివ్వు. వాడిని మా ఇంట్లో ఎవరూ చూసుకోలేరు. నేనొచ్చేంత వరకు క్యాండీ మిండిలని వాకింగ్కి తీసుకుని వెళ్లే అవసరం లేదని జీవన్కి చెప్పు. నువ్వు మాత్రం నన్ను వీలైనంత త్వరగా ఇంటికి పంపే ఏర్పాటు చేయి. నన్ను అర్థం చేసుకో చిత్ర, నేను చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను అని రాసి కన్నీళ్లతో కాగితం చిత్రకు అందించాను. చిత్ర చదివి గంభీరంగా అయిపోయింది. 1 గంటలో నేను వెళ్ళి వాణ్ణి తెస్తాను. నువ్వు చెప్పినట్టే అన్నీ చేస్తాను. నువ్వు బెంగ పెట్టుకోకు. త్వరలో నీ ముందుంటాను అని నర్సు చేత నాకు ఇంజెక్షన్ ఇప్పించి వెళ్ళింది చిత్ర. మమ్మీ మమ్మీ అంటూ సందీప్ నన్ను తట్టి లేపుతున్నట్టయింది. కలలోగా మగతగా కళ్ళు తెరిచాను. కల కాదు, నిజంగానే సందీప్ తన చేతులతో నన్ను తడుముతున్నాడు. వాడి వెనక చిత్ర. సందీప్ని చూసిన నా ఆనంద బాష్పాలే చిత్రకి కృతజ్ఞతలు. నా పాలిట దేవతలు అనిపించింది. సందీప్ని 2 రోజులు తన దగ్గరే ఉంచుకుంటానని చిత్ర అంటే అత్తయ్య కూడా సరేనన్నారంట. క్యాండీ మిండీ కూడా బాగున్నాయట. అత్తయ్య స్వయంగా వాటిని జాగ్రత్తగా చూసుకుంటానని కూడా అన్నారట. ఇంకాసేపట్లో అత్తయ్య, శ్యామ్, మావయ్య హాస్పిటల్కి వస్తారట. చిత్ర మాట్లాడుతుండగానే డాక్టర్ మాలిని నర్సు వచ్చారు. చాలా లక్కీ నువ్వు నేలా. నీ అల్ట్రాసౌండు, బ్లడ్ రిపోర్టు అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఈ క్షణం నుంచి బెడ్ రెస్ట్ తీసుకుని ఆరోగ్యంగా భద్రంగా చూసుకుంటే నీ బిడ్డ చక్కగా ఆరోగ్యంగా పుడుతుంది. నిన్ను రేపు పొద్దున్నే ఇంటికి పంపేయగలను అందావిడ. అక్కడే ఉన్న సందీప్ని చూసి, నీ కొడుక ముద్దుగా ఉన్నాడు అని వాడి తల మీద జుట్టు చెదరగొడుతూ, నీకెంత జుట్టెందుకురా నవ్వేసింది డాక్టర్ మాలిని. మళ్ళీ రేపు చూస్తానమ్మా అని చిత్రకు చెప్పి వెళ్ళిపోయింది. కాసేపటికి అత్తయ్య, మావయ్య, శ్యామ్ వచ్చారు. ఎదురుగా కూర్చున్నారు. కాసేపు మాట్లాడి నాకు ధైర్యం చెప్పారు అత్తయ్య. నేను చిత్ర ఆంటీతో సినిమాకు వెళుతున్నా. బాగా లేట్ అయితే మాత్రం రేపే వస్తా నాయనమ్మా అంటూ వాళ్ళ నానమ్మకి, డాడీకి చెప్పాడు సందీప్. నాకు దూరం నుంచే బాయ్ చెప్పి చిత్రతో వెళ్ళాడు. అత్తయ్య వాళ్ళు ఉన్నంతసేపు నేను నోరు మెదపలేదు. హాస్పిటల్లో నాకు తెలివి వచ్చినప్పటి నుండి ఆలోచించాను. కొద్ది కాలంగా శ్యామ్కి వీలైనంత దూరంగా ముసులుకోగలిగాను. ఫలితంగా ఇలా నా పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించాడు. నా భర్త కేవలం దుర్మార్గుడే కాదు, తన దుర్మార్గాన్ని కప్పిపుచ్చుకునే అతి తెలివితేటలు కూడా ఉన్నవాడని ఇప్పుడు అర్థమైంది. ఆ రాత్రి గాయపడి అపస్మారక స్థితిలో ఉండుంటాను. తన ఉన్మాదం తగ్గాక నా పరిస్థితి గమనించి భయం వేసుంటుంది నా భర్త కిరాతకుడికి. అర్ధరాత్రి సమయంలో ఎప్పుడో నేను చీకట్లో గబగబా మెట్లు దిగుతూ పడిపోయానని అందరినీ నమ్మించి నన్ను తెచ్చి హాస్పిటల్లో చేర్పించాడన్నమాట. అసలు ఆ మనిషిని ఎలా, ఏం చెయ్యాలి? ఈ ఊబి నుండి బయటపడలేనేమో. నా చుట్టూ ఉచ్చు బిగుస్తుంది అనిపించి బాధతో తల ముక్కలైపోయింది. నర్సును పిలిచి తలపోటుకి మందిమని అడిగాను. హాస్పిటల్ నుండి వచ్చేసి వారం అవుతోంది. సందీప్కి టెన్నిస్ కోర్టులో గాయాలైనప్పటి నుండి వాడి వద్దనే ఉంటున్నాను నేను. ఇక ఇంచుమించు బెడ్ రెస్ట్ తీసుకోవలసి రావడంతో నివాసాన్ని కిందంతస్తులోని కిడ్స్ రూమ్కి మార్చాను. అక్కడి నుండి వెనక టెన్నిస్ కోర్టు, తోట, డాగ్ హౌసు అన్నీ మంచి వ్యూలో ఉంటాయి. తలుపు మూస్తే ఇంటితో సంబంధం లేనంత నిశ్శబ్దంగా ఉంటుంది ఆ గది. వీలు చేసుకుని సెలవు పెట్టి నన్ను చూడ్డానికి నాన్న, అమ్మ, వినోద్ వచ్చారు. వినోద్ కోసం ఇక్కడ కాలేజీల సమాచారం, అడ్మిషన్ గురించి వివరాలు తీసి పెడతానన్నారట శ్యామ్. వాడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఢిల్లీలోని కొన్ని కాలేజీ క్యాంపస్లు విజిట్ చేసి చూసొస్తున్నాడు. తరచుగా ఆనంద్, చిత్ర కాసేపు వచ్చిపోతున్నారు.
ఆ సమయంలో శ్యామ్ ఇంట్లో ఉంటే మాత్రం చక్కగా కబుర్లు చెప్పి బయట నుండి ఫుడ్ ఆర్డర్ చేసి వాళ్ళతో కలిసి భోంచేసి సరదాగా గడుపుతారు. చిత్ర కూడా అన్నయ్య అంటూ శ్యామ్తో కలుపుగోలుగా ఉంటుంది. అత్తయ్యకి మావయ్యకి తన వృత్తిలోని ఆసక్తికరమైన సంఘటనలు, కొందరు మానసిక రుగ్మతతో ఎంతటి విపరీత ధోరణులు పోతారో చెబుతుంటారు ఆనంద్. ప్రతిసారి పెద్దవాళ్లతో కాసేపు గడిపి వెళతారు వాళ్ళు. అమ్మా నాన్నలు కూడా చిత్ర వాళ్లతో మంచి కాలక్షేపంగా ఉంది. ఇంటికి వెళ్లే ముందు ఓ రోజు అమ్మ దగ్గర కూర్చుంది చిత్ర. మాటల మధ్యలో, ఏంటి చిత్ర, మా నీలు అజాగ్రత్తగా మెట్ల మీద నుండి పడ్డమేమిటి? ఇంత దెబ్బలేంటి? అయినా లోపల బిడ్డ బాగానే ఉందన్నారా? పర్వాలేదంటావా నువ్వు? అంది కాస్త వ్యధగా. చిత్ర నా వంక చూసింది. అంతా బాగానే ఉందమ్మా, నన్ను నమ్ము. చిత్ర ఆ 4 రోజులు నన్ను వెన్నంటే ఉందిగా అన్నాను. అవునంటే ఇప్పుడు మాత్రం అంతా యథాతథం, బాగున్నట్టే లెక్క. కాబట్టి మీరు గాబరా పడద్దు. ఇక ఈవిడ మెట్ల మీద నుండి పడడం అంటారా? అంత అజాగ్రత్త ఏంటో ఆవిడికే తెలియాలి. అది ఇటువంటి సమయంలో నేను అదే ప్రశ్న వేశాను అంది గంభీరంగా చిత్ర. ఎప్పుడు ఢిల్లీ వచ్చినా ఉన్నన్ని రోజులు మావయ్యతో కలిసి నాన్నగారు లయన్స్ క్లబ్ వారి సీనియర్ సెంటర్కి వెళుతుంటారు. ఈసారి ఆధ్యాత్మిక చింతన మీద నాన్నగారి లెక్చర్ కూడా ఏర్పాటు చేశారు మావయ్య. అమ్మతో అత్తయ్యకి బాగా సఖ్యత. ఈసారి కూడా పొద్దుటే పనులు ముగించేసి శాంతమ్మకి జానకికి బాధ్యతలిచ్చి 3 గంటలు చిన్మయ మిషన్కి ఆధ్యాత్మిక ప్రసంగాలకి వెళుతున్నారు. ఆదివారం పొద్దున్నే 10 అయింది. వెనకాల గార్డెన్లోకి వెళ్ళి తెప్పించిన పూల మొక్కల్ని ప్రూన్ చేయించి కొన్నింటిని భూమిలో నాటించి లోనుకొచ్చాను. అమ్మ అత్తయ్య శ్యామ్తో సహా పెద్దగా మాట్లాడుకుంటున్నారు. ఆనంద్ చిత్ర కూడా వచ్చినట్టున్నారు. అంతా కలిసి 4 రోజుల్లో రాబోయే సందీప్ పుట్టినరోజు గురించి మాట్లాడుకుంటున్నారని అర్థమైంది. వాడికి 8 ఏళ్లు నిండుతాయి. ఘనంగా సెలబ్రేట్ చెయ్యాలనే ఉంది. అటుగా వెళ్ళి వారిని పలకరించి కాస్త ఎడంగా కూర్చున్నాను. ఆనంద్ నాకు దగ్గరగా కుర్చీ లాక్కుంటూ, నీలా, నువ్వు ప్రస్తుతం రెస్ట్ తీసుకోవాలి కదా. ఈసారి సందీప్ పుట్టినరోజు మా క్లబ్ హౌస్లో సెలబ్రేట్ చేద్దాం. బాబు ఫ్రెండ్స్ లిస్టు వారందరినీ పిలిచే పని కూడా చిత్రకి ఇప్పుడే ఇచ్చేయమ్మా. కాంప్లెక్స్లో కిడ్స్ వరల్డ్ ఉందిగా, నేను శ్యామ్ కలిసి పిల్లల్ని మేనేజ్ చేస్తాం అన్నారు. సందీప్ సంతోషానికి అవధులు లేవు. మమ్మీ ఐ లవ్ యూ, నువ్వు సరేను మమ్మీ ప్లీజ్, ఓకేనా చెప్పు అంటూ ఊపిరాడనివ్వకుండా గొడవ చేస్తున్నాడు. పూర్వపు బర్త్డే సంఘటనలు కళ్ళ ముందు గిర్రును తిరిగాయి, ముచ్చాముట్లు పోశాయి. అందరి వంక ఓసారి చూశాను. నాన్న వినోద్ కూడా నా దగ్గరగా కుర్చీలు తెచ్చుకుని కూర్చున్నారు. మేమంతా ఉంటామక్క, క్లబ్ హౌస్ కాబట్టి సరదాగా ఉంటుంది. నువ్వు హాయిగా ఓ పక్కన కూర్చుని చూడొచ్చు, సరేనా? సందీప్ బర్త్డే పార్టీ అయ్యాక నేను హైదరాబాద్ వెళతాను అన్నాడు వినోద్. ఆనంద్ వంక చూశాను. సరే అన్నయ్య, అలాగే చేద్దాం. కానీ పిల్లలకి ఎటువంటి కాంటాక్ట్ గేమ్స్ వద్దు. వాళ్ళు కూర్చుని ఎంజాయ్ చేసేవి క్లౌన్ షో కావాలంటే అరేంజ్ చేద్దాం. వీడి ఫ్రెండ్స్ ఓ 10 మంది పిల్లలు ఉండొచ్చు. ఆ కాల్స్ నేనే చేస్తానులేండి అన్నాను సందీప్ ఉత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని. మా ఆఫీసు నుండి కొన్ని ఫ్యామిలీస్ని నేను ఇన్వైట్ చేస్తాను. పోతే ఆ టైంలో మనకి టెన్నిస్ కోర్టు ఓపెన్ ఉండేలా చూడు ఆనంద్ అంటూ శ్యామ్ కూడా మా వైపు నడిచాడు. ఈ పార్టీ సందడితో నీల మరీ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటేనే మంచిది. ఇప్పుడు బాగానే ఉంది కానీ రెస్ట్గా ఉండాలిగా. నిన్ననే 5వ నెల వచ్చింది అన్నారు అత్తయ్య. నేను కాసేపు పడుకుంటాను అని అక్కడి నుంచి లేచి నా గదిలోకి వచ్చాను. నా వెనకే వచ్చిన చిత్ర, మరిప్పుడు నీ కొంట్లో బాగున్నట్టేనా, మనసు తేలికైందా అడిగింది బెడ్ మీద కూర్చుంటూ. నేను బాగానే ఉన్నాను, నీ సంగతి చెప్పు. ఓ పాపనో బాబునో నువ్వెప్పుడు కంటావు? చదువులయ్యాయి, ఉద్యోగాలు వచ్చాయి. ఆనందికి పిల్లలంటే ఇష్టమని తెలుసు. ఇంకా తమరిదా ఆలస్యం అంటూ వెనుతిరిగి చూస్తే తల వంచుకుని ముభావంగా అయిపోయిన చిత్ర కనపడింది. తరచి తరచి ఎందుకలా ఉన్నావే అని అడిగితే చెమర్చిన కళ్ళతో కిటికీ బయటకు చూస్తూ బాధతో నోరు విప్పింది. పెళ్ళైన 4 ఏళ్ల వరకు తనకి ప్రెగ్నెన్సీ రాకపోతే పరీక్షలు చేయించారట. తనకి ఎండోమెట్రియాసిస్ అనే కండిషన్ ఉందని, అదొక గర్భకోశ వ్యాధి అని, దానివల్లనే తను తల్లిని కాలేకపోతున్నానని చెప్పింది. కాకపోతే గత 2 ఏళ్లుగా అంచెలంచెలుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని కూడా చెప్పుకొచ్చింది. టైం పట్టినా తప్పకుండా నేను తల్లినవుతాననే నమ్మకం నాకుంది. ఆనంద్ ఎంతో ఓర్పుతో నన్ను ప్రేమగా చూసుకుంటారు. చాలా సపోర్టివ్గా కూడా ఉంటారు. పిల్లలంటే ఆయనకి ఎంతో ఇష్టం. సందీప్ని సొంత బిడ్డలా ఇష్టపడతారు, చూసావుగా అంటూ మనసుని తేలిక చేసుకుంది చిత్ర. పద పద
నీకోసం అత్తయ్య చేత మల్లెలు జాజుల మాల కట్టిస్తాను. నీకు మునుముందు జీవితంలో అన్నీ చక్కగానే అవుతాయి అంటూ లేచి చిత్రని గార్డెన్లోకి తీసుకుని వెళ్ళాను. చిత్రకి పిల్లలు పుట్టకపోవడం గురించి ఆలోచిస్తున్నాను రోజంతా. అందుకే నేను బిడ్డని వద్దనుకుంటున్నానని అన్నప్పుడు చిత్ర బాధపడింది. నాకు నచ్చజెప్పి నా మనసు మార్చాలని ప్రయత్నించింది. పాపం ఆనంద్కి పిల్లలంటే ఉన్న ఇష్టం చూస్తుంటే వాళ్ళకి సంతానం కలగకపోవడం దురదృష్టకరమే. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో అశాంతేమో అనుకున్నాను. ఏమైనా చిత్రకు కూడా సంతానం కలగాలని ఆశిస్తాను. సందీప్ పుట్టినరోజు రాని వచ్చింది. పొద్దున్నే 10 గంటలకల్లా ఇంకా సాయిబాబా గుడికి వెళ్ళాం. అక్కడ దేవుడు దర్శనమయ్యాక దారిలోని అనాథాశ్రమంలో 10 నిమిషాలాగాం. సందీప్ చేత అక్కడ అనాథ పిల్లలకి బట్టలు బొమ్మలు ఇప్పించి లంచ్ టైంకి అందరం చిత్ర వాళ్ళ కాంప్లెక్స్ చేరాం. క్లబ్ హౌస్ ఎంతో అధునాతనంగా సౌకర్యంగా ఉంది. కిడ్స్ వరల్డ్ అక్కడి కాంప్లెక్స్లోని పిల్లలకి ఓ స్పోర్ట్స్ ఏరియా, దానిలో ఓ పక్కన పచ్చని రబ్బర్ టర్ఫ్ వేసిన గాల్ఫ్ గేమ్ ఏర్పాటు, అవతల క్రికెట్ ఫీల్డ్ ఉన్నాయి. మధ్యలో ప్లే గ్రౌండు, టెన్నిస్ కోర్టు, ఎదురుగా రోజు విల్లా పేరుతో పార్టీ హాల్. అందులో నుండి సన్నగా ఎంఎస్ సుబ్బలక్ష్మి సంగీతం వినబడుతోంది. అక్కడ సీటింగ్ అరేంజ్ చేస్తున్నారు. అటు కాదు ఇటు రామ్మా నీలమ్మ, సందీప్ పార్టీ ఇక్కడ అంటూ పిలిచింది చిత్ర. అందరం అటుగా మరో హాల్లోకి వెళ్ళాం. పెద్ద పండగలా జరిగింది సందీప్ పుట్టినరోజు. ప్రతి చిన్న విషయం ఎంతో శ్రద్ధగా నిర్వహించారు ఆనంద్, చిత్ర. పైనాపిల్ కేకు కట్ చేసి లంచ్ అయ్యాక పిల్లలంతా ప్లేగ్రౌండ్కి బయలుదేరారు. సందీప్ చేయి పట్టుకుని వడివడిగా వెళుతున్న వినోద్ని పిలిచి సందీప్ వెంటే ఉండి ఆడించమని చెప్పాను. మేనేజర్ గుప్తా గారితో పాటు ఇవాళ జీవా, రాము కూడా పిల్లల వెంటే ఉన్నారు. చెప్పు, ఎందుకు నీకంత భయం? బాబుని కనీసం శ్యామ్తో కూడా ఎక్కడికి వెళ్ళనివ్వవు అని అడిగింది. నాతో పాటు వాళ్ళ వెనకే నడుస్తోన్న చిత్ర. పిల్లలంతా గల్ఫ్ కోర్సులోకి వెళ్ళాక అక్కడే బయట కుర్చీలో కూర్చున్నాం. చిత్ర అడిగిన ప్రశ్నకు జవాబుగా ఆమె వైపు తిరిగాను. మరేం లేదు చిత్ర, శ్యామ్తో ఆడినప్పుడల్లా బాబుకి తీవ్రంగా దెబ్బలు తగిలాయి. అందుకే బాబు తన వెంటున్న శ్యామ్ సరిగ్గా చూసుకోరని భయం, అంతే అంటుండగానే వెనక నుంచి ఎవరో సుతారంగా చేతులతో నా కళ్ళు మూశారు. ఎవరో చెప్పుకోండి అంటూ బాగా పరిచయం ఉన్న గొంతేగా. తెలిసిపోయినా ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. చేతులు తడిమాను. గాజులు, ఉంగరాలు, ఇంకా మంచి గంధం సువాసనలతో పాటు సన్నజాజుల గుబాళింపు. ఇంకెవరు? నా ప్రియనేస్తం రమణి కదా అని అన్నాను ఉత్సాహంగా. అయితే నిన్ను సర్ప్రైజ్ చేయలేకపోయాం మేము అన్నారు రమణి, చిత్ర ఒకేసారి. అలా కాదే, నీ గాజులు, ఉంగరాలు, సెంటు సువాసనలు వేరే చెప్పాలా? చాలా సంతోషంగా ఉంది నిన్ను చూడ్డం. మీ వారు కూడా వచ్చారా అని అడిగాను. లేదమ్మా, నేనొక్కతనే వచ్చాను. ఆయన రాలేనంత బిజీ. నీకు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పమన్నారు విజయ్. చిత్ర ఇదంతా ప్లాన్ చేస్తుందని తెలుసు, మరోసారి అమ్మవి కాబోతున్నావని తెలుసు అంటూ నా వంక నిశితంగా చూసింది. ముదురాకుపచ్చ జరీ చీరలో నీ బొట్టు, నీ జుట్టు అచ్చం పార్వతీదేవిలా ఉన్నావు. పైగా కాస్త ఒళ్ళు చేస్తావేమో, అందాల అమ్మంటే నువ్వే అంటూ ఆగకుండా పొగిడేస్తోంది నన్ను రమణి. ఏయ్, దానికి దిష్టి పెట్టకు అంటూ చిత్ర అందుకుంది. ముగ్గురం నవ్వుకున్నాం. పిల్లలు కాసేపు ఆడతారు గాని పద మనం వెళదాం, రమణి కూడా అందరినీ మీట్ అవుతుంది అంటూ అక్కడి నుంచి కదిలిన చిత్రతో మాట్లాడుకుంటూ క్లబ్ హౌస్ వైపు నడిచాం. కొద్ది నిమిషాల్లో రోజు వెళ్ళ ఫంక్షన్ హాలు ముందున్నామని మాటల్లో పడి గమనించనే లేదు. ఒక్కసారిగా కేరింతలు, చప్పట్లు వినపడ్డాయి. చూస్తే అమ్మ, అత్తయ్య మరికొందరితో కలిసి చేతుల్లో హారతులు పట్టుకుని మరీ మాకు స్వాగతం పలుకుతూ ఎదురొచ్చారు. శ్యామ్, ఆనంద నాన్నగారు, మామయ్య కూడా కాస్త ఎడంగా నిలబడున్నారు. దూరం నుండే వారు రమణిని పలకరించారు. రమణి, చిత్ర నన్ను నడిపించుకుని లోపలి వరకు తీసుకువెళ్లారు. అంతా కలిసి నా శ్రీమంతం నిర్వహించారు. పద్ధతిగా గాజులు వేయించారు. అమ్మ, అత్తయ్య, మిగతా పెద్దవాళ్ళ నుండి ఆశీర్వాదాలు కూడా అయ్యాయి. అతి ముఖ్యమైన అంశమంటూ శ్యామ్ చేత అక్షంతలు వేయించి మెడలో నల్లపూసలు, పూలదండ వేయించారు. ఎంతో శ్రావ్యంగా సాగిపోతున్న మధురాలాపంలో అపశృతి దొర్లినట్లుగా అనిపించింది. ఈ అతి ముఖ్యమైన అంశం మాత్రమే. పెళ్ళైన రోజు నుంచి నా జీవితంలో అశాంతిని నింపి నాకు, నా బిడ్డలకి అపాయాలు కల్పిస్తూ పైశాచికంగా నాపై అత్యాచారం చేసే ఈ పెద్ద మనిషి శ్యామ్కి కనువిప్పు కలిగేలా దేవుడే బుద్ధి చెప్పాలి అనుకుంటూ కోపంతో మౌనంగా ఉండిపోయాను.
సందీప్ పుట్టినరోజు వేడుకలయ్యాక అలసిపోయి ఇల్లు చేరాం. ఆ రాత్రి చిత్ర దగ్గరే ఉండి మరనాడు ఇంటికొచ్చింది రమణి. రమణి ఢిల్లీ వచ్చినందుకు అందరూ సంతోషం వెలుగుచ్చారు. సందీప్ని దగ్గరికి పిలిచి, అరే హీరో, నీ బర్త్డే పార్టీ కోసమే హైదరాబాద్ నుండి వచ్చాను. నాకో హగ్గు, ఓ ఫ్లయింగ్ కిస్సు కావాలి అంటూ మొహమాట పడుతున్న వాడి జుట్టు పైకి తీసింది రమణి. మొత్తానికి మీ ముగ్గురు తరచుగా ఇలా కలవడం బాగుందమ్మా అన్నారు నాన్న. 2 రోజులు మా ఇంట సరదాగా గడిపాక 3వ రోజు అమ్మ వాళ్ళు, రమణి అంతా తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు. సందీప్ని జనరల్ చెకప్కి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాను. 70% ఎదుగుదల బ్రాకెట్లో ఉన్నాడని చెప్పారు. ఎడమ కన్ను 40% మాత్రమే చూపు క్లారిటీ ఉందని, కుడి కన్ను 100% క్లారిటీ ఉండడం వల్ల బాబుకి పెద్దగా ఇబ్బంది అనిపించకపోవచ్చునని, ఎడమ కంటి దృష్టి మెల్లగా మెరుగయ్యే అవకాశం ఉందని రిపోర్ట్ ఇచ్చారు. సందీప్ పెరుగుదల విషయంలో మునుపటి ఫ్రాక్చర్ దృష్టిలో పెట్టుకుని పిల్లల బోన్ గ్రోత్ స్పెషలిస్ట్ని చూడమని చెప్పారు. ఆ డాక్టర్లను చూసి వాళ్ళ సూచనల ప్రకారం సందీప్ పెరుగుదలకి తోడ్పడే ఆహార, హెల్త్ సప్లిమెంట్స్ విషయాలని పాటిస్తున్నాను. స్విమ్మింగ్ అన్ని విధాలా సందీప్కి మంచి స్పోర్ట్ కాబట్టి దాన్ని కంటిన్యూ చేయించమన్నారు. అత్తయ్యకి, మామయ్యకి సందీప్ విషయం వివరించాను. బాబుకి తగిలిన దెబ్బల వల్లే ఈరోజు వాడి కంటి చూపుకి, వాడి పెరుగుదలకి కూడా ఆటంకం కలిగిందని, ఆ దెబ్బలకి కారణం బాబు తండ్రి శ్యామని కూడా వాళ్లతో అన్నాను. రోజు విల్లాలో శ్రీమంతం జరిగి అప్పుడే దగ్గర 4 నెలలవుతోంది. ఒక్కింత ఆయాసం తప్పించి అంతా బాగానే ఉన్నాను. చెకప్కి వెళ్ళినప్పుడు కాస్త ముందే డెలివరీ అవ్వచ్చునన్నారు డాక్టర్. అలా చూసుకున్న ఓ 10 రోజులే టైం నా డెలివరీకి అనుకున్నాను. తెల్లవారితే సంక్రాంతనగా నాకు ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. సందీప్ పుట్టిన హాస్పిటల్లోనే అందమైన పాపకి తల్లినయ్యాను. బంగారుపు బొమ్మలా ఉందని శ్యామ్ సహా అందరూ పొంగిపోయారు. చిత్ర, ఆనందల సంతోషాలకి అవధులు లేవు. పాప తమ గాడ్ చైల్డ్ అంది చిత్ర. నాకు వారి ఆప్యాయత కొండంత బలాన్నిచ్చింది. హాస్పిటల్కి వచ్చినప్పుడల్లా పాపని పొదివి పట్టుకుని కూర్చుంటారు శ్యామ్. సంక్రాంతి లక్ష్మి పుట్టిందంటూ హాస్పిటల్లో అందరికీ స్వీట్స్ పంచారు. 5వ రోజు పాపతో ఇంటికొచ్చాను. సి సెక్షన్ అవడం వల్ల ఓ వారం రోజులు నాతో నర్సు కూడా ఉండాలని డాక్టర్ ఆదేశించారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఇప్పుడున్న గదిలోనే పాపకి క్రిబ్ ఏర్పాటు చేయించాను. పాపతో సాయంగా ఉంటుందని శాంతమ్మని మళ్ళీ కొలువులో పెట్టారు అత్తయ్య. సందీప్ని వెన్నంటే ఉంటూ వాడి పనులు చేయడానికి విశాల అనే మరో ఆయాని పెట్టాం. ఫుల్ టైం వాడిని కంటికి రెపలా చూసుకోవడమే తన పనిని బేషరతుగా సూచించాను. నా గది వెనకాలే ఉన్న క్వార్టర్స్లో విశాల్ ఉంటుంది. పాపని ఎత్తుకోవాలన్నా, ఆడుకోవాలన్నా నా ఎదుటే గడిపేలా ఇంటిలపాదికి అలవాటు చేశాను. అమ్మ వాళ్ళకి ప్రయాణాల ప్రయాసలు తగ్గించాలని కొంచెం ఆగి ఒకేసారి పాప నామకరణమప్పుడు రమ్మన్నాను. నీకు ఒంట్లో తేలికయ్యాకే పాప నామకరణం, 3వ నెలలో అయినా పెట్టుకోవచ్చు, తొందరేమీ లేదు అన్నారు అత్తయ్య. 6 వారాలకి పూర్తిగా కోలుకున్నాను. సాయంత్రం డిన్నర్ దగ్గర పాప నామకరణం గురించి మాటొచ్చింది. ఇదేం మంచి సమయం అనుకున్నాను. చిత్ర, ఆనంద్ ఈ కుటుంబానికి సన్నిహితులు, నాకు చాలా కావలసిన వారు. ఆనంద్ని అన్నయ్యలా భావిస్తున్నాను. పాపకి నామకరణం చేసే అవకాశం వాళ్ళిద్దరికీ కల్పించాలని నా మనసులోని కోరిక అంటూ అత్తయ్య వంక చూశాను. 5 నిమిషాలైనా ఆ ముగ్గురిలో ఎవరూ ఏమీ అనలేదు. ఏమంటారు? మీకు ఇష్టం లేకపోతే సరే, మానేస్తాను, ఏదో ఒకటి చెప్పండి అన్నాను. దాందేముంది, నీకిష్టమైతే అలాగే కాని అన్నారు శ్యామ్. మీకేమన్నా అభ్యంతరమా అన్నాడు శ్యామ్ అత్తయ్య వాళ్ళతో. అంత ఉత్సాహంగా కాకపోయినా అలాగేనమ్మా, మాదేముంది, మీ ఇద్దరూ సరే అనుకుంటే మాకేమీ పర్వాలేదు అంది అత్తయ్య. భోజనాలయ్యాక నా గదిలోని బాత్రూంలో కాళ్ళు చేతులు కడుక్కొని పాపని చేతుల్లోకి తీసుకుని ఎదురుగా సోఫాలో కూర్చున్నారు శ్యామ్. పాపని ముద్దులాడుతూ, అచ్చంగా నీలా అందంగా ఉంది పాప, ఏం పేరు అనుకుంటున్నావు మన పాపకి అంటూ నాతో మాట కలపాలని ప్రయత్నిస్తున్నారు. నేను పాప బట్టలు మడతలు వేస్తున్నాను. మీ ఇష్టమైన పేరుంటే చెప్పండి అన్నాను ముక్తసరిగా. అక్కడి నుంచే అమ్మా అమ్మా అంటూ అత్తయ్యని పిలిచారు శ్యామ్. అత్తయ్య వెంటనే వచ్చారు. ఇలా వచ్చి కూర్చోమ్మా, పాపకి ఏం పేరు పెడదాం, నువ్వు చెప్పు అడిగారు. కాసేపు ఆ పేరు ఈ పేరు అనుకుని ఇద్దరూ వాదులాడుకున్నారు. 5 నిమిషాలకి నాకు వేద అనే పేరు బాగుంది, వేదప్రసాద్ ముదిరై ఎలా ఉంది శ్యామ్ అడిగారు. అప్పుడే గదిలోకి వస్తున్న మావయ్య పేరు విని
నీలా, మరి నీకు నచ్చిందా పేరు అని అడిగారు. తడుముకోకుండా వెంటనే బాగుంది, ఆ పేరు పాపకి అన్నాను. చిత్ర ఆనందల చేతుల మీదుగా పాప నామకరణం జరగడాన్ని ఒప్పుకోవడం, గదిలోకొచ్చి పాప పేరు గురించి మాట్లాడడం నాతో సఖ్యతకి శ్యామ్ చేస్తున్న ప్రయత్నమేనని అర్థమైంది. శ్యామ్కి తన ప్రవర్తన సరైంది కాదని జ్ఞానోదయం అయ్యుండొచ్చా అనిపించింది ఓ క్షణం. నాదెంతటి అత్యాశ, నవ్వుకున్నాను మరుక్షణం. నా మనసు ఏనాడో ముక్కలైంది. కనీసం మనుగడకు అవసరమైన సరళత్వం లేని భర్తతో ఎలా పొంతన కుదురుతుంది? లేదంటే జీవితంలోని ఎన్నో అందాలు, ఆనందాలు పరస్పరం పంచుకోవలసిన మనిషి కాదా నా కర్మ అనుకుని నిట్టూర్చాను. రాత్రి భోజనాలయ్యాయి. పాపని పడక మీద చేర్చాక చిత్రం నుండి ఫోనొచ్చింది. నీలమ్మ, రేపొద్దున్నే మీ ఇంటికొస్తాను. నిన్ను పికప్ చేసుకుని నేను నిర్వహిస్తోన్న స్త్రీ మనోవికాసం సెమినార్కి వెళదాం. వీలు చేసుకుని నువ్వు నాతో తప్పక రావాలి. పాపని చూసుకోను, విశాల, ఆయమ్మ కూడా ఉన్నారుగా, 3 ఇంటికొచ్చేయచ్చు అంది చిత్ర. ఓ క్షణం ఆలోచించాను. ఆసక్తికరంగానే అనిపించింది. పైగా నన్ను ప్రత్యేకంగా చిత్ర రమ్మంటోంది. అలాగే, సౌండ్స్ ఇంట్రెస్టింగ్. పొద్దున్నే సందీప్ స్కూల్కి వెళతాడు. నువ్వన్నట్టు పాపని అత్తయ్య, శాంతమ్మ చూస్తారు. టైం చెప్పు, తయారై ఉంటాను అన్నాను. పొద్దున్నే చిత్ర వచ్చినప్పుడు అత్తయ్య ముందు గదిలోనే ఉన్నారు. నువ్వు ఆనంద్ పాపకి నామకరణం చేయాలని మా అందరి కోరిక అన్నాను చిత్రతో. ఎగిరి గంతేసి ఆనంద్కి ఫోన్ చేసి చెప్పింది. కాఫీ తాగేసి అత్తయ్యకి చెప్పి చిత్రతో సెమినార్కి బయలుదేరాను. రాష్ట్ర స్త్రీ సంక్షేమ సంస్థ భవనంలోని ఓ మీటింగ్ హాల్లో 20 మంది స్త్రీలు సమావేశమయ్యారు. ఓ పక్కగా టేబుల్ మీద టీ, కాఫీ, ఫ్రూట్స్ పెట్టున్నాయి. మేము వెళ్ళిన 15 గంటకు సమావేశం మొదలైంది. డాక్టర్ చిత్ర ఆనంద్గా తనని పరిచయం చేసుకుంది చిత్ర. మీరంతా ఒక్కొక్కరు 10 నిమిషాలు తీసుకుని ప్రస్తుతం మీ జీవితంలోని సమస్య, దానివల్ల మానసికంగా మీలో కలిగే అలజడులు ఇక్కడున్న మా అందరితో పంచుకోండి. సంకోచపడద్దు. మిమ్మల్ని ఇక్కడ విమర్శించేవారుండరు. నిజానికి మీకు సహాయపడడానికి, మీ సమస్యని ఎదుర్కొనే ధైర్యం మీలో కలిగించడానికి స్త్రీ సంక్షేమ సంస్థ ప్రతినిధులు, సిబ్బంది, నిపుణులు అందుబాటులో ఉంటారు. ఓ మనస్తత్వవేత్తగా మీ సమస్యల్ని తప్పక నేను పరిశీలించి సహాయం చేయగలను అంటూ అక్కడ చేరిన వారిని ఉద్దేశించి చర్చకి నాంది పలికింది చిత్ర. తర్వాత గంటన్నర సేపు మాట్లాడిన 10 మంది ఒక్కొక్కరుగా తమ ఇంట సంసారం అనే ముసుగులో తామెంత క్షోభ పడుతోంది వివరించారు. కొందరు కన్నీళ్ల పర్యంతమయ్యారు కూడా. కలలోనైనా ఊహించని సమస్యలతో మానసికంగా కుంగిపోతున్న యువతల జీవితాల్లోకి తొంగిచూసి వారి వ్యధలు అర్థం చేసుకుని వారి సమస్యలకి అద్దం పట్టిన ఆ కార్యక్రమం ఓ కనువిప్పే అనాలి. ఆఖరున స్త్రీ సంక్షేమ కార్యదర్శి అందరికీ కొంత సమాచారం అందించింది. బాధితులు తమ సమస్యల్ని కూలంకుషంగా ప్రస్తావించి పరిష్కార దిశగా నడిచేందుకు డాక్టర్ చిత్ర ఆనందని సంప్రదించవచ్చునని, బాధిత స్త్రీలకు సాంఘిక, ఆర్థిక సహాయం కూడా సంస్థ వారు అందిస్తారని ఆ సమాచార సారాంశం. కార్యక్రమం ముగిశాక ఇంటిదారి పట్టాం. కారులో కూడా ఆలోచిస్తూ స్తబ్దుగా ఉండిపోయాను. నీలు, ఆలోచిస్తున్నావా? సెమినార్లో మాట్లాడిన యువతుల గురించే కదూ. అన్ని సమస్యలకి పరిష్కారాలుంటాయి. సరైన పరిష్కార మార్గాన్ని ఎంచుకుని ధైర్యంగా ముందుకు సాగాలి. ఇలాంటి వారికి చేయూతనివ్వడానికే డాక్టర్గా నేను చేసే ప్రయత్నం అంది చిత్ర. నేను ఈ మధ్యనే ఇక్కడ ఈ వాలంటీరీ సర్వీస్ మొదలు పెట్టాను. ఇవాళక్కడ మాట్లాడిన వారిలో కొందరో అందరో సహాయానికి నా వద్దకొస్తారు అంటూ మా ఇంటి ముందు కారు ఆపింది. ఈ కార్యక్రమంతో ఇవాళ మరో ప్రపంచమే చూశాను అంటూ కారు దిగాను. మన ప్రపంచంలో మాత్రం త్వరలో పాప నామకరణం ఉంది. చాలా ఎగ్జైటెడ్గా ఉంది. ఇవాల్టికి రెస్ట్ తీసుకో, బాయ్. సాగిపోయింది చిత్ర కారు. సెమినార్ వారు అందించిన హ్యాండ్ బుక్లో స్త్రీ సంక్షేమానికి సంబంధించిన వెబ్సైట్స్, లింక్స్ లిస్టు ఉంది. ఎటువంటి సమాచారానికైనా కంప్యూటర్ వాడుక తెలిసిన వాళ్ళని ఇంటర్నెట్ వాడమని ప్రోత్సహిస్తున్నారు. కొన్నాళ్లుగా అనుకుంటున్నదే అయినా ఈ సెమినార్ తర్వాత తప్పకుండా వెంటనే పర్సనల్ ల్యాప్టాప్, కంప్యూటర్ కావాలనిపిస్తోంది. కంప్యూటర్ నాకు కొత్త ఏమీ కాదు. దాని వాడకంలో ఇప్పటి వరకు అయితే ఆసక్తి లేదు. ఆఫీస్ రూమ్లో ఉన్న ఒక డెస్క్టాపు, ల్యాప్టాపు శ్యామ్ వాడతారు. మేనేజర్ గుప్తా గారికి ఫోన్ చేసి నా వ్యక్తిగత వాడుకకి ల్యాప్టాప్ కావాలని చెప్పాను. కావలసిన అప్లికేషన్స్ కూడా చెప్పాను. సందీప్ రూమ్లోనూ ఓ డెస్క్టాప్ సెటప్ చేయడానికి ఏర్పాటు చేయమన్నాను.
పాప పుట్టాక ఒళ్ళు తేలికవడానికి 2 పూట్ల నడవడం మొదలుపెట్టాను. బరువు తగ్గడానికి అమ్మ అప్పుడప్పుడు ఫోన్లో ఎన్నో చిట్కాలు చెబుతోంది. ఓ 15 రోజులుగా నా ఆహారంలో వచ్చిన మార్పు చూసి అత్తయ్య మాత్రం కోపడ్డారు. ఏంటిది నీలు? అసలు తినడం మానేశావు. నువ్వేం ఒళ్ళు చేశావని కడుపు మాడుస్తున్నావు. ఇప్పటికీ నాజుగ్గానే ఉన్నావు. బలమైన తిండి తినకపోతే అందం చందం లేకుండా పోతుంది. కాబట్టి నువ్వు మంచి ఆహారం తీసుకుని ఆరోగ్యంగా ఉంటేనే నా మనవలు కూడా బాగుంటారు అన్నారు పళరసం గ్లాసు నా ముందుంచుతూ. రాత్రి పాపని నిద్రపుచ్చుతుంటే నా గదిలోకి వచ్చారు అత్తయ్య. చూడమ్మా, పాపకి 3వ నెల వచ్చింది. ఓ వారంలో అన్ని విధాల పాప నామకరణానికి మంచి ముహూర్తం ఉంది. మీ అమ్మ కూడా ఇక చేసేద్దాం, ఆగవద్దు అంటున్నారు. నువ్వు సరే అంటే చిత్ర వాళ్ళకి చెప్పి ఏర్పాట్లు పిలుపులు మొదలు పెడదాం అన్నారు అత్తయ్య. అలాగత్తయ్య, నాకు ఓకే, పనులు మొదలు పెడదాం అన్నాను. పాప ఎలాగూ నిద్రపోకుండా ఆడుతూనే ఉందని దాన్ని విశాలకు అప్పచెప్పాను. కాసేపు అత్తయ్యతో కలిసి అతిథుల లిస్టు, వెంటనే మొదలు పెట్టవలసిన పనులు, పిండి వంటల లిస్టు తయారు చేశాను. శ్యామ్ ఆఫీస్కి, బాబు స్కూల్కి వెళ్ళాక లాన్లో కాఫీ తాగుతూ ఫోన్లో రమణితో మాట్లాడుతున్నాను. అత్తయ్య హడావిడిగా నా వద్దకొచ్చారు. ఫోన్ పెట్టేసి ఏమైందని అడిగాను. సుభద్ర అని దూరపు బంధువు, మీ మామయ్యకి అకవరుస అవుతుంది. ఈ మధ్యనే కొడుకు వాసు వద్దకి ఇక్కడ ఢిల్లీకి వచ్చిందట. అకస్మాత్తుగా జబ్బుపడి రాత్రి ఆసుపత్రిలో చేరి ఇందాకనే గుండెపోటుతో చనిపోయిందట. మేమే వాళ్ళకి పెద్దవాళ్ళం, దగ్గర వాళ్ళం. అక్కడికే బయలుదేరి వెళుతున్నాం. మరి ఈరోజు మనం చెయ్యాలనుకున్న పనులు నువ్వు చేసేయమ్మా. మన ఫంక్షన్కి ఎక్కువ టైం లేదు. మేము రాత్రికి వచ్చేస్తాంలే అంటూ అంతే హడావిడిగా వెళ్ళిపోయారు. ఓసారి కలిశాను వాసుని అని గుర్తు చేసుకున్నాను. 4 రోజుల్లో ఫంక్షన్. బాగా తెలిసిన వాళ్ళనే ఆహ్వానించాం. అమ్మ వాళ్ళు నామకరణం ముందు రోజు వస్తున్నారు. సెలవు మీద ఊరు వెళ్ళిన విశాల కూడా ఎల్లుండికల్లా వచ్చేస్తుంది. పిండి వంటలు, పచ్చాళ్ళకి సామాన్ తెచ్చుకోమని జానకిని సూపర్ మార్కెట్కి పంపాను. జీవా, రాము చేత ముందు హాల్ నుండి బూజులు దులపడాలు మొదలు పెట్టించాను. క్యాటరింగ్ వాళ్లతో ఫైనలైజ్ చేయడానికి వాళ్ళని రమ్మన్నాను. అత్తయ్య అన్నీ రాసిపెట్టినా ఆమె ఇంట్లో లేకపోవడం టెన్షన్గానే ఉంది. సాయంత్రానికి అనుకున్న పనులు పూర్తి చేసి పిల్లల డిన్నర్లు కూడా అయ్యేటప్పటికి బాగా పొద్దుపోయింది. అత్తయ్య వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ముందుగది సర్దుతుండగా అత్తయ్య నుండి ఫోను. చుట్టాలు కొందరు బయట ఊళ్ళ నుండి కూడా వచ్చారు. ఇక్కడ మేమే అన్నీ చూసి సలహాలు ఇవ్వాలి. గందరగోళ పరిస్థితిగా ఉంది. సుభద్రమ్మ మృతదేహాన్ని ఎప్పటికీ ఇంటికి చేర్చగలిగారు. మేము రాత్రికి ఇక్కడే ఉండవలసి వస్తుంది. కొన్ని ఏర్పాట్లవి మాట్లాడి రేపు పొద్దున్నే వచ్చేస్తాను. నీలా, నువ్వు పిల్లలు జాగ్రత్త అని ఫోన్ పెట్టేశారు అత్తయ్య. 10 నిమిషాల్లో ప్లే స్టేషన్ ఆఫ్ చేసి పడుకోమని సందీప్కి చెప్పి పాపకి పాలు పడుతుండగా శ్యామ్ వచ్చిన అలికిడైంది. టేబుల్ మీద సర్దున్న భోజనం తినేసి నా గదిలోకి వచ్చారు. అంతా నిశ్శబ్దంగా ఉండడంతో పాప నిద్రపోతోందా అని దాని తల నిమిరి వెనుతిరిగి పైన తన గదిలోకి వెళ్ళిపోయారు. సందీప్ కూడా తలుపు వేసుకుని గాఢ నిద్రలో ఉన్నాడని చూసి ఇంటి వెనక్కి వెళ్ళాను. వాచ్మెన్ పిలిచి అత్తయ్య వాళ్ళు తెల్లవారుజామునే రావచ్చునని చెప్పాను. మామూలుగా అయితే ఈ పనులన్నీ అత్తయ్యో మావయ్యో చేసుకుంటారు. ఇంటి ముందు తలుపులు కూడా వేసుకుని వెనుతిరిగి నా గదిలోకి వస్తుండగా ఎప్పుడు కిందకొచ్చారో శ్యామ్ మెటలను ఆనుకుని నా దారికి అడ్డంగా చేతులు కట్టుకుని నిలబడున్నారు. పులినోట చిక్కుకున్న లేడిపిల్లలా కుచించుకుపోయాను. అయినా ధైర్యంగా శ్యామ్ని దాటి గదివైపుగా వడిగా అడుగులేయబోయాను. తనని దాటుతుండగా నా చెయ్యందుకుంటే విడిపించుకున్నాను. వెంటనే జడపట్టి విసురుగా లాగాడు. పడకుండా నన్ను ఈడ్చిన చేతినే ఆసరాగా నిలదొక్కున్నాను. 2 చేతులతో అమాంతం నన్ను ఎత్తి 10 అడుగుల దూరానున్న లివింగ్ రూమ్ వరకు తీసుకువెళ్లి సోఫా మీద కుదేశాడు. పోయినసారి ప్రతిఘటించినందువల్ల జరిగిన అనర్థం కళ్ళ ముందు తిరిగింది. ఇటువంటి పైశాచిక ప్రవర్తనని తన ప్రవృత్తిగా ఓ అలవాటుగా మార్చుకుంటాడు శ్యామ్ అని ఊహించలేకపోయాను. ఇంటి ముందు వాచ్మ్యాన్, ఇంటి వెనకాల రాము, జీవన్, చుట్టూతా మనుషులు మేల్కొనే ఉన్నారు. నేను అరిచినా తిట్టినా బతుకు అప్రతిష్ట పాలే. నోరు మెదపకున్నా నా శక్తి కొద్దీ పెనుగులాడాను. లేచి పరిగెత్తబోయాను. మళ్ళీ నా జుట్టు అందుకొని ఇంకా విసురుగా లాగడంతో నా కాలు కాఫీ టేబుల్కి తగిలి అమాంతం సోఫాలోకే ఒరిగాను. పైశాచికంగా నన్ను లొంగదీసుకున్నాడు నా భర్త రాక్షసుడు. కన్నీళ్లతో అవమానంతో స్పృహ పోతున్నట్టుగా అనిపించింది. కనురెప్పలు బరువుగా మూసుకుపోతున్నాయి. పాప ఏడుపుతో ఈ లోకంలోకి వచ్చాను.
అస్తవ్యస్తంగా ఉన్న నన్ను నేను కూడదీసుకుని పైకి లేచి నా గదిలోకి పరిగెత్తాను. కుడికాలు పాదం విపరీతమైన నొప్పిగా ఉంది. గోడ మీద క్లాక్ వంక చూశాను. టైం 12 అయింది. లైటు వేసి పక్క మీద వాలి పాపని జో కొడుతూ కాలివంక చూసుకున్నాను. బొట్నవేలు బాగా చితికి రక్తసిక్తమైంది. పాపని సముదాయించి స్నానం చేసి లివింగ్ రూంలోకొచ్చి చూస్తే అక్కడికక్కడ సోఫా నుండి నా గది వరకు నేను నడిచినంత మేర దెబ్బ తగిలిన నా కాలి నుండి అంటిన అవే మరకలు. ఆ మేరకు శుభ్రం చేసి నా కాలికి మందు వేసి కట్టుకట్టి పక్క మీదకి ఒరిగిపోయాను. అలసిపోయిన మనసు శరీరం నిద్రలోకి జారుకున్నాయి. తెల్లవారుజామున ఉలిక్కిపడి లేచాను. పాపకి పాల టైం అయింది. పైకి లేవబోతే కాలు కదలనివ్వలేదు. లగేస్తోంది. కూడ తీసుకుని మెల్లగా లేచి వెళ్ళి పాలు కలిపి తెచ్చి పాపకి పట్టిస్తూ ఆలోచనలో పడ్డాను. మేడిపండులాంటి నా జీవితం భరించలేనట్టుగా అయిపోయింది. నాలో ఇక ఆ ఓపిక, భయం నశిస్తున్నాయి. అసహనం, తెగింపు చోటు చేసుకుంటున్నాయి. ఒక్క నిమిషం చాలు శ్యామ్ అనే రాక్షసుని నుండి విముక్తి పొందడానికి. ఆ విముక్తిలో నా ఈ మేడిపండు జీవితం మాత్రం సమాజంలో, లోకం దృష్టిలో శిథిలమైపోవడం ఖాయం. దాంతోపాటు పుట్టింటి పరువు, మెట్టినింటి పరువు, పిల్లల జీవితం అన్నీ త్రిశంకు స్వర్గమే అవుతాయా? ఏమో, లేక అలాని అనుకోవడం కేవలం నా నిస్సహాయత, సంశయమునా? ఏమైనా, ఏదైనా ఓ మార్గం, శాశ్వత పరిష్కారం మాత్రం కావాలి. పాప నామకరణమయ్యాక ఏదో ఒకటి చేస్తాను. లేకపోతే నేను పిచ్చిదాన్నవుతానేమో. అలా అయితే అప్పుడైనా నా పిల్లలకి పనికిరాను. వారి బాగోగులు ఎవరు చూస్తారు? అయినా ఇంత దూరం రానివ్వడం నాదే పొరపాటేమో. ఆయనలోని రాక్షసత్వాన్ని ఉపేక్షించకుండా ఏదో ఒక రకంగా మొదట్లోనే పరిష్కరించుకోవాల్సింది. సఖ్యతగా, ప్రేమగా చూసుకోవలసిన భార్యని శారీరకంగా, మానసికంగా హింసించి గాయపరచడం ఎంత హేమైంది. సహించి మౌనం వహించడం కూడా అంతే తప్పు. కిచెన్లో అయిన అలికిడికి ఉలిక్కి పడ్డాను. 5:30కే వంటింట్లో ఎవరై ఉండొచ్చు? మెల్లిగా లేచి కదిలేటప్పటికీ అత్తయ్య నా గది ముందుకొచ్చారు. చీకటిగా ఉండడంతో నేను నిద్ర లేచానా లేదా అని చూస్తున్నారామె. లేచానత్తయ్య, రండి లోపలికి అండంతో చేతిలో టీ కప్పుతో వచ్చి పాప దగ్గర కాసేపు కూర్చున్నారు. వాళ్ళ చుట్టాల విషయాలు చెప్పి తాము తెల్లవారుజామున రావడంతో నన్ను లేపలేదన్నారు. టీ తాగడం ముగించి కప్పు తీసుకుని వెనుతిరిగారు. నా కాలి గాయం గురించి ఎవరికీ తెలియకుండా నామకరణం పనుల్లో మునిగిపోదామనుకున్న నాకు చొక్కెదురైంది. పాదం నొప్పే కాదు, బాగా వాపు వచ్చేయడంతో కదల్లేక, నడవలేక అయిపోయింది నా స్థితి. అత్తయ్యకి, పనివాళ్ళకి తెలిసిపోయింది. అత్తగారు హడావిడి చేసేశారు. ఆనంద్ చిత్రల వరకు వెళ్ళింది విషయం. తెలిసిన ఒక గంటకే పరుగున వచ్చారు వాళ్ళు. అసలేమైంది, ఎలా తగిలింది అంటూ అడిగేవారే అందరూ. నిజాన్ని కప్పిపుచ్చవలసి రావడం నా వంతు అయింది. ఏం లేదు, సాయంత్రం లివింగ్ రూంలో కాఫీ టేబుల్, సోఫాలు యువతలకు లాగించి కాస్త బూజులవి దులిపి సర్దించాను. కాఫీ టేబుల్ మాత్రం దారికి అడ్డంగా ఉంచేశారనుకుంటా. అత్తయ్య వాళ్ళు ఇంట్లో లేరుగా, అందుకే నా వంతుగా రాత్రయ్యాక ఇంటి వెనక నుంచి గేటు వరకు ఓ రౌండ్ వేశాను. వాచ్మెన్కి చెప్పి ముందు వాకిట్లో నుండి లోపలికొస్తుంటే పాప ఏడుపు వినిపించింది. చీకట్లో చూసుకోకుండా లోపలికి పొరుగు పెట్టడంతో దారికి అడ్డంగా ఉన్న టేబుల్ గట్టిగా తగిలింది. ప్రాణాలు పోయాయనుకోండి, కట్టుకడితే పోతుందిలే అనుకున్నాను, ఇలా అవుతుందని అనుకోలేదు అంటూ బాధగా నవ్వేశాను. నర్సు ఇంటికొచ్చి టీటీ ఇంజెక్షన్ చేసింది. ఇన్ఫెక్ట్ అవ్వకుండా డాక్టర్ రాసిన మందులు మొదలు పెట్టాను. చిత్ర దగ్గరుండి కాలి బొటనవేలు క్లీన్ చేసి బ్యాండేజ్ కట్టించింది. టీ తాగుతూ పక్కనే కూర్చుంది. ఏంటి విచిత్రపు దెబ్బలు కొట్టుకోవడం? నాకు తెలిసి నువ్వెప్పుడు అజాగ్రత్తగా లేవే. ఇలా పదే పదే దెబ్బలేంటి? నాకేమీ అర్థం అవడం లేదు అని నా వైపు నిశితంగా చూసింది. ఏదైనా ప్రత్యేక విషయముందా నీలమ్మ నీ అజాగ్రత్త యాక్సిడెంట్ల వెనుక అనేసింది చిత్ర. ఏముందే, నే చెప్పిందే విషయం, జరిగిన యథార్థం అనే మాట మార్చేశాను. నామకరణం గురించి ప్రస్తావించి ఆ కార్యక్రమం అంతా ప్లాన్ చేశాం. 60 మంది వరకు అతిథులుంటారని అత్తయ్య అన్నారు. ఆవిడ అతిథులకు ఇవ్వవలసిన జాకెట్టు, బట్టలు, మిఠాయిలు, కానుకల గురించి ప్రస్తావించారు. ఆనంద చిత్రల ఆనందానికైతే అంతే లేదు. ఇంట్లో వాళ్ళందరికీ కొత్త బట్టలు తనే తీసుకుంటానన్నారు ఆనంద్. ఆ రోజు హాస్పిటల్ నుంచి తమకి పిలుపులు లేకుండా ఇద్దరూ కవరేజ్ తీసుకున్నారు. భోజనాలకి మేము చేయించేవి కాక ఏవో స్పెషల్ ఐటమ్స్ ఎక్స్ట్రాగా క్యాటరింగ్ చేయిస్తానన్నారు. నామకరణం రోజు రానే వచ్చింది. నా కాలు పర్వాలేదు, నడవగలుగుతున్నాను. అమ్మ వాళ్ళు రాత్రి వచ్చారు. ఇంటిల్లపాది పొద్దున్నే లేచాం.
శ్యామ్ మావయ్యతో కలిసి ఇంటి ముందు లాన్లో టెంట్ వేయించే ఏర్పాట్లు చూస్తున్నారు. పెద్దవాళ్ళు హాల్లో పూజకి తయారు చేస్తుంటే మేము పిల్లల్ని తయారు చేశాం. క్యాండీ, మిండి సహా అంతా టైంకి రెడీ అయిపోయాం. ఆనంద్, చిత్ర చక్కగా తయారై 9 కల్లా వచ్చేశారు. 10:30కి పూజ మొదలు పెట్టించారు అత్తయ్య. పూజ జరిగినంతసేపు చిత్ర, ఆనందుల వెనకే కూర్చున్నారు శ్యామ్. పంతులు గారికి అప్పుడప్పుడు కావలసినవి అందిస్తూ తటస్థంగానే అన్నింటా శ్రద్ధగా పాల్గొన్నారు. శ్యామ్ని అలా చూస్తుంటే నా మనసులో బాధతో పాటు జాలి కూడా కలిగింది. నా పట్ల, సందీప్ పట్ల అతని ప్రవర్తన సమాధానం లేని ఓ ప్రశ్నేనా అనుకున్నాను. వస్తున్న అతిథులతో మెల్లగా కిక్కిరిసింది మధ్య హాలంతా. అనుకున్న ప్రకారం పాపకి వేద అని పేరు పెట్టాం. పూజయ్యాక పెద్దవాళ్ల ఆశీర్వాదాల తంతు ముగిసేటప్పటికి 1 గంట అయింది. పాపని పట్టుకుని హాలు మధ్యలో కూర్చున్నారు శ్యామ్. పాప పూర్తిగా తన పోలికేనంటూ పక్కనున్న ఫ్రెండ్స్తో సంతోషంగా, గర్వంగా మాట్లాడుతూ మధ్య మధ్యలో పాపని నవ్వించాలని చూస్తున్నారు. సందీప్తో సహా తతిమ, మగవారంతా అతిథుల భోజనాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శ్యామ్కి, అతని స్నేహితులకి కప్పుల్లో పరమాన ప్రసాదం అందించి పాపని భద్రంగా పట్టుకోమని హెచ్చరించి వెనుతిరిగాను. ప్రసాదాలు పంచడం, కానుకలు, తాంబూలాలు సర్దడం, వంటకాలు జారవేయడంలో మేము మునిగి తేలుతున్నాం. సాయానికి ఎందరున్నా హడావిడిగానే ఉంది. మధ్యలో ఓసారి హాల్లో ఉన్న శ్యామ్ దిశగా చూశాను. తన ఒళ్ళో కూర్చుని చుట్టూ కలిజూస్తోన్న పాపని పలకరిస్తూ కుడి చేత్తో అప్పుడప్పుడు పరమాన్నం తింటున్నారు శ్యామ్. మరి కాసేపటికి ఒకళ్ళిద్దరు అతిథులు, ఇంటి వాళ్ళం తప్ప అంతా వెళ్ళిపోయారు. మా భోజనాలే మిగిలాయి. అంతా సవ్యంగానే జరిగిందిలే అని ఊపిరి తీసుకుని అత్తయ్యకి సాయం చేయబోయాను. వేండ వేండ చిన్న పొన్ను, పరమాన్నం వేండ అయ్యో అంటూ బిగ్గరగా మా వీధిలోనే ఉండే తాయారు మామి గొంతు వినపడింది. వద్దొద్దు, పిల్లలకి పరమాన్నం పెట్టద్దు అంటుందామే అని అర్థమైంది. తిరిగి చూస్తే 10 అడుగుల దూరంలో ఉన్న శ్యామ్ వైపుగా పరుగులా నడుస్తోందామే. గబుక్కున అటుగా చూస్తే పాపకి నోటి దగ్గరగా శ్యామ్ చేతిలో పరమాన్నం చెంచా, శ్యామ్ చేతుల్లో ఉక్కిరిబిక్కిరవుతోన్న పాప. నా కళ్ళని నమ్మలేక ఓ కంగలో అక్కడ చేరాను. పాప ఊపిరందక కాళ్ళు చేతులు కొట్టుకుంటూ కిక్కురుమండం లేదు. ముఖం ఎర్రగాయిపోయి పొలమారుతోంది. పాలు, నీళ్లు తప్ప మరేమీ ఎరుగని పసిదానికి పరమాన్నం తినిపించారన్నమాట. గొంతుకి అడ్డం పడి పసిది ఊపిరందక అల్లాడిపోతుంది. శ్యామ్ చేతిలో చెంచా విసిరేసి పాపని లాక్కున్నాను. ఎన్న శ్యామ్ బాబు, పసిపిల్లలకు పరమాన్నం ఎప్పుడు పెడతారు? వెనక నుండి తాయారు మామి. చిత్ర, ఆనంద్, పాపని చూడండి, పాపని చూడండి అంటూ పాపతో గేటువైపు పరిగెత్తుతున్న నన్ను ఆనంద్ అడ్డుకొన్నారు. పాపని నా చేతుల్లోంచి లాక్కుని వెనుతిరిగి ఇంట్లోకి దూసుకెళ్లిన ఆనంద్ని వెంబడించాను. వాళ్ళిద్దరూ పాపను తీసుకుని నా గదిలోకి వెళ్లారు. వారిని వెంబడించిన నన్ను గది బయటకు తోసి తలుపులు వేసింది చిత్ర. గది వెలుపల నేను తలుపు పైన గట్టిగా కొడుతున్నాను. పాప, పాప, నా పాప అంటూ ఏడుస్తూ తలుపు ముందు చెతికిలు పడ్డాను. వెనక నుండి నా తలపై చేయివేసిన అత్తయ్య కాళ్లను చుట్టేసి, చూసారా మీ అబ్బాయి, ఏం పనత్తయ్య, పసిపిల్లకి పరమాన్నం తినిపిస్తారా? ఆవేశంతో వణికిపోతున్న నన్ను అమ్మ ఓవైపు నుండి, అత్తయ్య మరోవైపు నుండి ఆపాలని ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ తలుపు తట్టాను. బొళ్ళున తలుపులు తెరుచుకున్నాయి. ఆనంద్ చేతుల్లో విప్పారిన కళ్ళ నిండా నీళ్లతో ఏడుపు లంకించుకున్న పాప. పాపని నాకు అందించి, లోపలికి వెళ్ళు నీలా, పాప బాగానే ఉంది ఇప్పుడు, ఏం పర్వాలేదు అంటూ నా గది నుండి బయటకు నడిచారు ఆనంద్. పాపని హత్తుకుని ఏడుస్తూనే ఉన్నాను. చిత్ర సముదాయించినా నా దుఃఖం తగ్గలేదు. చిత్ర ఏదో చెబుతోంది. పాప బాగానే ఉంది, కాస్త పరమాన్నం గొంతులోకి పోయి ఉక్కిరిబిక్కిరైంది, ఇక ఏం పర్వాలేదు అంటూ కట్టెలను తెరిచి కిటికీ రెక్కలు తీసింది. చల్లని గాలితో పాటు వెలుతురు గదిలో పొరుచుకుంది. నా పాప బతికే ఉంది, అంతే చాలు. నిద్రపోతున్న పాపని క్రిబ్లో పడుకోబెట్టి చిత్రవైపు తిరిగాను. శ్యామ్ ఇలాంటి పనుల్ని చేస్తాడు చిత్ర అంటుండగానే తలుపు ముందు అలికిడి. ఆనంద్, శ్యామ్ లోపలికొచ్చారు సందీప్తో సహా. పాప పడుకుందా అడిగారు ఆనంద్. ముభావంగా ఉన్న నన్ను చూసి వారిలో ఎవరూ ఏమనలేదు. కాసేపటికి, ఏమన్నయ్యా, 2 పిల్లల తండ్రివయ్యావు, పాలు తాగే పసిపిల్లకి పరమాన్నం పెట్టడం లాంటివి చేయకూడదని తెలియకపోతే ఎలా అంది చిత్ర శ్యామ్తో. అందుకే శ్యామ్కి చెబుతున్నాను, పిల్లలతో ఎక్కువ సమయం గడిపితేనే అన్ని విషయాలు అర్థమవుతాయని అన్నారు ఆనంద్. లేదు చిత్ర, అసలు పాపకి అలా పొలమారుతుందని అనుకోలేదు అన్నాడు శ్యామ్.
పాప ఇక నిద్రపోయిందేమో, బయటికి వెళ్ళి కూర్చుందామా అన్నయ్య అంటూ వారిద్దరినీ బయటికి నడిపించింది చిత్ర. అడ్డాల్లో బిడ్డకి పరమాన్నం పెడితే పొలమారుతుందని అనుకోలేదట ఆ ఉత్తమ తండ్రి, పాపిష్టివాడు శ్యామ్. నా మనసులో అతనికి కనీసపు మర్యాద లేదు. నలుగురిలో ఉన్నప్పుడు శ్యామ్ ప్రతి చేష్ట నాకో నాటకంలా అనిపిస్తోంది. పాప నిద్రపోయాక సందీప్ చేయి పట్టుకుని గది బయటకు నడిచాను. అమ్మ లేచి ఎదురొచ్చింది. బయటి వారంతా వెళ్ళిపోయినట్టున్నారు. పొద్దుటి నుండి ఉపవాసం ఉన్నానేమో, నీరసంగా తలనొప్పిగా ఉంది. ఇంట్లో వారెవరూ కూడా భోంచేసినట్టు లేదు. నన్ను తినమని వడ్డించింది అమ్మ. నాతో పాటు అందరూ భోజనానికి కూర్చున్నారు. పసిపిల్లల గురించి తెలియక పాపకి పరమాన్నం పెట్టేశారంటూ శ్యామ్ పట్ల అంతా సానుభూతి చూపిస్తుంటే నాకు ఒళ్ళు మండిపోయింది. మౌనంగా ఏదో తినేసి అక్కడి నుంచి లేచాను. చిత్ర, ఆనందులతో పాటు ఇంటి వెనక సీటౌట్లోకి నడిచాను. కాసేపటికి ఇంటిల్లపాది వచ్చి మాతో చల్లని గాలికి కూర్చున్నారు. సందీప్, వినోద్ బాస్కెట్బాల్ ఆడతామని అటుగా వెళ్లారు. జరిగిన సంఘటన అమ్మ నాన్నగారికి ఆందోళన కలిగించిందని వాడిన వారి ముఖాలే చెబుతున్నాయి. వారి అనుమానం వ్యధ అర్థమయ్యి వాళ్ళ దగ్గరగా కూర్చుని కాసేపు నేనే వారికి ధైర్యం చెప్పాను. నేను అన్నీ చూసుకుంటానని భరోసా పలికాను. పాప రాత్రంతా దగ్గుతూ తుమ్ముతూ బాధపడింది. తెల్లవారేసరికి జ్వరం కూడా వచ్చింది. ఊపిరందక సతమతమవుతోంది. 6 ముందే డాక్టర్కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకువెళితే ఎగ్జామిన్ చేసి అడ్మిట్ చేశారు. బేసిక్ టెస్టులు చేసి పాపకి రెస్పిటోరీ డిస్ట్రెస్ అన్నారు. పొరబోయి నీరో ఆహారమో ట్రేకియాలోకి వెళ్ళుంటే లంగ్స్, గొంతు ఇరిటేట్ అయి ఉండొచ్చని తేల్చారు. సాయంత్రం వరకు అబ్జర్వ్ చేసి నెబ్యులైజర్తో ట్రీట్ చేసి ఇంటికి పంపేశారు. బుధవారం పొద్దుటే నా కోసం శ్యామ్ వాళ్ళ ఆఫీసు నుండి మీనా వచ్చిందని తెలిసి ముందు గదిలోకి వెళ్ళాను. నన్ను చూస్తూనే లేచి విష్ చేసింది. మేనేజర్ గుప్తా గారు పంపితే వచ్చాను మేడం. మీకు అన్నీ లోడ్ చేసిన ల్యాప్టాప్ తెచ్చాను. అంతా సెటప్ చేసి వెళతాను. మీకు ఇంకా ఏమి అప్లికేషన్స్ కావాలో చెప్పండి అంటూ లెనోవా ల్యాప్టాప్ బాక్స్లోంచి తీసింది మీనా. మీనా శ్యామ్ వాళ్ళ ఆఫీసులో కంప్యూటర్ స్పెషలిస్టు. ఇంట్లో ఇంటర్నెట్ వాడుకకి హై స్పీడ్ కనెక్షన్ ఉంది. ఫోటోలకి పికాసా అప్లికేషన్స్తో పాటు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంటే చాలు అన్నాను. మచ్మోరున్నాయి మేడం అంటూ ఇంటర్నెట్ బ్రౌజింగ్లో లేటెస్ట్ విధానాలు కొన్ని చూపించి ఈమెయిల్ అకౌంట్స్ సెటప్ చేసింది. శని, ఆదివారాల్లో నెట్వర్కింగ్ వాళ్ళొచ్చి సందీప్ బాబు కోసం లేటెస్ట్ గేమ్స్తో సహా డెస్క్టాప్ సెటప్ చేస్తారు మేడం. మీకు ఎప్పుడు అవసరమైనా నన్ను పిలవండి అని చెప్పి మీనా వెళ్ళిపోయింది. ఆదివారం పొద్దున్న 10 నుంచే తాతగారితో చెస్ ఆటలో మునిగిపోయిన సందీప్ను చూసి, ఈ మధ్య సందీప్ టెన్నిస్ మీద కంటే స్విమ్మింగు, చెస్ మీద ఆసక్తి చూపుతున్నాడే అన్నారు అత్తయ్య కాస్త ఆశ్చర్యంగా. సిట్టింగ్ రూంలో పాపని ఆడిస్తూ వాళ్ళ దగ్గరే ఉంది విశాల. ఆనంద, శ్యామ్ టెన్నిస్ ఆడుతూ కోర్టులో ఉన్నారు. అత్తయ్య నన్ను, చిత్రని కిచెన్ ఛాయలకి రావద్దన్నారు. దాంతో మేము ఇంటి ముందు గార్డెన్లోకి వెళ్ళి కూర్చున్నాం. మొన్న సాయంత్రమే వెళ్లారు అమ్మ వాళ్ళు. ఈ వారం రోజుల్లో మళ్ళీ రాలేదేమని అడుగుతూ నిన్ను చాలాసార్లు జ్ఞాపకం చేసుకుందమ్మా అన్నాను చిత్రతో. చిత్ర మౌనంగా ఉంది. ఆమె వంక చూశాను. నా మీద అలక. ఏం అలా ఉన్నావు, ఒంట్లో బాగలేదా అన్నాను ఒకంత ఆదుర్దాగా. తలెత్తి నా వంక సూటిగా చూసింది చిత్ర. నీ మీద నాకు పీకల వరకు కోపంగా ఉంది నీలా. నువ్వు యథాలాపంగా ఒక మాట అరమాట చెబుతున్నావు. నా మీద నీకు కాన్ఫిడెన్స్ లేకుండా పోయింది. ఆ రోజు పాపకి పొరబోయినప్పుడు నీ రియాక్షన్, నీ మాటలు, నీ బాధ చూశాక నువ్వెంత కలత చెందుతున్నావో తెలిసింది. మీ ఆయనకి నీకు మధ్య మామూలు కంటే ఎక్కువే సమస్యలు, సంఘర్షణలు ఉన్నాయనిపిస్తోంది. నేను నీకు సహాయపడగలను. నమ్మకం నుంచి బయటపడు అంది నాతో చిత్ర. తల ఉంచుకుని మౌనంగా ఉండడం నా వంతు అయింది. నేను ఇదివరలోనే చెప్పానుగా చిత్ర, ఒత్తి మొరటు మనిషి శ్యామ్. భార్య, పిల్లలతో సరళంగా, సున్నితంగా వ్యవహరించడం అతనికి చేత కాదు. పోట్లాడినా, అలిగినా, అమ్మింటికి పారిపోయినా మనిషిలో మార్పు రాలేదు. ఏమనుకోవాలి, ఎలా వేగాలి అతనితో అనేదే నా సమస్య అంటూ నవ్వేశాను. ఇద్దరి మధ్య కాసేపు మౌనం. క్రీడాకారులు కొందరిలో ఆ దూకుడు, కరుకుగా వ్యవహరించడం ఉంటుంది. కానీ వారు బాహాటంగానే మితిమీరి ప్రవర్తిస్తే తప్ప వాళ్ల ప్రవర్తన పైశాచిక మనం మరేదోనో ముద్ర వేయలేం. వారంతట వారు ఒప్పుకుంటే తప్ప వారి నడత మారడానికి కౌన్సిలింగ్ లేదా వైద్యం లాంటివి జరిపించలేం అంటూ నా వంక నిశితంగా చూసింది చిత్ర.
కానీ నాకిప్పటికీ తెలిసినంత మట్టుకైతే సియాంకి పిల్లలపై అతి ప్రేమ ఉండి అతి ఉత్సాహం చూపిస్తున్నట్టుగా ఉంది. కోర్స్ నువ్వు నాకు విపులంగా కాదని చెబితే తప్ప అంది నా చెయ్యి తన చేతుల్లోకి తీసుకుంటూ. అంతలో మమ్మీ నాకు ఆకలి, నువ్వే తినిపించాలి కదా రా అంటూ పరుగునొచ్చాడు సందీప్. అత్తయ్య ప్రత్యేకంగా చేయించిన వంటకాలు అందరికీ ఎంతో నచ్చాయి. భోంచేసి సందీప్ సహా మగవాళ్ళంతా స్పోర్ట్స్ టీవీ చూస్తుంటే అత్తయ్య కాసేపు నడుం వాల్చారు. కిచెన్ శుభ్రం చేసి నా గదిలోకి వెళ్ళేటప్పటికీ వేదని పక్కన పెట్టుకుని చిత్ర నా ల్యాప్టాప్ మీద పనిచేస్తోంది. నన్ను చూడగానే చాలా ఉత్సాహంగా, ఇదెప్పుడొచ్చిందోయ్, చాలా మంచి పని చేశావు. అప్పట్లో ఎంత చెప్పినా కాలేజీలో ఈమెయిల్ కూడా లేకుండా బతికేస్తావు. ఇది లేటెస్ట్ మోడల్, బాగుంది. మా హాస్పిటల్ వారి ఉమెన్స్ వెల్నెస్ అనే ఇంటరాక్టివ్ వెబ్సైట్లో నిన్ను ఎన్రోల్ చేశాను. సభ్యత్వం ఉంటే చాలు. ఢిల్లీ ఫిజిషియన్ హెల్ప్ లిస్ట్లో నా పేరుంటుంది. నేరుగా నాకే మెసేజ్ పంపొచ్చు. ఒకటేంటి, ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. క్షణమాగింది చిత్ర. సరే తల్లి, నాకన్నీ ఉపయోగకరమైన పనులే చేశావు. థ్యాంక్స్ చిత్రమ్మ అన్నాను నవ్వుతూ. విద్యావంతుడు, స్థితిమంతుడు అయిన శ్యామ్ జెంటిల్మ్యాన్ నైజం ఓ పక్క, నా పట్ల ప్రేమ, ఆకర్షణ ఉండి కూడా తన అసామాన్య ప్రవర్తనతో నన్ను బాధిస్తున్న అతని తీరు మరో పక్క నన్ను నిత్యం ఆలోచింపజేస్తోంది. ఆ ఆలోచనే నన్ను యూనివర్సిటీ వారి ఆన్లైన్ డిగ్రీ కాలేజీ స్టడీ దిశగా నడిపించింది. నాకున్న బీఎస్సీ డిగ్రీ నేపథ్యంలో నేరుగా హ్యూమన్ సైకాలజీ కాలేజీ కోర్సులు తీసుకుంటున్నాను. కేవలం నా వ్యక్తిగత ఆశతోనే 6 నెలలుగా ఈ చదువు సాగిస్తున్నాను. ఎంత సమయం వెచ్చిస్తే అంత అడ్వాన్స్ అవ్వచ్చు. స్టడీ టైంని బట్టే క్రెడిట్ అవర్స్. నా కోర్స్ ఆఫ్ స్టడీగా భిన్న వ్యక్తిత్వాలు, విభిన్న ప్రవృత్తులు గురించిన వాస్తవాలు సమగ్రంగా చదువుతున్నాను, తెలుసుకుంటున్నాను. సైకాలజీ విద్యార్థినిగా ప్రత్యేక వెబ్సైట్లకి యాక్సెస్ కూడా ఏర్పడడంతో ఇటు నా చదువుకి, అటు నాకున్న ఆసక్తికి రీసెర్చ్ విషయంలో మరింత ఉపయోగంగా ఉంది. ప్రస్తుతానికి మా పట్ల శ్యామ్ ప్రవర్తన అర్థం చేసుకునే యత్నంలో భాగమే ఈ చదువు, పరిశోధన. పదే పదే దౌర్జన్యపూరితంగా ప్రవర్తించడం, ఎక్కువగా తన భార్యనైన నా పట్ల, లేదా పసివాళ్ల పట్ల, లేదా మూగజీవుల పట్ల అలక్ష్యంగా ముసులుకోవడం, తాతరు లేకుండా మమ్మల్ని ఉద్దేశపూర్వకంగానే గాయపరచడం స్పష్టంగా శ్యామ్ ప్రవర్తనలో నాకు కనబడుతున్నాయి. శ్యామ్ వ్యక్తిగా బయటవారికి గొప్పగా కనబడినా అతనిలో ఒక శాడిస్ట్ నైజం తప్పకుందని నా అభిప్రాయం. శ్యామ్ది పుత్రోత్సాహమనో అత్యుత్సాహమనో కొందరనొచ్చు. మరి అదైనా బిడ్డలకి తండ్రి వల్ల చేటే కదా. నా దృష్టిలో అతనికి కౌన్సిలింగ్, నిపుణుల సలహా సహకారాలు చాలా అవసరం. అలాగని నేను శ్యామ్ వద్ద ఈ విషయం ప్రస్తావించి నిపుణుల సహాయం తీసుకోమని చెప్పే ఆశ లేదని కూడా నాకు తెలుసు. ఏదైనా ఈ అసమాన పరిస్థితి నుండి ముందు మమ్మల్ని మేము రక్షించుకోవాలంటే ఓ ఫ్యామిలీ లాయర్ని సంప్రదించాలి. ఈ చుట్టుపక్కల శ్యామ్ పలుకుబడి ఎక్కువే కాబట్టి కాస్త దూరంలో ఉన్నవారిని కన్సల్ట్ చెయ్యాలని నిశ్చయించుకున్నాను. శ్యామ్ గురించి గాని, నా సమస్యల గురించి గాని, అనుసరించబోయే న్యాయ నిపుణుల సలహా విషయాలు గాని వీలైనంత గుంభనంగా ఉంచుదామనే నా ఆశ. చిత్ర ఆనందం నుండి కూడా. తన వృత్తి నైపుణ్యంతో చిత్ర గ్రహించగలిగినంత ఎలాగూ గ్రహిస్తుంది. అంతే తప్ప అగ్నిగుండం లాంటి నా జీవితంలోని మరెన్నో వివరాలు చిత్ర ఊహించలేదని అనుకుంటాను. నా సమస్యల పరిష్కార దిశగా మొదటి అడుగు వేశాను. ఆగ్రాకి వెళ్లే దారిలో ఓ పేరున్న లాయర్ రాఘవ శర్మ వద్ద అపాయింట్మెంట్ తీసుకున్నాను. 4 వారాల సమయం ఉంది. తెల్లవారుజాము నుండి మళ్లీ వేద ఊపిరందక దగ్గుతూ బాధపడసాగింది. పొద్దున్నే డాక్టర్ వచ్చి చూశారు. మైల్డ్గా ఎలర్జిక్ బ్రాంకైటిస్ లా ఉందని నిర్ధారించారు. పీడియాట్రిక్ నర్సుని పిలిపించి ఇంటి వద్దనే నెబ్యులైజర్ మాస్క్ వేయించారు. దాంతో సర్దుకుంది వేద. నామకరణం నాడు పొలమారినప్పటి నుండి పాప ఇంకా కోలుకోలేదనిపించింది. కాని ఈ స్థితి పాపకి స్వతహాగా ఆరోగ్యపరంగా ఏర్పడ్డ ఇబ్బందని చిత్ర వివరించింది. పసిదాని అవస్థ నన్ను బాగా కొంగదీస్తోంది. కంప్యూటర్ని నా పరిశోధనలకే కాదు, రమణి, చిత్రలతో అప్పుడప్పుడు సుదీర్ఘ సంభాషణలు కూడా ఉపయోగిస్తున్నాను. మా మధ్య సాగే స్నేహపూరిత సంభాషణలు, మెసేజ్లు మనసుని తేలికపరుస్తున్నాయి. అత్తయ్యకి, మావయ్యకి ఇంటర్నెట్ మీద చదివిన విశేషాలు చెబుతుంటాను. అత్తయ్య ఈ మధ్య కొత్త రకం వంటల కోసం ఇంటర్నెట్ చూడమంటున్నారు. సందీప్ 5th స్టాండర్డ్కి వచ్చాడు. కాస్త పొడవయ్యాడు.
రోజు స్విమ్మింగ్ చేయమని మాత్రం ప్రోత్సహిస్తాను. అప్పుడప్పుడు నా ఎదురుగా ఆనంద్ శ్యామ్లతో టెన్నిస్ ఆడతాడు కూడా. లేటెస్ట్ మెడికల్ రిపోర్టు ప్రకారం వాడి ఎడమ కంటి చూపు నెమ్మదిగా మెరుగవడం సంతోషంగా ఉంది. మరో పక్క వేద తరచుగా ఊపిరందక బాధపడడం నాకు బెంగగా ఉంది. ఇవాళ సోమవారం, శ్యామ్ చాలా బిజీగా ఉంటారు. లాయర్ రాఘవ శర్మ గారితో నా అపాయింట్మెంట్ కూడా ఈరోజే. విశాలకి, అత్తయ్య వాళ్ళకి పాప బాధ్యత అప్పజెప్పి పొద్దున్నే సందీప్ని స్కూల్లో దింపేసి దారి పట్టాను. ముందు యానిమల్ షెల్టర్కి వెళ్ళాను. డొనేషన్ చెక్స్ బ్యాంకు డిపాజిట్కి పంపాను. ఎంత డొనేషన్స్ వచ్చినా మూగజీవుల పరిరక్షణకి ఇంకెంతో సహాయ సహకారాల అవసరం ఉంది. ఈసారి నుండి నా వంతుగా మరింత చేయూతనివ్వాలని అనుకున్నాను. షెల్టర్ పని కూడా 2 గంటల్లో ముగిసింది. అక్కడి నుంచి 15 గంటలో లాయర్ గారి ఆఫీస్ చేరాను. ఆయన ఆఫీసులో 5 నిమిషాలుగా వెయిట్ చేస్తున్నాను. కాస్త నెర్వస్గానే ఉంది. రూంలోకి వస్తూనే, ఏమ్మా నీలా, చాలా దూరం నుంచి వస్తున్నావు అన్నారు. లేచి నిలబడి నమస్కరించాను. కూర్చో, కాఫీ ఏమన్నా తీసుకుంటావా అని ఎదురుగా ఆయన సీట్లో కూర్చున్నారు రాఘవ్ గారు. హుందాగా ఉన్నారాయన. తెల్లని జుబ్బా వేసుకున్నారు. నుదుటి మీద నిలువుగా విభూది రేఖ ఉంది. వద్దండి, నీళ్లు చాలు అంటూ కూర్చుని బల్లం మీద మూత వేసున్న గ్లాసు నుండి కాసిన్ని మంచినీళ్లు తాగాను. పూర్తి వ్యక్తిగత ఘర్షణలు మినహాయించి ఆయనతో అన్ని విషయాలు కూలంకుషంగా మాట్లాడాను. నేను చెప్పింది ఓపిగ్గా విన్నారు. కాసేపు ఆలోచించారు. కొన్ని ప్రశ్నలు వేసి నా నుండి జవాబులు రాబట్టారు. లీగల్గా ఈ సమస్యకి పరిష్కారం అనేది నీ విషయంలో అంత సులభం కాదు. ఎందుకంటే మానసికంగా నీ వాళ్లతో నువ్వు వేరవలేవు. కానీ భౌతికంగా నీకు వేర్పాటు కావాలి. కాబట్టి నువ్వు విడిగా ఉండాలని కోరుకుంటున్నావని కారణాలతో నీ భర్తతో పాటు అత్తమామలకి చెప్పాలి. ఆ పైన కోర్టులో లీగల్ సెపరేషన్కి ఫైల్ చేయొచ్చు అన్నారాయన. అఫ్కోర్స్, వాళ్ళు ఒప్పుకుంటేనే ఫైల్ చేయాలని కాదు. నీ విషయంలో విడాకులకి ప్రత్యామ్నాయం లీగల్ సెపరేషన్ అని నా అభిప్రాయం. వేరుగా ఉంటూ సమస్య పరిష్కరించుకునే వ్యవధిని పొందొచ్చు. క్షణమాగారు. లీగల్ సెపరేషన్ కింద వేరే నివాసం ఏర్పరుచుకోవాలి. ఆర్థిక వ్యవహారాలు నిర్ధారించుకోవచ్చు. అక్షరాల అయితే సెపరేషన్ పిటిషన్ ఫైల్ చేశాక విడాకులు తీసుకునే ప్రయత్నంలో ఉన్నట్టన్నమాట. అలాగని తప్పకుండా విడాకులు తీసుకోవాలని రూలేమీ లేదు. కొంతకాలం సమస్యపై పునరాలోచన చేయొచ్చు. ఈలోగా సమస్య తీరిపోవచ్చు. లేదా దూరంగా ఉంటూ కొంత సమయం వెళ్ళబుచ్చనవచ్చు అంటూ నా వంక చూశారు. ఎలా అయితేనే నీకు, నీ పిల్లలకి భౌతికంగా నీ భర్త నుండి రక్షణ ఉంటుంది. అతనికి ఓ తండ్రిగా నిర్దిష్ట సమయాల్లో నీ ఇష్టప్రకారం మాత్రమే మీ పిల్లలతో మెలిగే అవకాశం ఉంటుంది అని ఆయన వివరించారు. నిమిషం మౌనం తర్వాత నా వంక నిశితంగా చూశారు. నీ భర్త ప్రవర్తన ఇంత తీవ్రంగా మిమ్మల్ని బాధిస్తుంటే ఆయన్ని ముందు ఫ్యామిలీ కౌన్సిలింగ్కి ఒప్పించాలి. అవసరం మేరకు నిపుణుల్ని సంప్రదించొచ్చు. అప్పుడు కానీ నీ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకపోవచ్చు అని నిష్కర్షగా చెప్పేశారాయన. అన్ని విషయాలు ఆలోచించి మళ్లీ కలుస్తానని ఆయన వద్ద సెలవు తీసుకుని తిరుగుముఖం పట్టాను. పెద్దయిన మంచివారిలా నా పట్ల సానుభూతితో ఉన్నారనిపించింది. జనవరి నెలొచ్చేసింది. వాతావరణం చల్లగానే ఉన్నా బాగుంది. 1-2 సార్లు వేదని చూసే నెపంతో రాత్రి 9 అయ్యాక శ్యామ్ నా గదిలోకి రావడం, నాతో మాటలు కలపడం చేశారు. రోజూ సాయంత్రం హాలు మధ్యలో పాప నుంచి ఇంటిల్లపాది ఆడుతుంటారు. నేను వారిని గమనిస్తూ జానకి సాయంతో వంట పని చూస్తుంటాను. వేదతో ఆడుతున్నప్పుడు సందీప్కి చెల్లిని సుకుమారంగా చూసుకోవాలని సూచిస్తుంటాను. శ్యామ్ కూడా ప్రతిరోజు పాపతో కాసేపు ఆడి కబుర్లు చెప్పిగాని పైకి వెళ్లరు. వేద 10 నెలలప్పటి నుండే అడుగులు వేస్తుండడంతో నాతో పాటు శాంతమ్మ కూడా నిత్యం దాని వెన్నంటే ఉంటుంది. త్వరలోనే వేద మొదటి పుట్టినరోజు కూడా. ఆదివారాలు శ్యామ్ ఇంట్లోనే ఉండడం, చిత్ర వాళ్ళు లంచ్కి రావడం మూలంగా పొద్దుటి నుండే లంచ్కి ప్రిపరేషన్స్ మొదలు పెడతారు అత్తయ్య. ఇవాళ చిత్ర, ఆనంద్ మామూలు కన్నా కాస్త ముందుగానే వచ్చారు. పాలక్ పన్నీర్, చెన్నాబోతూరా చేసి తెచ్చింది చిత్ర. నేను ఎప్పట్లా మెంతికూర కైమా, వెజిటేబుల్ పలావ్ చేశాను. అదే చేత్తో క్యాండీ, మిండిలకు కూడా మటన్ రైస్ వండించాను. భోజన సమయంలో వేద పుట్టినరోజు విషయం ప్రస్తావనకొచ్చింది. నేను ఏమంటానోనని అంతా వెయిట్ చేస్తున్నారు. నేను ఆలోచిస్తూ మిన్నకుండిపోయాను. లీగల్ సెపరేషన్ విషయమే కాక వేద తరచూ అనారోగ్యం పాలవడం గుర్తొచ్చి ఏ సెలబ్రేషన్లు, ఆర్భాటాలు చెయ్యాలనిపించలేదు. అదే మాట బయటికి అందరితో అన్నాను కూడా. కాసేపు నిశ్శబ్దత తర్వాత, అలాగే నీలా,
ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యనే కేక్ కట్ చేసి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది మన వేద. ఈ మధ్య పాపం 2 సార్లన్నా జబ్బు పడింది కదా, మళ్ళీ ఆ పార్టీ హడావిడి గోల వద్దులేమ్మా అన్నారు మావయ్య. మిగతా వాళ్ళంతా అర్థం చేసుకుని మావయ్య మాటలతో ఏకీభవించారు, ఒప్పుకున్నారు. భోజనం తర్వాత టీవీ చూస్తూ ఐస్ క్రీం తింటున్నారంతా. వాళ్ళ అపార్ట్మెంటు కాంప్లెక్స్ ఎదురుగా కొత్తగా నిర్మాణమైన రిక్రియేషన్ పార్కులో సంక్రాంతి కైట్ ఫెస్టివల్ ఏర్పాట్ల గురించి చెప్పసాగారు ఆనంద్. పతంగులు ఎగరవేయడానికి కొత్త కాన్సెప్ట్తో భిన్న ఎత్తుల్లో వెడల్పుగా గోడలు నిర్మాణం చేశారని, అక్కడ జరగబోయే మొదటి కైట్ ఫెస్టివల్ పోటీల్లో చాలామంది పాల్గొనబోతున్నారని ఆనంద్ చెబుతుంటే సందీప్ ఉత్సాహంగా విన్నాడు. మేము ఆ కైట్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయొచ్చా అంకుల్ అని అడిగాడు సందీప్. షూర్, వైనాట్. మన అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఎంట్రన్స్కి సరిగ్గా ఆపోజిట్ ఎంట్రన్సే ఆ పార్కు. పతంగులు ఎగరవేయడంలో నేను ముందుంటాను. రేపే వెళ్ళి మన పేరు ఫ్లైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్లో రాయిస్తాను అంటూ ఆనంద్ సరేనండంతో తన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తానంటూ వెళ్ళాడు వాడు. అందరూ మాట్లాడుతుండగానే అత్తయ్య ఫోన్ తీసుకుని డయల్ చేశారు. హలో రాజు వదిన, వేద పుట్టినరోజుకి మన కుటుంబాలు మాత్రమే ఉంటాం. మీకు సంక్రాంతికి సెలవులు కూడా కలిసొస్తాయిగా. వేదకి అమ్మమ్మ తాతయ్య ఆశీర్వాదాలు కూడా ఉండాలి మరి. ఇంకా వారం పైనే ఉంది. అన్నయ్య గారు, మీరు, వినోద్ సహా తప్పక రండి అంటూ అమ్మ వాళ్ళని ఆహ్వానించారామె. హాల్లో ప్లానింగ్ అయ్యాక నేను చిత్రతో పాటు పాపతో సహా నా గదిలో కబుర్లకి చేరాం. వేదని బోర్లా వేసి నెమ్మదిగా జోకొడుతున్న నాతో, మన రమణి బిడ్డల్ని అడాప్ట్ చేసుకునే ఆలోచనలో ఉందని తెలుసా నీకు అడిగింది చిత్ర. లేదన్నట్టు తలూపాను. ఇవాళ పొద్దున్నే నా సలహా కోరుతూ ఆ విషయం ప్రస్తావించింది అంది. ఆహా, మంచిదేగా. పోయిన ఏడాది ఫర్టిలిటీ క్లినిక్ డాక్టర్లని సంప్రదిస్తానంది అన్నాను. అవును, అదంతా అయింది. ఆ ట్రయల్స్ కూడా ఫెయిల్ అవడం వల్లే ఇక ఆలస్యం చేయకుండా ఈ డిసిషన్ తీసుకున్నారు అంది చిత్ర. సాయంత్రం 4 అయ్యాక టీ తాగి చిత్ర, ఆనంద్ వెళ్ళిపోయారు. వాళ్ళని పంపించి లోనుకొస్తూ అక్కడే ఉన్న అత్తయ్య, మావయ్య, శ్యామని కూడా ఉద్దేశించి, కాసేపు విశ్రాంతి తీసుకుని 7 గంటల సమయంలో లివింగ్ రూమ్లో కలుద్దాం. మీ అందరితో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనేసి నా గదిలోకి వెళ్ళిపోయాను. నిద్రపోతున్న వేద పక్కన ఒరిగి కొంచెం సేపు నిద్రపోయాను. శ్యామ్ అంటే చిరాకు, అయిష్టం తప్ప భయమేమీ లేదు. అత్తయ్య, మావయ్య అంటే గౌరవం. వారి పరువు ప్రతిష్టలకి భంగం కలగకుండా వీలైనంత సులభమైన ఓ ఏర్పాటు గురించి చెప్పడమే కదా నా క్షేమం, నా బిడ్డల క్షేమం మాత్రమేగా నేను కోరుకునేది. ఈ మధ్య శ్యామ్ నాతో మాటలు కలపడం అది గమనించి ఏదో ఒక దుర్ఘటన జరిగే అవకాశం కల్పించదలుచుకోలేదు. ఈవేళ శ్యామ్తో, అత్తయ్య, మావయ్యలతో నా లీగల్ సెపరేషన్ నిర్ణయం గురించి చెప్పడం మంచిదని భావించే ఇలా అందరితో మాట్లాడతానని సూచించాను. సాయంత్రం అవుతుండగా కిచెన్లోకి వచ్చి జానకితో రోటీ కర్రీ చేయించి ఆవిడ్ని పంపేశాను. సందీప్ తన రూంలో కంప్యూటర్ మీద ఉన్నాడు. వేదని అక్కడే విశాలకు అప్పచెప్పాను. గది తలుపులు వేసుకోమన్నాను, ఇక డిస్టర్బ్ చేయరు. శ్యామ్, అత్తయ్య, మావయ్య అంతా లివింగ్ రూంలో ఉన్నారు. వెళ్ళి వారి ఎదురుగుండా కూర్చున్నాను. ముగ్గురిని ఉద్దేశించి మొదట్నుంచి నాకు వ్యక్తిగతంగా కష్టం కలిగించి భౌతికంగా బాధ కలిగించిన సంఘటనలు ఏకరువు పెట్టాను. నేను మెట్ల మీద నుండి పడిపోయిన సంగతి ప్రస్తావించి, అది శ్యామ్ చెప్పిన అబద్ధం అత్తయ్య. ఆయన నాకు విధించిన శిక్ష. ఎన్నోసార్లు నాపై దౌర్జన్యం చేసినా నేను ప్రతిఘటించింది మాత్రం అదే మొదటిసారి. అందుకే నన్ను గాయపరిచి నేనే జారిపడ్డట్టు అందరినీ నమ్మించారు అన్నాను. ఇకపోతే నా బిడ్డలకి ఎన్నిసార్లు తండ్రి వల్ల హాని జరిగిందో మీకు ప్రత్యక్షంగా తెలుసు, చూశారు కూడా. నిజానికి ఇప్పుడు నా జీవితాన ప్రతి నిమిషం భయాందోళనలతో గడుపుతున్నాను. నా బిడ్డల క్షేమం నాకు ముఖ్యం మావయ్య అని ఓ క్షణం ఆగాను. ఇదంతా వింటూ శ్యామ్ మాత్రం ముడిపడిన బురుకుటితో కిందకి చూస్తూ గంభీరంగా ఉన్నారు. మీకు గాని, శ్యాంకి గాని, మా కుటుంబానికి గాని విడాకుల అప్రతిష్ట రాకుండా ఓ ఏర్పాటు ఆలోచించాను. న్యాయపరంగా ఆ ఏర్పాటుని లీగల్ సెపరేషన్ అంటారు. నేను పిల్లలతో బయట వేరే ఇంట్లో ఉండవలసి వస్తుంది. కొంతకాలం ఇలా సాగవచ్చన్నారు లాయర్. నాకు, నా పిల్లలకి శ్యామ్ నుండి పూర్తి స్వేచ్ఛ, రక్షణ మాత్రం కోరుకుంటున్నాను. ఆయనకి నా మీద భర్తగా ఎటువంటి అధికారం ఉండకూడదు. దౌర్జన్యం చేసే వీలు లేకుండా ఉండాలి అన్నాను దృఢంగా. ఓసారి కళ్ళెత్తి ధైర్యంగానే శ్యామ్ వంక చూశాను. మా పిల్లలకి కన్నతండ్రిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తే నాకేమీ అభ్యంతరాలు లేవు. వాళ్ళకి ఓ వయసు వచ్చే వరకు నా కనుసన్నల్లోనే ఆయన పిల్లలతో మెలగాలి. నా బాధ్యతలు, మీ పట్ల గౌరవాలు అన్నీ యథాతథం. పిల్లలు మీ కళ్ల ముందు మీ మనవలుగానే పెరుగుతారు.
వేద పుట్టినరోజు అవగానే ఈ ఏర్పాటు విషయమై మరిన్ని వివరాలు మీ ముందుంచుతాను. శ్యామ్ కూడా సహకరించాలి. ఈ ఏర్పాటు తనకి వద్దనుకుంటే మాత్రం అది ఆయన ఇష్టం. కలిసుండే ప్రసక్తి మాత్రం లేనట్టే అన్నాను. అత్తయ్య వాళ్ళని ఉద్దేశించి మీరు కూడా నన్ను అర్థం చేసుకుని సహాయపడతారని ఆశిస్తున్నాను అంటూ మెల్లగా పైకి లేచి, మరోసారి టీ తాగుతారా ఎవరన్నా అంటూ అక్కడి నుంచి కదిలాను. వేద పుట్టినరోజు కోసమే అమ్మ వాళ్ళు వినోద్ ఓ రోజు ముందే వచ్చారు. వినోద్కి ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతోంది. పేరున్న యూనివర్సిటీలో చేరాలి. శ్యామ్తో చాలాసేపు ఆ విషయాలే మాట్లాడుతున్నాడు. మంచి ర్యాంక్ వస్తే ఢిల్లీ వచ్చి చదువుకోవాలని వాడి ఆశ. నేను లాయర్ వద్దకు వెళ్ళిన విషయం అమ్మ వాళ్లకు చెప్పాను. తనతో ఎప్పుడూ ఆడుకునే 8 మంది ఫ్రెండ్స్ని మాత్రమే కైట్ ఫ్లయింగ్కి పిలవమన్నారు సందీప్తో. వేద చేత పుట్టినరోజు కేకు కట్ చేయించాక కైట్ ఫెస్టివల్కి వెళదామన్నాను. 2 రోజుల ముందు నుంచే ఓ డజనికి పైగా కైట్స్ తెచ్చుకుని వెనక సిటౌట్లో ప్రిపరేషన్ మొదలుపెట్టారు సందీపు, వాడి ఫ్రెండ్సు, వినోద్ సహా. వాడి ఉత్సాహం చూస్తుంటే అందరికీ ముచ్చటేసింది. వాళ్ల పతంగుల పంపకాలు, మాంజాలు, మాటలు ఒక రోజంతా నడిచాయి. అత్తయ్య వాళ్లలో కాస్త దిగులు, నైర్యాస్యం తోచాయి. అమ్మతో కూడా మునిపట్లా లేరు. శ్యామ్ అయితే ఎవరి వంక సూటిగా చూసి మాట్లాడడం కూడా లేదు. కోపంగా ముభావంగానే ఉన్నారు. అమ్మ వాళ్ళు కూడా గ్రహించారు. నేను మాత్రం ఏం చేయగలను? నాకు దిగులుగానే ఉంది. అలాగని స్థిరత్వం లేని ఈ బూటకపు దాంపత్యాన్ని ఎలా భరించను? ఎందా కాని పిల్లలకి కాపలా కాస్తూ భయపడుతూ గడపగలను అనిపించింది. ఈ సంఘటనలన్నీ యాదృచ్ఛికంగా జరిగాయా? నిజంగా శ్యామ్ అమాయకుడా అని కూడా ఆలోచించాను. కాదనే జవాబు తేలుతోంది. నేనైనా లేని కారణాలతో కాపురాన్ని పాడు చేసుకునేటంత అవివేకిని కాను. ఎల్లుండే సంక్రాంతి, వేద బర్త్డే. సందీప్కి పతంగుల రోజు. అమ్మ, అత్తయ్య ఏవో కొత్త రకం పిండి వంటలు చేస్తున్నారు. అంతా ఎవరి కాలక్షేపంలో వాళ్ళున్నారు. ఇవాళ పొద్దున నిద్రలేచిన దగ్గర నుంచి వేద చిరాగ్గా ఉంది. పాలు తాగదు, సిరియల్ తిందు. నేనే బలవంతంగా 2వ పూట కూడా కాసిన్ని పాలు మాత్రం తాగించాను. సాయంత్రం అందరితో ఆడి అలసిపోయిందనుకున్నాను వేద. అర్ధరాత్రవుతున్నా నిద్రపోదు. ఎప్పట్లా ఇబ్బంది పెట్టే దగ్గుతో పాటు కొత్తగా వీజింగ్ మొదలైంది. గాలందక తలకిందులవడంతో డాక్టర్లకి ఫోన్లు చేస్తూనే మావయ్య వాళ్ళని నిద్రలేపాను. శ్యామ్తో సహా ఉన్నపళంగా హాస్పిటల్ చేరాం. అడ్మిట్ చేసి బ్రాంకో డైలేటర్స్ మీద ఉంచి కొత్త మెడికల్ టెస్టులు చేస్తున్నామన్నారు. అక్కడే కొన్ని గంటల పాటు వెయిట్ చేశాం. మధ్యాహ్నానికి కానీ కాస్త తేలిక అవ్వలేదు వేద పరిస్థితి. రిపోర్ట్స్ వచ్చాయి. బ్రీతింగ్ ఎయిర్ ట్యూబ్స్లో వాపు వల్ల సివియర్ బ్లాకేజ్ ఏర్పడిందని తేల్చారు. ఆస్థమాటిక్ బ్రాంకైటిస్ వ్యాధి లక్షణాలు ఉన్నాయని తేల్చారు. వయసు పెరిగి బలం పుంజుకుంటే ఒక్కోసారి నయమైపోతుందట. లేదంటే పాప ఎదిగాక అలర్జీ టెస్టులు చేసి సమస్యకి కారణాలు ధృవీకరించవచ్చన్నారు. లైఫ్ థ్రెటనింగ్ కాదని, జన్యు సంబంధిత వ్యాధి కాదని, లోపాలు కానీ కనపడలేదు అన్నారు. తరచూ ఇలా అవుతుంది కనుక ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీ అవాయిడ్ చేయమన్నారు. పాప చుట్టూ పరిసరాల్లో కెమికల్స్ లేకుండా ఉంచమన్నారు. తీసుకోగల జాగ్రత్తలు చెప్పి మందులు రాసిచ్చారు. మరో రోజుంచి డిశ్చార్జి చేస్తామన్నారు డాక్టర్స్. పాపకి ప్రాణాపాయం ఏమీ ఉండదని విన్నాక కుదుటపడ్డాను. మరనాడు హాస్పిటల్ నుండి ఇల్లు చేరేటప్పటికే సాయంత్రం 7 దాటింది. మరో 2 సార్లు టైం ప్రకారం వేదకి మందులు వేసి పడుకునేటప్పటికే రాత్రి 10 అయింది. వేద హాస్పిటల్లో ఉన్న 2 రోజుల్లో కోలుకుంది. అలసిపోయిన నేను, వేద కూడా అడ్డంపడి నిద్రపోయాం. హాల్లో హడావిడికి మెలకు వచ్చింది. అమ్మ, అత్తయ్య గదిలోకొస్తూ కనిపించారు. బెడ్ మీద నుంచి లేవబోతే తూలి పడబోయాను. అమ్మ సాయంతో నిలదొక్కుని తిరిగి మంచం మీద కూర్చున్నాను. ఏమ్మా నీలా, టైం 11 అయింది. వేదకి పాలు పట్టి మందు వేశాం. ఇకపోతే హాల్లో అల్లరి వినబడుతుందిగా. సందీప్ ఫ్రెండ్స్ 10 మంది వరకు వచ్చారు. మరి నువ్వు పిల్లలతో కైట్ ఫెస్టివల్కి వెళ్లే స్థితిలో ఉన్నావా? నిన్ను చూస్తే బాగా నీరసపడిపోయావు. నీ ఒళ్ళు వేడిగా కూడా అనిపిస్తోంది అడిగింది అమ్మ. ఏమమ్మా, ఆలోచిస్తాను. నేను లేకుండా సందీప్ ఎక్కడికి వెళ్ళడుగా. నా మాట నూతిలోలా వినిపించింది. అత్తయ్య వచ్చి పక్కన కూర్చున్నారు. చూడు నీలా, శ్యామ్ మీదే నీకు అపనమ్మకం అని తెలుసు. నీ కారణాలు నీకున్నాయి. నీ నిర్ణయాలతో ముందుకు సాగిపోతున్నావు. వాడి నుండి పిల్లలను కూడా దూరంగా ఉంచబోతున్నానని నువ్వే అంటున్నావు. శ్యామ్ చాలా కుమిలిపోతున్నాడు. క్షణం ఆగారు. ఏమైనా ఈరోజు నీ తమ్ముడు, ఆనంద్, మామయ్య, నాన్నగారు, 10 మంది పనివాళ్లు పిల్లల వెంటున్నారు. కాబట్టి ముఖ్యంగా సందీప్ని నిరుత్సాహపరచకు. వాళ్ళని వెళ్ళనివ్వు.
సాయంత్రం వాళ్ళు తిరిగొచ్చాకే వేద కేక్ కటింగ్ పార్టీ చేద్దామని చెప్పాను కూడా అన్నారత్తయ్య. మౌనంగా విన్నాను. లేచి వెళ్లి మొహం కడుకుని వచ్చేలోగా విశాల వేదని నిద్రలేపింది. హలో హలో, బర్త్డే బేబీ నిద్రలేచిందా అంటూ చిత్ర గదిలోకొచ్చి అమ్మ పక్కనే కూర్చుంది. నన్ను చూసి జ్వరం వచ్చిందల్లా నీరసంగా ఉన్నావంది. ఒప్పుకున్నాను. లేచి నడిచే సత్తు కూడా లేదన్నాను. సందీప్ తన ఫ్రెండ్స్తో కైట్ ఫెస్టివల్కి వెళ్లడం సంగతి చిత్రతో ప్రస్తావించాను. శ్రద్ధగా వింది చిత్ర. మరేం పర్వాలేదు. మా కాంప్లెక్స్ ఎదురుగా కొత్త పార్కులోనేగా ఈ ఫెస్టివల్ జరుగుతోంది. ఇప్పుడు నేను ఆనంద్ పిల్లలతో వెళతాం. పతంగులంటే పిల్లలతో సమానంగా ఆడతాడు ఆనంద్. నువ్వు మా వెంటొచ్చినా మా ఫ్లాట్లో ఉంటావు. రోజంతా సందీప్ వెంట తిరగవుగా, కాబట్టి బెంగ పెట్టుకోకు. అక్కడ మరే అవసరం ఉన్నా నేను చూసుకుంటాను. అయినా ఇంత సైన్యం ఉందిగా మన వెంట. పిల్లలు సరదాగా ఆడొస్తారు, సరేనా? భరోసా పలికింది చిత్ర. మౌనంగానే విన్నాను. అసలు ముందు చూపుతో పార్టీ అది వద్దని నువ్వు మంచి డెసిషన్ చేసావు నీలమ్మ. వేద కూడా బాగా అలసిపోయింది. సాయంత్రం వరకు వేద నువ్వు రెస్ట్ తీసుకోండి. దాని ఆరోగ్యం కూడా త్వరలోనే బాగైపోతుందిలే. సో చీరప్ అంది చిత్ర. లేచి పదమంటూ చెయ్యి అందుకుంది. హాల్లోకి నడిచాం. ఇంతటి నీరసం ఎన్నడూ అనిపించలేదు. సందీప్ పరిగెత్తుకుని నా వద్దకొచ్చాడు. 10 టైమ్స్ వచ్చాను మమ్మీ, నువ్వు నిద్రపోతున్నావు. మేమంతా రెడీ. ఆనందంకులు కూడా వచ్చేశారు. మేమెళ్ళమా? నువ్వు వస్తావా అడిగాడు. రాలేనంటూ వాడికి జాగ్రత్తలు చెప్పాను. వినోద్కి, ఆనందకు కూడా సందీప్ జాగ్రత్త అని సూచించాను. ఇక చేసేది లేక నవ్వుతూ అందరికీ వీడుకోలు పలికాను. వేదకి తలారా స్నానం చేయించి కొత్త బట్టలు వేయించారు అమ్మ వాళ్ళు. పాలు తాగి హాయిగా ఆడుకుంటుంది. నేను కాఫీ తాగి అమ్మ వాళ్ల బలవంతం మీద ఏదో తిన్నాననిపించాను. తలపోటుకి మందు వేసుకుని పడుకున్నాను. క్షణంలో నిద్ర పట్టేసింది. గాఢ నిద్రలో ఉన్న నన్ను ఎవరో గట్టిగా కుదిపి లేపుతున్నారు. మగతగా కళ్ళు తెరిచాను. ఎదురుగా అత్తయ్య. నిన్ను అర్జెంటుగా రమ్మంటున్నారు. హైరానాగా అత్తయ్య గొంతు. ఉలిక్కిపడి లేచి చీర జుట్టు సర్దుకుని బయటికి నడిచాను. వాకిలి దగ్గర నా కోసం తెచ్చాడుతూ ఆనంద్ కనపడ్డారు. త్వరగా పదనేలా అంటూ వడిగా నడుస్తున్న అతన్ని అనుసరించాను. కారులో కూర్చుంటూ ఏంటి విషయం, సందీపు శ్యామ్ ఎక్కడా అడిగాను. నా మనసు కీడు శంకించింది. వాళ్ళంతా పార్కులో కదా ఉన్నారు. సందీప్ని ఎంకరేజ్ చేస్తూ ఆఖరి రౌండ్లో దగ్గరుండి ఆడిస్తున్నాడు శ్యామ్. ఈ కైట్ ఫ్లయింగ్ కాంటెస్ట్ వాళ్లే గెలిచేలా ఉన్నారు. నేనక్కడే ఉండి చూశానుగా. సందీప్ శ్యామ్ విన్నింగ్ టీం అనుకో. కాకపోతే నాకు సైకియాట్రిక్ వార్డు నుండి ఎమర్జెన్సీ కాల్ రావడంతో అటు వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడే వస్తున్నా. క్షణం ఆగారు ఆనంద్. ఇంకా ఏం చెబుతానోనని ఊపిరి బేగబట్టి వింటున్నాను. ఇంతలో చిత్ర ఫోన్ చేసింది. సందీప్ పతంగు ఎగరవేస్తూ కాలు జారిపడ్డంతో దెబ్బ తగిలిందట. వెంటనే అంబులెన్స్లో అపోలోకి తీసుకెళ్లారట శ్యామ్. చిత్ర కూడా బాబు వెంటే వెళ్ళింది. అందుకే నిన్ను తీసుకుని ఇప్పుడు హాస్పిటల్కే వెళ్ళడం అన్నాడు ఆనంద్. నిర్ఘాంతపోయాను. అవ్వాక్కయ్యాను. జరిగిన సంగతి విని నాకు టెన్షన్గానే ఉందమ్మా. నేనిటు వాళ్ళిటు వెళ్ళామన్నమాట. అంటుండగా హాస్పిటల్ చేరాం. కారు పార్క్ చేసి పదమ్మా అంటూ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డు వైపు నడిచారు ఆనంద్. గజిబిజిగా అయిపోయిన మనసు, తడబడుతున్న కాళ్ళు, నీరసించిపోతున్న ఆలోచనల్ని కూడదీసుకుని పరుగులాంటి నడకతో అనుసరించాను. మా కోసమే వెయిట్ చేస్తున్న శ్యామ్, చిత్ర మమ్మల్ని వెంటనే డాక్టర్ ఆఫీసులోకి తీసుకువెళ్లారు. అందరం ఆదుర్దాగా డాక్టర్ ఎదురుగా కూర్చున్నాం. డాక్టర్ విద్య ఎక్స్రేల్ని ఎగ్జామ్ చేస్తోంది. ఇక ఉండలేక నా సందీప్కి ఏమైందో చెప్పండి ప్లీజ్. ఆపుకోలేక ఏడ్చేశాను. చిత్ర నన్ను పొదివి పట్టుకుంది. డాక్టర్ విద్య మాకెదురుగా వచ్చి కూర్చుంది. నా వంక సానుభూతిగా చూసింది. మీ మనసు పడుతున్న ఆవేదన అర్థం చేసుకోగలను, కానీ బాబుకి తగిలిన దెబ్బలు మామూలువి కావమ్మా. టేబుల్ పైనున్న నా చేతిని తట్టింది ధైర్యం చెబుతున్నట్టు. ఆ తర్వాత నేను విన్న సంగతులు నన్ను పాతాళంలోకి తోసేశాయి. 10 అడుగుల పైనుండి అదాటుగా పడిపోవడంతో బయటికి కనబడే దానికన్నా తలలోపల ఇంజురీ వల్ల అపస్మారక స్థితిలో ఉన్నాడు పేషెంట్. చేయవలసిన పరీక్షలన్నీ చేస్తున్నాం. రిపోర్ట్లు రావడానికి కొద్ది టైం పడుతుంది. పైగా బాబు స్పృహలోకి రావడం గురించి వేచి చూస్తున్నాం అని ముగించింది డాక్టర్. నేను విసురుగా లేచాను. బాబుని చూడాలన్న ఆలోచనతో బయటకొచ్చి ఐసీయూ వైపు పరిగెత్తాను. చిత్ర నా వెంటే వచ్చి నువ్విలా ఆవేశంగా ఉంటే బాబుకేమీ లాభం లేదు. పైగా బాబు క్షేమం రీత్యా నిన్ను దూరం నుండే చూడనిస్తారు. కాస్త నెమ్మదిగా ఉండడానికి ప్రయత్నించు. వెళ్ళి సందీపుని చూద్దాం అని నా భుజాల చుట్టూ చేతులు వేసి ఐసీయూకి తీసుకెళ్ళింది.
లోన గదిలో బెడ్ మీద నా బాబు చేతికి ట్యూబులు, ముఖానికి మాస్కు వేసున్నాయి. అలా వాడిని చూసిన నాకు ఒళ్ళు తెలియని దుఃఖంతో గుండెలు అవిసిపోయి కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. వణుకుతూ తూలి కుప్పకూలి పడిపోవడం మినహా అటుపైన ఏమైందో తెలీదు. కళ్ళు తెరిచేటప్పటికి హాస్పిటల్లోనే బెడ్ మీద ఉన్నాను. పక్కన అత్తయ్య, అమ్మ, వినోద్ ఉన్నారు. అమ్మ లేచి దగ్గరగా వచ్చింది. ఎలా ఉందమ్మా ఒంట్లో? అమ్మ అడిగినా ఏమీ మాట్లాడక కళ్ళు మూసుకున్నాను. చిత్రొచ్చి నా తల మీద చేయి వేసింది. నీకేమీ అవలేదు, ఇప్పుడు బాగానే ఉన్నావు. నిన్న సొమ్మసిల్లి పడిపోయావు, కాస్త సెడెట్ ఇచ్చి రెస్ట్గా ఇక్కడే ఉంచాం అంది. సందీప్ని చూడాలి చిత్ర అని మెల్లగా లేచాను. సరే ఇలారా అని పక్కనే ఉన్న ఆఫీస్ రూంలోకి నడిపించుకుని వెళ్ళింది చిత్ర. నా వెనకే అంతా వచ్చారు. నన్ను కూర్చోబెట్టి చిత్ర నా ఎదురుగుండా కూర్చుంది. చూడనిలా, బాబువి కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. కాసేపట్లో అంటే 9 కల్లా రిపోర్ట్స్ చూసే డాక్టర్ విద్య ఇక్కడికి వస్తారు. అన్ని సంగతులు వివరిస్తారు. ఆ తర్వాత జరగవలసింది చేద్దాం. చిత్ర నాతో అంటుండగానే గదిలోకి విద్య వెంట మావయ్య, శ్యామ్ వచ్చారు. అప్పటికి చేతికందిన రిపోర్ట్స్ ఆవిడ చదివి ఎక్స్రేలు చూపించారు. నేను పెదవి విప్పకుండా కన్నార్పకుండా ఉన్నాను. ఆ రిపోర్టులను బట్టి సందీప్ అదే అపస్మారక స్థితిలో ఉన్నాడని తేల్చింది. పేషెంట్ పరిస్థితిలో మార్పు లేదు. వైటల్స్తో పాటు మిగతా ప్రమేయాలన్నీ స్టేబుల్గానే ఉన్నాయి అన్నారు విద్య. ఏదైనా రావాల్సిన మరిన్ని రిపోర్ట్స్ని కూడా న్యూరోసర్జన్ పరిశీలించాకే అసలు పరిస్థితి తెలుస్తుందని ఆవిడ వివరించింది. ఎవరితో ఏమీ అనకుండా లేచి ఐసీయూకి వెళ్ళి సందీప్ని బయట నుండే చూశాను. నన్ను క్షమించు బాబు, నా కడుపు విషంరా. జన్మనైతే ఇచ్చి నిన్ను కంటికి రెప్పలా చూసుకున్నానని అనుకున్నానే గాని నిజానికి నేనే నీ జీవితానికి ముప్పున్రా కన్నా. నన్ను క్షమించు బాబు అని మనసులోనే వాడిని వేడుకున్నాను. ఆగని కన్నిటిని తుడుచుకుని బయలుదేరాను. నా కోసం ఆ మడ దూరంలో వెయిట్ చేస్తున్న వినోద్, చిత్ర, ఆనందల వద్దకు వెళ్ళాను. చిత్రని అడిగి కాస్త క్యాష్ తీసుకుని బయలుదేరాను. ఆగమ్మా, ఎక్కడికి? నేను తీసుకువెళ్తాను, ఒక్కదానివి వెళ్ళొద్దు అంటూ నన్ను అనుసరించారు ఆనంద్. సరేనని ఎక్కడికి వెళ్లాలో చెప్పి చిత్ర కారులో జారిగలబడ్డాను. ఆనంద్ని హాస్పిటల్లోనే ఉండమంది చిత్ర. వెనక సీట్లో వినోద్ ఎక్కాక తానే కారు డ్రైవ్ చేసి ఆగింది. టైం పొద్దున్న 11 గంటలు. వినోద్, చిత్రలతో పాటుగా సీనియర్ అడ్వకేట్ రాఘవ శర్మ గారి ఆఫీస్ ఎదుట మౌనంగా వెయిట్ చేస్తున్నాను. 10 నిమిషాలకి ఆఫీస్ రూంలోకి వెళ్ళి ఆయన్ని కలిశాం. నన్ను చూస్తూనే, ఏంటమ్మా ఫోన్ కూడా లేకుండా వచ్చావు, ఏం సంగతి, నీ ఆరోగ్యం బాగుందా అన్నారాయన నా వంక నిశితంగా చూస్తూ. ఆపుకోలేని కన్నీరు, చేసుకున్న నిర్ణయాలతో బండబారిపోయింది గుండె. ఓ క్షణం మనసు కూడదీసుకుని, శర్మగారు, మీకు నా పరిస్థితి ఇదివరలోనే చెప్పాను. నేను పోయిన వారమే మా ఇంట్లో వాళ్ళకి సంగతి వివరించి లీగల్ సెపరేషన్ గురించి చెప్పాను అంటూ ఆగాను. ఆ మేరకు అవసరమైన పేపర్ వర్క్ కానివ్వండి. గట్టిగా ఊపిరి తీసుకున్నాను. మా బాబు సందీప్ మళ్ళీ గాయపడ్డాడు శ్యామ్ వల్ల. ప్రతిసారి ప్రత్యక్షంగానో పరోక్షంగానో పసివాడి చావు దెబ్బలకి కారణమవుతోంది వాడి తండ్రే. విచక్షణ లేకుండా పసివాడిని పదే పదే అలివి కాని వాటికి నెడుతుంటారు. ఈసారైతే వాడు బతుకుతాడో లేదో కూడా తెలీదు. హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు. నాకు నా బిడ్డలకి నా భర్త నుండి పూర్తి విముక్తి వెంటనే కావాలి సార్ అంటూ చేతులు జోడించి వేడుకున్నాను. శర్మగారంతా విన్నారు. పక్కనే కూర్చున్న చిత్రని దూరంగా వెనకాల కూర్చున్న వినోదం చూసి, వీరెవరు అని అడిగారు. ఈమె నా ఫ్రెండ్ డాక్టర్ చిత్ర. వీడు నా తమ్ముడు వినోద్. నేను మీకు చెప్పిన కొన్ని సంఘటనలకి వీడు ప్రత్యక్ష సాక్ష్యం కూడా. ఇక వీళ్ల నుండి నా విషయం దాచవలసిన అవసరం లేదు శర్మగారు అన్నాను. సరే అయితే పిటిషన్ వెంటనే ప్రిపేర్ చేద్దాం. ఆ పిటిషన్లో అన్ని కోణాలు కవర్ చేయొచ్చు. మళ్ళీ ప్రత్యేకించి నీ భర్త నుండి పిల్లలకి ప్రొటెక్షన్ కోరడం అనవసరం వివరించారు శర్మగారు. ఓ క్షణమాగి ఫోన్లో సెక్రటరీని పిలిచారు డాక్యుమెంటేషన్కి. నా వంక చూస్తూ, చూడు నీలా, పక్కన కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చుని మొదటి నుంచి నువ్వు నాకు చెప్పిన విషయాలన్నీ డాక్యుమెంట్ చేయించు. నాకు కావలసిన మిగతా డీటెయిల్స్ నేనే తీసుకుంటాను. ఈలోగా నీ పరిస్థితులు మారి నీ ఆలోచనలో మార్పు వస్తే నాకు చెప్పొచ్చు. నీ విషయమై నా ఫ్రెండ్ ఓ పోలీస్ ఆఫీసర్ని కూడా సంప్రదిస్తాను. సరేనా? ఇక డాక్యుమెంట్ చెయ్యి, వెళ్ళండి అన్నారాయన ఫోన్ అందుకుంటూ. మేమంతా కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చున్నాం. చిత్రవంక చూశాను. దాని ముఖాన్ని ఎన్నో ప్రశ్నలు, మరెన్నో అనుమానాలు. నేను అవునన్నట్టు తలాడించాను. ఇంతలో సందీప్ విషయంగా చిత్రకి ఫోన్ వచ్చింది. మరునాడు పొద్దున్నే 8 న్యూరోసర్జన్తో మీటింగ్ అని తెలియజేశారు.
మరో 5 నిమిషాల్లో సెక్రటరీ వచ్చి ల్యాప్టాప్ బల్ల మీదుంచి మా ముగ్గురికి నీళ్ల బాటిల్స్ అందించి ఎదురుగా కూర్చున్నాడు. 10 ఏళ్లుగా నా జీవితాన జరిగిన సంఘటనలు ఒక్కొక్కటి చెప్పవలసినంత చెప్పాను, అవసరమైన వివరాలతో సహా. తన ఎదురుగా సందీప్ గాయపడ్డ సంఘటనల్ని వినోద్ చేత చెప్పించాను. అంత అయ్యాక నా వంక తిరిగాడు వాడు. పోతే అక్క, పతంగులు ఎగరవేస్తూ అందరం అక్కడే ఉన్నాం. లీడ్లో ఉన్న మన సందీపే గెలవాలని వాడితో పాటు బావ కూడా పట్టుదలగా ఉన్నారు. లాస్ట్ విన్నింగ్ రౌండ్లో 10 అడుగులు ఎత్తున్న గోడ మీదకి సందీప్తో శ్యాంబాబు వెళ్లారు. కింద నుండి ఫాలో అవుతూ మేమంతా ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాం. ఎవరూ అనుకోని విధంగా త్రుటిలో జరిగింది. వాడు పైనుండి పడిపోవడం ప్రమాదవశాత్తు జరిగిందక్క అంటూ బాధపడ్డాడు. కాసేపు మౌనంగా ఉండిపోయాం. అక్కడి నుంచి విషయమంతా చిత్రకు కూడా తెలుసును అన్నాడు. ఆ వెంటనే వీడు ఫ్లాట్కి ఫోన్ చేసి నాకు సంగతి చెప్పాడు. దుఃఖాన్ని దిగమింగుకుని అంతకుముందే ఆనంద్ ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. పని చూసుకుని తిరిగొస్తూ ఫోన్ మీద కనెక్ట్ అయ్యారు. ఇక చేసేది లేక, నీకు చెప్పే ధైర్యం లేక నిన్ను హాస్పిటల్కి తీసుకురమ్మని ఆనంద్కి చెప్పాను. ఇదిరా జరిగింది. చాలా బాధగా ఉంది నీల, ఇదంతా నాకు అంటూ చిత్ర వాపోయింది. సాయంత్రం 4 అయింది. అప్పటి వరకు వినోద్ చిత్ర చెప్పింది కూడా డాక్యుమెంట్ చేశాడు లాయర్ గారి సెక్రటరీ. డాక్యుమెంటేషన్ ముగించి సెక్రటరీ లోనికి వెళ్ళగానే, నీలా ఏంటిదంతా? నీ జీవితం అగ్నిగుండంలా ఉంది, ఇదంతా నిజమా అని ఆశ్చర్యంగా ఉంది అంది చిత్ర ఆదుర్దాగా. ఇన్నాళ్లుగా రాజీపడి జీవితాన్ని నెట్టుకొస్తున్నందువల్లనే ఇప్పుడిక ఇలా అర్థం లేని విధంగా తయారైంది అన్నాను నిర్లిప్తంగా. ఇంతలో సెక్రటరీ వచ్చి మేమింక వెళ్ళవచ్చని లాయర్ గారు ఫోన్ చేస్తారని చెప్పాడు. మరనాడు రిపోర్ట్స్ వచ్చాక డాక్టర్లు ఏమంటారో అన్న టెన్షన్తోనే హాస్పిటల్లో ఆ రాత్రి గడిపాను. పొద్దున్నే ఆనంద్ చిత్రలతో పాటు వెళ్లి సందీప్ రిపోర్ట్స్ పరిశీలిస్తోన్న న్యూరో సర్జన్ డాక్టర్ నిఖిల్ని కలిశాం. అరగంటలో మమ్మల్ని పేషెంట్ ఏరియాకి రమ్మన్నారు. ఆతృతగా అక్కడికి వెళ్లి కూర్చున్నాం. కాసేపటికి రిపోర్ట్స్ చేతపుచ్చుకుని వచ్చారాయన. ప్రశాంతంగానే ఉన్నారు. అదృష్టవశాత్తు బాబుది సర్జరీతో బాగోగల పరిస్థితేనని ఆయన అభిప్రాయపడ్డారు. డైరెక్ట్ ఇంజురీ వల్ల కాకుండా తీవ్రమైన కుదుపు, షాక్ వల్ల ఏర్పడ్డ సెరెబ్రల్ హెమరేజ్ అవడం మేలైందన్నారు. స్లో బ్లీడింగ్ అవడంతో గట్టెక్కే అవకాశం మెరుగైందన్నారు. బ్రెయిన్ టిష్యూ నడుమ ఎక్యుములేట్ అయిన బ్లడ్ డ్రైన్ చేసి స్వెల్లింగ్ తగ్గిస్తే బాబు ఇప్పుడున్న గడ్డు పరిస్థితి నుండి తేరుకునే అవకాశం మాత్రం ఉందన్నారు. తక్షణమే సర్జరీ షెడ్యూల్ చేస్తానన్నారు. 1000 ఉద్యానవనాలు ఒక్కసారి విరగబూసినంత ఆనందం నిండింది గుండెల్లో. కాలినడకన స్వామిని దర్శించుకుంటానని 1000 దండాలు పెట్టాను. సంతోషంతో పిచ్చిదాన్నయ్యాను. సర్జన్కి ధన్యవాదాలు తెలిపి మావయ్య, శ్యామ్ సర్జరీకి ఏర్పాట్లు చేయడానికి వెళ్లారు. అక్కడి నుండి లేచి బాబుని చూడ్డానికి ఐసీయూ దిశగా అడుగులు వేశాను. ఈసారి బాబుని చూసిన క్షణం 1000 ఏనుగుల బలంతో ముందుకు సాగిపోతాను అనిపించింది. నేను బాగైపోతాను మమ్మీ అని సందీప్ అంటున్నట్టుగానే తోచింది. శ్యామ్, మావయ్య కూడా లోనుకొచ్చి వాడిని చూశాక సర్జరీకి ప్రిపేర్ చేయడానికి సందీప్ని అక్కడి నుండి తీసుకువెళ్లారు. దేవుడి మీదే భారం వేసి మావయ్య, శ్యామ్ వెనుకే ఐసీయూ బయటికి నడిచాను. కాస్త దూరంలో వెయిట్ చేస్తున్న ఆనంద్ చిత్రల్ని కలిశాను. చూడమ్మా, మేమిద్దరం ఈ వాళ్ళ నీ అందుబాటులోనే ఉన్నాం అన్నారు ఆనంద్ నా వంక చూస్తూ. నాతో పాటే ఉన్న మావయ్య కలగజేసుకున్నారు. సందీప్ సర్జరీకి కొన్ని గంటలు పడుతుందన్నారు. నువ్వు కాసేపు మనింటికో లేదా చిత్ర వద్దకో వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అన్నారాయన నాతో. ఇంటి నుండి అందరం కూడా మధ్యాహ్నం వస్తారు, ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో రావచ్చు అన్నాడు శ్యామ్ నన్ను ఉద్దేశించి. లేదు మావయ్య, నేనిక్కడే ఉంటాను. చిత్రతో ఓసారి గుడికి వెళ్ళొచ్చేస్తాను. మీరు ఇంట్లో వాళ్ళందరికీ చెప్పండి, సందీప్ బాగైపోతాడని అన్నాను. అలాగేనంటూ మావయ్య, శ్యామ్ వెనుతిరిగారు. నన్ను చిత్రని బ్రేక్ఫాస్ట్ చేయమని హాస్పిటల్లోనే కేఫ్టేరియాకి తీసుకువెళ్లారు ఆనంద్. దూరానున్న ఓ కార్నర్ టేబుల్ వద్ద చేరాం. ఆర్డర్ చెప్పొచ్చి మా ఎదురుగా కూర్చున్నారాయన. లాయర్ దగ్గర జరిగిందంతా చిత్రం నుండి విన్న ఆనంద్ అదే విషయం ప్రస్తావించారు. బాగా ఆలోచించి లాయర్ గారితో కూలంకుషంగా మాట్లాడి అడుగు వేయమని సలహా ఇచ్చారు. అవసరమైతే లాయర్ వద్దకు తాము వస్తామన్నారు. ఆర్డర్ వచ్చాక కాఫీ తాగి పేషెంట్ రౌండ్స్ వేయడానికి వెళ్లారు ఆనంద్. కాఫీ సిప్ చేస్తూ నేను, చిత్ర మిగిలాం. వేద మిమ్మల్ని రాత్రుళ్ళు మేలుకోబెట్టడం లేదు కదా, విశాలన్నీ సరిగ్గా చూసుకుంటుందా అడిగాను. వేద సంగతి నువ్వు ఆనందని అడగవలసింది.
వర్క్ నుండి ఇంటికి వెళ్ళడం ఆలస్యం, వేదని తనే చూసుకుంటున్నారు అంది చిత్ర. మీకు నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలీదు చిత్ర. ఇటువంటి క్లిష్ట సమయంలో అమ్మ వాళ్లతో పాటు వేద నీ వద్ద ఉండబట్టి కాస్తైనా మనశాంతిగా నేను సందీప్ విషయం చూడగలుగుతున్నాను అన్నాను కృతజ్ఞతగా. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలా? వేదని మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మీ ఇంటికంటే మా అపార్ట్మెంటు ఎంతో దగ్గర కదా హాస్పిటల్కి. అమ్మ వాళ్ళు మా వద్ద ఉండడమే మేలు. ఏం పర్వాలేదు అంది కాఫీ ఫినిష్ చేస్తూ చిత్ర. చుట్టూ బ్రేక్ఫాస్ట్ రద్దీ తగ్గింది. ఇంచుమించు ఎవరూ లేరు. సెకండ్ రౌండ్ మళ్ళీ మాకు కాఫీ ఆర్డర్ చేసింది చిత్ర. కంఫర్టబుల్గా అక్కడే కాసేపు కూర్చుండిపోయాం. ఇప్పుడు ఇంత తెలిసాక నా దగ్గర ఏదీ దాచకుండా ఇంకా ఏమన్నా ఉంటే చెప్పు అంది సూటిగా చిత్ర. క్షణం మౌనంగా ఉన్నాను. గట్టిగా ఓసారి ఊపిరి తీసి చిత్రవంక చూశాను. అయితే నేను చెప్పేది ఓపిగ్గా విను. అవును, శారీరకంగా మానసికంగా నేను నా భర్త శ్యామ్ బాధితురాల్నే. పైశాచికం శాడిజం నా భర్త శ్యామ్ ప్రసాదం నైజం అన్నది నేను నమ్మిన నిజం. ఎన్నోసార్లు నన్ను అన్ని విధాలా గాయపరిచాడు, హింసించాడు. మా ఇద్దరి కుటుంబాల పరువుని, నా బిడ్డల భవిష్యత్తుని, నా స్థిరత్వాన్ని గురించిన ఆలోచనలతోనే ఆ నరకం నుండి బయటపడ్డానికి ఎంతకాలం పట్టింది అంటూ నిట్టూర్చాను. నా పట్ల శ్యామ్ ప్రవర్తన, నా నుదుటి మీద గాయం, నా మీద శ్యామ్ దౌర్జన్యం, మానసిక శారీరక హింస, గర్భవతినైన నేను గాయాలతో హాస్పిటల్లో చేరడం వెనక అసలు నిజం, సందీప్కి ఎన్నో మార్లు కలిగిన హాని అన్నీ మొదట్నుంచి పూసగుచ్చినట్టు చెప్పాను చిత్రకి. అంతా విని షాక్ అయింది చిత్ర. కొంతసేపటికి గానీ తేరుకోలేదు. ఎంతటి దుస్థితి అనుభవించావు నీలా? ఇంతటి దావాగ్ని నీలో నివురుగప్పి ఉందని ఏమాత్రం ఊహించలేదు తెలుసా అని కన్నీళ్లు పెట్టుకుంది. మా పట్ల శ్యామ్ ప్రవర్తన ఏ కోవకు చెందిన మానసిక ప్రవృత్తి అనేది నువ్వే నాకంటే బాగా చెప్పగలవు అన్నాను చిత్రతో. తానేదో అనబోయేలోగా చిత్ర సెల్ ఫోన్ మోగింది. హలో రమణియ, ఓ నిమిషం ఆగు అని నా వంక చూసింది. రమణి చాలాసార్లు నీ కోసం ఫోన్ చేసింది అంటూ ఫోన్ నాకు అందించింది. రమణి నాకు ధైర్యం చెప్పింది. సందీప్కి తన విషెస్ చెప్పింది. నన్ను చూడ్డానికి ఈసారి తన ఇద్దరు పిల్లలతో ఢిల్లీ వస్తానంది. సర్జరీ అయ్యి 4 రోజులైంది. సందీప్ ఆపద నుండి బయటపడ్డట్టే అన్నారు డాక్టర్లు. వాడు క్షేమంగా ఉన్నట్టే. ప్రతి పూట మావయ్య శ్యామ్ వచ్చి సందీప్ ప్రోగ్రెస్ కనుక్కుంటారు. అమ్మ వాళ్ళు, అత్తయ్య కూడా. సందీప్ ప్రోగ్రెస్ బాగుందని, ప్రాబ్లం లేకుండా ఇంప్రూవ్ అవుతున్నాడని 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు డాక్టర్లు. సందీప్ హాస్పిటల్ నుండి ఇంటికొచ్చి కూడా 4 రోజులైంది. కొద్ది కాలం వాడి కోసం నర్సునుంచాం. డాక్టర్ గారి ఆదేశాలు పాటిస్తూ సవ్యంగా కోలుకుంటున్నాడు. ఇప్పటి వరకు నాకు సాయంగా ఉన్న అమ్మవాళ్లు తిరుగు ప్రయాణం అయ్యారు. మరి 2 గంటల్లో వారి ట్రైన్ సదడం అయింది. భోజనాల వద్ద నాకు జాగ్రత్తలు చెప్పింది అమ్మ. నేను శ్రేయస్కరమైన నిర్ణయాలు తీసుకోబోతున్నానని బెంగ పెట్టుకోవద్దని వాళ్ళకి చెప్పాను. నేను అత్తయ్య కూడా గేటు వరకు వెళ్ళాం. మళ్ళీ వస్తానక్క అని వెళుతూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు వినోద్. కారు కదిలిపోయాక వెనుతిరిగి ఇంట్లోకొస్తుండగా నా సెల్ ఫోన్ రింగ్ అయింది. లాయర్ గారి ఫోన్ అనుకుని ఆదుర్దాగా తీశాను. ఆయనే. పేపర్ వర్క్ అయ్యి అన్ని పనులు ముగిశాయని చెప్పి మరో 2 రోజుల్లో కలవమన్నారు. నా కోసం శనివారం పొద్దున్నే సమయం కేటాయించానన్నారు. ఆనంద్ చిత్రలతో శర్మగారి వద్దకు వెళ్ళాను. వాళ్ళని నా శ్రేయోభిలాషులుగా పరిచయం చేశాను. నేను కోర్టులో వేయబోయే పిటిషన్ గురించి శర్మగారు మాకు వివరించారు. ఫ్యామిలీ కోర్టులో దాఖలయ్యే లీగల్ సెపరేషన్ పిటిషన్లపై సంతకాలు పెట్టాను. రిస్ట్రైనింగ్ ఆర్డర్ అవసరం లేదని నిర్ధారించారు. నా తరపున ఆనంద్ వ్యక్తపరిచిన ఎన్నో అనుమానాలకి బదులుగా శ్యామ్ నుండి ఈ పిటిషన్కి నో కాంటెస్ట్ అని నా అభిప్రాయం అన్నారు లాయర్ శర్మగారు. లీగల్ నోటీసులు శ్యామ్కి సోమవారమే వెళతాయట. అన్ని పేపర్స్ కాపీలు నాకు అందజేశారు. ఆయనకి ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుని అక్కడి నుండి బయటకొచ్చాను. నన్ను ఇంట్లో డ్రాప్ చేసి చిత్ర వాళ్ళు గుర్గావ్ దిశగా వెళ్లారు. వాళ్ళు ఈ మధ్యన అక్కడ ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆనంద కుటీర్ అన్న పేరుతో ఆ భూముల్ని డెవలప్ చేస్తారట. 6 ఏళ్ల తర్వాత పొద్దున్నే టీవీ ఆన్ చేయమంటూ ఫోన్ చేసింది చిత్ర. లోకల్ ఛానల్ మీద న్యూస్ చూడమంది. స్పోర్ట్స్ న్యూస్ సెగ్మెంట్ జరుగుతోంది. ఢిల్లీ స్విమ్మింగ్ కమిషన్ వారు సందీప్ మోద్రే అనే యువ స్విమ్మర్ని నేషనల్ జూనియర్ స్విమ్ టీంకి కెప్టెన్గా సెలెక్ట్ చేశారు. 16 ఏళ్ల వయసులో అంతటి గుర్తింపు అనూహ్యమైందే. అంతేకాదు, ఈ యువ ఈతగాడు ఒకప్పటి ప్రఖ్యాత క్రీడాకారుడు శ్యామ్ ప్రసాద్ మోద్రే తనయుడు అని చెబుతూ సందీప్ స్కూల్ ఫోటో,
వాడు పాల్గొన్న స్విమ్ టోర్నమెంట్ నుండి ఓ క్లిప్పు చూపించారు. సందీప్ ఆశ్చర్యపోయాడు. వాడి ఆనందానికి అవధులు లేవు. నాకు సంతోషంగా అనిపించింది. తాతగారు న్యూస్ చూసారో లేదో అంటూ తాతగారికి ఫోన్ చేశాడు సందీప్. నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని కిచెన్లోకి వెళ్ళాను. పోయినేడే జూనియర్ కాలేజీ స్విమ్ టీంకి కెప్టెన్ అయ్యాడు సందీప్. ఇప్పటికే ఢిల్లీలో జరిగే స్విమ్మింగ్ టోర్నమెంట్స్లో పాల్గొని విజయాలు సాధించాడు. చదువులో కూడా ముందంజలోనే ఉన్నాడు. పిల్లలిద్దరికీ తాతగారి సపోర్టు, చిత్ర ఆనందల ఎంకరేజ్మెంట్ కూడా మెండుగా తోడ్పడుతున్నాయి. నేను పిల్లలతో విడిగా ఉంటున్న ఈ 6 ఏళ్లలో పిల్లలిద్దరూ వాళ్ళ తాతయ్యకి బాగా దగ్గరయ్యారు. అత్తయ్య 2 ఏళ్ల క్రితం హార్ట్ అటాక్తో మరణించాక మావయ్య నెలకి సగం రోజులు పిల్లలతో గడుపుతూ మా దగ్గరే ఉంటున్నారు. వేదంటే ఆయనకి ప్రాణం. వారానికి 3 రోజులు దాన్ని వెంటబెట్టుకుని మ్యూజిక్ క్లాస్కి వెళతారాయన. వేద ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చింది. ఈ ఏర్పాటుకి శ్యామ్ నుండి ఎటువంటి ఆటంకం లేకపోవడంతో అలాగే కొనసాగుతున్నాం. ఈ మధ్యకాలంలో తను ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళతానని మావయ్యతో అన్నారట శ్యామ్. లాయర్ గారి సలహా మేరకే శ్యామ్ మా ఇంటికొచ్చి పిల్లల్ని కలవడానికి ఒప్పుకున్నాను. గత 2 ఏళ్లుగా మాత్రం పిల్లల బర్త్డేలకి, ఫెస్టివల్స్కి వాళ్ళకి కానుకలు తీసుకుని మామయ్యతో కలిసి వస్తుంటారు. ఆ కాసేపు వాళ్ళ డాడీతో ఫ్రెండ్లీగా గడుపుతారు సందీప్, వేద. 2 ఏళ్ల క్రితం మావయ్య నా కోసం కొనుగోలు చేసిన ఆధునిక విల్లాలోకి మారాం. చిత్ర వాళ్ళకి దగ్గరే. అన్నింటికీ చాలా వీలుగా ఉంది అనుకుంటూ కిచెన్లో పని ముగించాను. బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద సర్ది పిల్లల్ని పిలుద్దామని హాల్లోకి వచ్చిన నాకు, మమ్మీ హైదరాబాద్ తాతతో మాట్లాడు అంటూ ఫోన్ అందించాడు సందీప్. సందీప్ గురించి గర్వంగా ఉందన్నారు నాన్న. ఈ మధ్యనే నేను చైల్డ్ సైకాలజీ విద్యా విధానంలో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేయడం నాన్నకి సంతోషం కలిగించింది. మీరు ఓసారి ఢిల్లీ రావాలి అన్నాను అమ్మతో మాట్లాడుతూ. అలాగే, నువ్వు సుఖంగా సంతోషంగా జీవించడం ముఖ్యం తల్లి అంది అమ్మ. ఈ మధ్య అమ్మ వాళ్ళు ప్రయాణాలు తగ్గించారు. వినోద్ ఐఐటిలో చదువుతున్నాడు. వీలున్నప్పుడల్లా వచ్చి పిల్లలతో సరదాగా గడుపుతాడు. వినోద్ మామయ్య రాక కోసం ఎదురు చూస్తుంటారు పిల్లలిద్దరూ. సందీప్కి అభినందనలు తెలపడానికి సాయంత్రం వర్క్ నుండి చిత్ర, ఆనందంతో పాటు అదే సమయానికి మావయ్య, వినోద్ కూడా ఇంటికొచ్చారు. మీ డాడీని నిన్ననే కలిశాను. హీ విల్ బీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సందీప్. మేము కలిసినప్పుడల్లా నీ గురించి, వేద గురించి తప్పక మాట్లాడతాం అన్నారు ఆనంద్ సందీప్తో. శ్యామ్ ఆనంద్ని తరచుగా కలుస్తూనే ఉంటారట. వస్తూ పిల్లలకిష్టమైన స్వీట్స్ తెచ్చారు మావయ్య. విశాల అందరికీ కాఫీతో స్నాక్స్, స్వీట్స్ సర్వ్ చేసింది. యామ్మ చిత్ర, మీ ఆనంద కుటీర నిర్మాణం పూర్తయి 2 ఏళ్లుగా అక్కడ సామాజిక కార్యక్రమాలు సవ్యంగా జరుగుతున్నాయని చెప్పావు. తప్పక ఓసారి వెళదామని కూడా చెబుతుంటావు. నాకు ఓపికొండగానే మీ కుటీరమంతా తిరిగి చూడాలనుంది. పిల్లలకిప్పుడు సమ్మర్ హాలిడేస్, ప్లాన్ చేయొచ్చు కదా అన్నారు మావయ్య చిత్రతో. సెయింట్ బార్న్ బస్ జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో సందీప్ వాళ్ళ స్విమ్ టీంకి రిసెప్షన్ ఇచ్చారు స్కూలు వాళ్ళు. మావయ్య, శ్యామ్ సహా వచ్చారు. గర్వంగా సందీప్ని కౌగిలించుకుని అభినందించారు శ్యామ్. పొద్దున్నే లాయర్ శర్మగారి నుండి ఫోను. నీలా, నీ భర్త శ్యామ్ ప్రసాద్ ముదురే ఫ్యామిలీ కౌన్సిలింగ్కి సుముఖంగా ఉన్నట్టు కోర్టు ద్వారా సమాచారం. నువ్వు సరేనంటే వాళ్ళ లాయర్కి జవాబిస్తాను. మనం చెప్పిన కౌన్సిలర్ దగ్గరికే వస్తారు అన్నారాయన. శ్యామ్లో మార్పంటూ వస్తే దానికి కారణం పిల్లల మీద ప్రేమే అనుకోవాలి. చీకటి పడుతుండగా చిత్ర, ఆనంద్ వచ్చారు. నీకో హ్యాపీ న్యూస్ అంటూ. శ్యామ్ వచ్చి హాస్పిటల్లో నన్ను కలిశారమ్మా అన్నారు ఆనంద్ సోఫాలో కూర్చుంటూ. నీకు లాయర్ ద్వారా ఫ్యామిలీ కౌన్సిలింగ్కి అంగీకారం పంపారంట. నా వద్ద పేషెంట్గా నమోదయ్యారు కూడా. వచ్చే వారం ఫస్ట్ అపాయింట్మెంట్. మాకు ఇది సంతోషకరమే అన్నారు ఆనంద్ ఉత్సాహంగా. చూద్దాం ఈ మార్పులు ఎటు దారితీస్తాయో. మంచికైతే మంచిదే మరి అనుకున్నాను మనసులో. ఇదిగో వస్తా, అదిగో వస్తా అంటూ 5 ఏళ్లు గడిపేసిన రమణి పిల్లా పాపలతో ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ వస్తోంది. వాళ్లతో పాటు 3 ఏళ్ల తర్వాత అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు. ఇన్నాళ్ళకి ఆంధ్రం ఇలా కలిశామంటే అంతా చిత్ర కృషి ఫలితమే అన్నారు మావయ్య అందరితో కలిసి భోజనానికి కూర్చుంటూ. రీయూనియన్ అంటూ మమ్మల్ని రమణి కుటుంబంతో జతకట్టి మరీ పిలిపించింది. అన్నింటా చిన్నప్పటి నుండి పట్టుదల అమ్మాయికి అన్నారు నాన్న చిత్ర గురించి. ఈ వారమంతా మనందరి యాక్టివిటీ చిత్ర ప్లానింగ్ ప్రకారమే అని తెలిసిందే కదా. చిన్నవాళ్లతో సహా మీరంతా కూడా తప్పక ఎంజాయ్ చేస్తారని నేను హామీ ఇస్తున్నా అన్నారు ఆనంద్ నవ్వుతూ.
రమణి, విజయల పిల్లలు 5 ఏళ్ల ఆరతి, శంకర్ హ్యాపీగా వేదతో కబుర్లాడుతూ భోంచేస్తున్నారు. ఆనంద్, వినోద్, రమణి భర్త విజయ్, సందీప్ సహా 2 తాతయ్యలతో స్విమ్ టీమ్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుతూ కలిసి భోంచేస్తుంటే చాలా రోజుల తర్వాత నాకు ఆప్తులైన వాళ్ళందరి నడుమ ఆనందంగా అనిపించింది. శనివారం పొద్దున్నే 2 ట్రావెల్ వ్యాన్స్ తీసుకుని ఆనంద కుటీర్కి బయలుదేరాం. నిజానికి అది ఓ ఆశ్రమం అన్నారు ఆనంద్. అనాథ, వృద్ధ, స్త్రీ సంక్షేమానికి పాటుపడుతోన్న సంస్థ అని వివరించారు. మధ్యాహ్నం 12కు ముందే ఆశ్రమం చేరాం. ప్రవేశ ద్వారంలో ఉన్న ఆశ్రమం ఎంట్రన్స్ నుండే ఇరువైపులా బోరులుగా పచ్చని చెట్లతో అందంగా నీడగా ఉంది దారంతా. అందరికీ అక్కడ 4 కాటేజీల్లో బస ఏర్పాటు చేసింది చిత్ర. 1 గంటకి భోజనశాలకు వెళ్ళాం. అక్కడ వృద్ధులు, పిల్లలు, వికలాంగులు కలిసి 100 మంది పైనే ఉంటారు. పనివాళ్లు, వడ్డించేవాళ్లు, ఆయమ్మలు 20 మందన్నా ఉన్నారు. మేమంతా కాస్త ఎడంగా 2 టేబుళ్ల వద్ద కూర్చున్నాం. ఆనంద కుటీర్లో స్థానికంగా నివసించే పిల్లల ప్రార్థనా గీతంతో మొదలయ్యి దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొని మమ్మల్ని సాదరంగా ఆహ్వానించాక భోజనం వడ్డించారు. అతిథులం మేమొచ్చామనే ప్రత్యేకంగా ఈనాటి భోజనం డైనింగ్ హాల్లో ఏర్పాటు చేశారట. అరిటాకులు వేసి వడ్డించారు. ఎంతో రుచిగా ఉన్నాయి కూరగాయల వంటకాలు, తాగడానికి కొబ్బరి నీళ్లు. భోంచేశాక సుమారు 25 ఎకరాల్లో నిర్మించిన ఆశ్రమ ఆవరణంతా వ్యాన్లోనే తిరిగాం. పశుశాల, బడి, ఆసుపత్రి, వృద్ధాశ్రమం, స్త్రీ సంక్షేమం, అనాథాశ్రమం, దేవుని గుడి అన్నీ చూసాం. ఆనంద్ మమ్మల్ని ప్రతి సేవాశ్రమం దగ్గర ఆపి సమాజానికి దాని అవసరం గురించి పిల్లలకి వివరిస్తూ ఆసక్తిగా సాగిస్తున్నారు మా టూరు. అంతా చూశాక ఆకర్ణ కుటీరం మధ్యనున్న తోటలోకొచ్చాం. కొన్ని 100 చెట్లు వలయాకారంలో నీడనిస్తూ ఓ ఉద్యానవనంలా ఉందక్కడ. అప్పటికే అలసిపోయిన పిల్లలు వేద, విశాల, అమ్మంతో సహా కాటేజీకి వెళ్ళిపోయారు. మగవాళ్లంతా సేవాశ్రమాల వైపుగా, సందీప్తో వినోద్ యానిమల్ షెల్టర్ వైపుగా వెళ్లారు. చిత్ర, నేను, రమణి తోట మధ్యలో ఉన్న గాంధీ విగ్రహం ముందు కూర్చున్నాం. చేతికర్ర పట్టుకున్న గాంధీ తాత నిలువెత్తు విగ్రహం అది. అక్కడ ఆ విగ్రహం ఆశ్రమ ఆశయాల్ని చెప్పకనే చెబుతోంది అనుకున్నాను. రమణి కూడా అదే అంది. గుట్టెడు మల్లెలు, సంపెంగలతో పాటు తోటమాలి మాకు కొబ్బరి నీళ్లు తెచ్చిచ్చాడు. మరోసారి కొబ్బరి నీళ్లు తాగుతూ కొద్దిసేపు ముగ్గురం మౌనంగా ఉన్నాం. నేను అన్నయ్యలా భావించే ఆనంద్ గారంటే నాకున్న గౌరవం ఈరోజు రెట్టింపైంది. నువ్వు నా స్నేహితురాలమైనందుకు కూడా నాకెంతో గర్వంగా ఉంది చిత్ర అన్నాను. అవును, అసలు ఎంతో ఉన్నత ఆశయాలతో స్థాపించినట్టుగా ఉంది ఈ సేవా కుటీరాన్ని. నువ్వు, ఆనంద్ కూడా ఎంతో గొప్ప ఆలోచనలు ఉన్నవారని తెలుస్తోంది చిత్ర అంది రమణి. సరే తల్లి, మీ పొగడతలు ఆపండమ్మా. మా గొప్పతనం ఏమీ లేదు. ఏదో మా వంతు సమాజంలోని నిరాశ్రయులకి చేయుతనిద్దామనే అంది చిత్ర. ఆనంద్ పూర్వీకుల ఆస్తులమ్మేసి ఇక్కడ భూమి కొన్నారు ఆనంద్. లండన్లో సెటిల్ అయిన వాళ్ళ అన్నయ్య ఆశయం కూడా ఇదే అవడంతో 3 ఏళ్ల పాటు ఈ కుటీర నిర్మాణంలో మునిగి తేలారు. ప్రాక్టీస్ నుండి కూడా దాదాపు 1 ఏడాది పాటు దూరంగా ఉన్నారు మరి అంది చిత్ర. మాట్లాడుతుండగానే ఓ 10 మంది చిన్నపిల్లలు దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి బిలబిలమంటూ చిత్ర చుట్టూ చేరారు. అమ్మ అమ్మ అంటూ తలా ఓ కబురు చెప్పారు చిత్రకి. అందులో 2 నడవలేని వారైతే ఒకరు మోగాని కూడా అర్థమైంది. వారిని ఆయాలు తీసుకొచ్చారు. అందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని వారి చదువులెలా సాగుతున్నాయని వాకవు చేసింది చిత్ర. ఇంతలో డ్రైవర్ 2 సంచుల నిండా గిఫ్ట్లు తీసుకునొచ్చాడు. చిత్ర వారందరికీ తలా ఓ గిఫ్ట్ ఇచ్చింది. ఇంకా మంచి మార్కులు తెచ్చుకుంటే అదనంగా బహుమానాలు ఉంటాయని కూడా చెప్పింది. మీరిప్పుడు పార్కులోకి వెళ్ళి ఆడుకోండి. మరో 5 నిమిషాల్లో ఆనంద్ డాడీ మీ దగ్గరికే వస్తారు. నేను మళ్ళీ 15 రోజులకు కనబడతా అని వాళ్ళని బుజ్జగించి అటుగా పంపింది చిత్ర. ఓ 4 ఏళ్ల బాబు మాత్రం వెళ్ళనని మొరాయించాడు. మమ్మీ అంటూ చిత్ర ఒళ్ళోనే కూర్చున్నాడు. వాడికి ముద్దు పెట్టి పర్సు నుండి ఓ చాక్లెట్ ఇచ్చాక ఆయమ్మతో వెళ్ళాడు. ఇదంతా చూస్తూ నేను, రమణి కూడా కాళ్ళనీళ్ల పర్యంతం అయ్యాం. మేము నోరు విప్పేలోగానే మీరు అడగబోయే ప్రశ్నలకి, అనాలనుకుంటున్న మాటలకి బదులుగా ముందు నేను చెప్పేది వినండి అంది చిత్ర. ఈ ఆశ్రమం ఆనంద ఆశయం. నేను విధిగా సాయం చేశానంతే. ఇక నా విషయానికొస్తే నాకు పిల్లల పుట్టరన్న దిగులు కన్నా పిల్లలంటే ఇష్టమున్న ఆనంద్కి తండ్రి హోదా ఇవ్వలేకపోతున్నాననే బాధే ఎక్కువైంది. చాన్నాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నా నాకు ప్రెగ్నెన్సీ రాలేదు. కొని బిడ్డల్ని అడాప్ట్ చేసుకుందామా అని ఆనంద్ని అడిగాను. దానికి జవాబుగా
ప్రేమనిచ్చి పెంచి వృద్ధిలోకి తీసుకురావడానికి సొంత పిల్లలే అయ్యుండాలని తను అనుకోవడం లేదని, ఆశ్రమ బిడ్డల్ని తన సొంత పిల్లలుగానే భావిస్తున్నానని అన్నాడు ఆనంద్. ఓ క్షణమాగి కళ్ళు తుడుచుకుంది చిత్ర. ఇంకేముంది, అంతే. నేను ఆనంద్తో చేతులు కలిపి అతని అడుగుజాడల్లోనే నడుస్తున్నాను. ఇప్పుడు నా మనస్థితి పూర్తి సంతృప్తితో నిండింది. నాకు ఎందరో బిడ్డలు. వాళ్ళని ప్రేమించడానికి, వారి బాగోగులు పట్టించుకోవడానికి నా జీవితకాలం చాలదనుకో. అంతటి ప్రేమని, అనుభూతినిస్తున్నారు ఈ ఆశ్రమ బిడ్డలు అంటూ మా వంక చూసింది. ఇంకా నా విషయంలో ఏమన్నా ప్రశ్నలున్నాయా మీకు? నీలవేణి గారు, చంద్రమణి గారు అంటూ నవ్వేసింది. నేను, రమణి కూడా చిత్ర చెయ్యందుకున్నాం. లేవు చిత్రలేఖ గారు అని ఒకేసారి అన్నాం. మా చేతుల్ని పట్టుకుని మాతో పాటు పైకి లేచింది చిత్ర. రమణి వాళ్ళు పిల్లలు వెళ్ళి 2 రోజులవుతుంది. ఇల్లంతా బోసిపోయిందనుకున్నాను. అమ్మ వాళ్ళు కొద్ది రోజులుంటారు. ఈవేళ అత్తయ్య వర్ధంతి. నా మనసులోనే కాదు, మా పూజా మందిరంలో కూడా ఆవిడికి ప్రత్యేక స్థానం ఉంది. ఆవిడ గురించి ఆలోచిస్తూ కాసేపు కూర్చుండిపోయాను. పిల్లలతో నేను విడిగా వచ్చేశాక సుస్థిగా ఉన్న అత్తయ్యని చూడ్డానికి చిత్రని వెంటబెట్టుకుని వెళ్లేదాన్ని. అలా ఓసారి మాత్రం శ్యామ్ పుట్టినరోజట. నేను వచ్చినందుకు సంతోషాన్ని వెలుబుచ్చిన ఆమె ఆ రోజు నాతో అన్న మాటలు మరువలేను. నా 2 చేతులు పట్టుకుని, నువ్వు ఎంతో ఓపిక, జ్ఞానం ఉన్న నిండైన మనిషివి నీలు. నీలాంటి కోడలు దొరకడం మా అదృష్టమే తల్లి. నువ్వు కాబట్టి ఇంటి పరువు, మా మీద గౌరవ మర్యాదలు ఉంచి కుటుంబం కోసం త్యాగాలు చేసి జీవిస్తున్నావు. నీకోసమైనా నా కొడుకులో నువ్వు కోరుకునే మార్పు రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తానమ్మా అంటూ తన మనసులోని మాట చెప్పుకున్నారు. అంతేకాదు తల్లి, వాడిలో మార్పంటూ వస్తే వాణ్ణి తప్పక ఆదరించమని కూడా నిన్ను కోరుతున్నాను నెల అన్నారు కన్నీళ్లతో ఆమె. ఆనాటి ఆమె అర్థింపు నాపై చెరగని ముద్ర వేసింది. శ్యామ్లో ఆ మార్పు రావాలనే నేను కోరుకునేది. వేచి చూడాలి. జీవితంతో రాజీ పడిన నేను వ్యక్తిగతంగా కూడా అత్యాశలు పెట్టుకోలేదు. అందుకే ఇలా మనగలుగుతున్నాను అనుకున్నాను. ఇంతటితో రాజీ పడిన బంధం అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.